సో వెల్కమ్ అండి. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వీక్లీ రిఫ్రెషర్ Q&A సెషన్కి. సో ఇవాళ మీకు మనకందరికీ పూర్ణిమ గారు ఉన్నారు. పూర్ణిమ గారు ఆల్రెడీ ఇంతకుముందు 2-3 సెషన్స్ తీసుకున్నారు. వర్క్షాప్స్లో కూడా Q&A సెషన్స్ తీసుకున్నారు. సో పూర్ణిమ గారు ఇస్ మిసెస్ హరికుమార్ ఓరుగంటి. సో దే ఆర్ పార్ట్ ఆఫ్ అవర్ CHDHC ఫ్యామిలీ. అంటే మీరందరూ కాదని కాదు, అందరూ ఎవ్రీవన్ ఈజ్ అవర్ ఫ్యామిలీ. సో అండ్ హరి గారు అండ్ పూర్ణిమ గారు హ్యాస్ బీన్ క్వైట్ ఇన్స్పిరేషనల్ మాకందరికీ కూడా. లైక్ బోత్ ఆర్ ఫ్రమ్ దే హవ్ స్టార్టెడ్ దేర్ జర్నీ మచ్ అహెడ్ ఆఫ్ అస్. అంటే మాకంటే చాలా ముందుగా స్టార్ట్ చేశారు. అండ్ దేర్ లర్నింగ్ దేర్ ఎక్స్పీరియన్సెస్ ఎస్పెషలీ విత్ దేర్ children and parents. And Hari and Purnima garu, both of them have been trying to look into themselves, get much మంచి ఎక్స్పీరియన్సెస్ వాళ్ళ షేరింగ్స్. చాలా మంది మీరు ఆల్రెడీ కొంతమంది అటెండ్ కూడా అయ్యి ఉంటారు ఇంతకుముందు. సో దే హవ్ బీన్ క్వైట్ ఇన్స్పిరేషనల్. సో ఈ రోజు కూడా మనకి పూర్ణిమ గారు వీక్లీ Q&A రిఫ్రెషర్ సెషన్ తీసుకుంటున్నారు. సో వెల్కమ్ పూర్ణిమ గారు. సో ఓవర్ టు యూ. థ్యాంక్ యూ అండి. గుడ్ మార్నింగ్ అండి అందరికి. గిరి గారు చెప్పారు కదా, సో నేను ఎక్కువ తీసుకోలేదు ఇదివరకేమి, ఓన్లీ 2-3 తీసుకున్నాను. మేబీ యూ ఆల్ అందరికి హరి అయితే తెలిసి ఉంటారు. సో మిసెస్ హరికుమార్ నేను. సో మా జర్నీ ఆల్మోస్ట్ 12 years నుంచి మేము అసోసియేట్ అయి ఉన్నాము. సో దిస్ జర్నీ అంటే ఈ ఇంట్రోస్పెక్షన్ జేవీలోకి వచ్చిన తర్వాత సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్, దాంతో వచ్చిన అవుట్కమ్స్ కానీ లైఫ్ కానీ అసలు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నది. అంటే అది ఎంత లైఫ్ ఎంత జాయ్ఫుల్ గా ఉంటది అంటే ఎవ్రీడే చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. సో షేరింగ్ అదంతా చేయాలని ఇన్స్పిరేషన్ తో నేను ఈ మధ్య స్టార్ట్ చేశాను. బికాస్ నేను ఏదైతే హ్యాపీనెస్ అనిపిస్తున్నానో, ఏదైతే హ్యాపీనెస్ నాలో ఉందో అది అందరికి ఇట్ ఈస్ సో ఈజీ. అది దట్ ఈస్ నాట్ డిఫికల్ట్ ఎట్ ఆల్. అది చాలా ఈజీ. సో అది చెప్పాలి అనేది కొంచెం తప్పన వచ్చింది అనమాట ఈ మధ్య. అండ్ దట్స్ వై ఐ హావ్ స్టార్టెడ్. సో ఇంకా అందరు జాయిన్ అయ్యే వరకు ఈ రోజు టాపిక్ స్టార్ట్ చేసే ముందు కాసేపు వెయిట్ చేద్దామా గిరి గారు? కాసేపు ఒక 2 minutes టైం ఇద్దామండి. యా. నా వాయిస్ క్లియర్ గానే ఉందండి? వినిపిస్తుందా? బానే ఉందా? యా బాగుందండి. నో ప్రాబ్లం. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ అండి. సో ఈ లోపల ఎవరన్నా ఒకళ్ళిద్దరు ఏమన్నా షేర్ చేయాలనుకుంటే షేర్ చేయొచ్చండి. నాట్ క్వశ్చన్స్ యాజ్ సచ్, బట్ సంథింగ్ ఏమన్నా జస్ట్ టు కీప్ దిస్ గోయింగ్ అంతే. మీరందరూ సండే మార్నింగ్ కన్సిస్టెంట్ గా 7 o'clock కి అటెండ్ అవుతున్నారు. అదే అసలు ఒక గొప్ప విషయం అండి. సండే మార్నింగ్ ఎంత మోటివేషన్ తో, ఇన్స్పిరేషన్ తో అటెండ్ అవుతున్నారు అనేది అదే ఒక గొప్ప విషయం. దట్ ఈస్ ద స్టార్ట్ ఆఫ్ సెల్ఫ్ డెవలప్మెంట్. ఇట్స్ లైక్ ఏ మీటింగ్ విత్ ఫ్యామిలీ మెంబర్స్ లా ఉంటుంది మేడం. దే ఆర్ నాట్ సెపరేటెడ్ అన్నమాట. సో కాబట్టి ఈగర్లీ వెయిటింగ్ టు షేర్ ద థింగ్స్ అండ్ టు లెర్న్ న్యూ థింగ్స్ అనేది. సో కాబట్టి ఇట్స్ నాట్ ఫీలింగ్ లైక్ ఎ బర్డెన్. వెరీ గుడ్. ఎవరైనా చిన్న చిన్న విషయాలు ఏమైనా ఉంటే లాస్ట్ వీక్ నుంచి కొంచెం గ్యాదర్ చేసుకున్నవి, అవి ఇంప్లిమెంట్ చేసినవి అలా ఏమైనా ఉంటే కూడా చెప్పండి. జస్ట్ ఇన్సైట్స్. అంటే హెల్త్ పరంగా అయితే సార్ మన సుందరరాజు గారు ఇప్పుడు ఒకటి ఆహారాది అంటే మంచి నెయ్యి గురించి స్టార్ట్ చేశారు కదా మేడం. నిన్ననే నేను తెలుసుకున్నాను అది. నిన్ననే ఐ హావ్ రిసీవ్డ్ ఎస్టర్డే సార్. అది అంటే లాస్ట్ వీక్ చెప్పారు కదా, అంటే మన గ్రూప్ లో పెట్టారు కదా, ఒక నెయ్యి గురించి మన అంటే హెల్త్ ఇన్ యువర్ హ్యాండ్స్ దాంట్లో పెట్టారు.
సో ఐ బాట్ ఇట్ yesterday అన్నమాట. వెరీ గుడ్. గుడ్ మార్నింగ్, రామకృష్ణ అండి, విశాఖపట్నం నుంచి. గుడ్ మార్నింగ్ అండి. గిరిగారు చెప్పినట్లు మిగిలిన బాగున్నానమ్మా. మిగిలిన వాళ్ళందరూ మిస్అండర్స్టాండ్ చేసుకోకండి. ప్రతి మగవాడి వెనకాల ఒక లేడీ ఉంటారు సక్సెస్కి అన్నట్లు. పూర్ణిమ గారు హరి గారికి దొరికారు, హరి గారికి పూర్ణిమ గారు దొరికారు, కానీ చాలా జాలీగా ఉంటున్నారు వాళ్ళు. అందరూ అలా ఉంటే బాగుండు అనిపిస్తుంది. గిరిగారు చెప్పినట్లు అందరూ లేరని కాదు, నాకు తెలిసినంత వరకు వీళ్ళు ఉన్నట్లు ఫ్యామిలీలోనూ కోఆపరేషన్ ఫ్రమ్ లేడీ చాలా కష్టం అనుకుంటున్నాను. తప్పు చెప్పుంటే ఎక్స్క్యూజ్ మీ అదర్స్. థ్యాంక్స్ అండి. బట్ ఈ రోజుల్లో మోస్ట్లీ కొంచెం బాగానే ఉంటున్నారండి. మోస్ట్లీ కోఆపరేటివ్ గా అంతా మొత్తం సినారియో అంతా జనరేషన్ అంతా కొంచెం బాగానే చేంజ్ అవుతుందండి టువర్డ్స్ గుడ్. బాగానే అవుతుంది ఆల్మోస్ట్. నా విషయంలో అలా లేదమ్మా. నమస్తే అండి అందరికి. నా పేరు భవాని. నేను కొత్తగా జాయిన్ అయ్యాను ఈరోజే మన గ్రూప్ లో. ఆఫ్టర్ చాలా ఈ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికి నేను చాలా మందితో కాంటాక్ట్ చేశాను. నేను 12 years బ్యాక్ చేశానండి జీవన్ విద్య. సో కంటిన్యూస్ గా దాని మీద సెల్ఫ్ వెరిఫికేషన్ చేసుకుంటూ వస్తున్నాను. రియల్ చాలా ఎక్స్పీరియన్స్ అవుతుంది. Maintaining of harmony in the self, body and family level and society level. So just మీకు హాయ్ చెప్పడం కోసము నేను ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నానండి. వెల్కమ్ అండి భవాని గారు. సో మీరు ఎప్పుడు అటెండ్ అయ్యారండి? నేను 2011 లోనండి ట్రిపుల్ లో జరిగినప్పుడు అటెండ్ అయ్యానండి. ఆఫ్టర్ దట్ ఒక 5 years తర్వాత నేను మళ్ళీ AICT ఆర్గనైజ్ చేసిన ఇండక్షన్ ప్రోగ్రామ్ కంటిన్యూస్ గా చేశాను. ఈ లోపు మధ్యలో AICT దాంట్లో అటెండ్ అయ్యారు? అవునండి, అవును. ఎక్కడి నుంచి అండి మీరు? నేను భీమవరం అండి, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ భీమవరం. ఓకే ఓకే. మీరు ఫ్యాకల్టీనా? నేను యాక్చువల్ గా ఇంజనీరింగ్ కాలేజ్ లో కెమిస్ట్రీ ఫ్యాకల్టీ అండి. ఓకే ఓకే. అండ్ హ్యూమన్ వాల్యూస్ సెల్ ఇన్ఛార్జ్ కూడా రీసెంట్ గా తీసుకున్నాను. ఎక్సలెంట్. అండ్ అనదర్ థింగ్ ఈస్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీచర్ అండి నేను బేసికల్ గా. ఓకే ఓకే. నైస్. సో వెల్కమ్ బ్యాక్. థ్యాంక్ యూ. యాక్చువల్ మార్నింగ్ జరుగుతున్న హెల్త్ సుందరరాజన్ ప్రోగ్రామ్ కూడా నేను చేస్తున్నాను. 2-3 days నుంచి అటెండ్ అవుతున్నాను అండి. ఓకే ఓకే. నైస్. అర్థమవుతుంది నాది పిత్త బాడీ అని, మల్టిపుల్ గా ఇన్వాల్వ్ అవుతున్నానని. ఓకే, థ్యాంక్ యూ అండి విత్ దిస్ ఇంట్రడక్షన్. ఓకే, మా హస్బెండ్ కూడా ఇదే పాత్ లో ఉన్నారు. బోత్ ఆఫ్ us వర్కింగ్ విత్ దిస్. మా హస్బెండ్ వచ్చేసి హ్యూమన్ వాల్యూస్ క్లాసెస్ తీసుకుంటారు మా కాలేజ్ లో. ఇట్ ఈస్ కంపల్సరీ ఫర్ ఆల్ స్టూడెంట్స్ అండి. మేము ఒక 1 hour మ్యాండేటరీ చేసుకున్నాము స్టూడెంట్స్ తో హ్యూమన్ వాల్యూస్ క్లాసెస్ ఇంటరాక్ట్ అవడానికి. విష్ణు కాలేజ్ అండి? లేదండి, SRKR ఇంజనీరింగ్ కాలేజ్ అండి. ఓకే ఓకే. SRKR. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. సో స్టార్ట్ చేద్దాం గిరి గారు. స్టార్ట్ చేయొచ్చండి. సో అందరికి గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు ద సెషన్. సో ఈ రోజు టాపిక్ వచ్చి మీకు అదే పంపించారు కదా, ఎక్స్ప్లోరింగ్ ద వరల్డ్ విత్ ఇన్. మొత్తం జర్నీ అంతా ఇదేనండి యాక్చువల్ గా, ఈ రోజు టాపిక్ అని కాదు. మీరు ఎప్పటి నుంచి అయితే ఈ జీవన్ విద్య అటెండ్ అవుతున్నారో, స్టార్ట్ అయిందో, దట్ ఈస్ జస్ట్ అంటే మన వైపు మనకి రిఫ్లెక్షన్, అది ట్రిగ్గర్ చేయడానికి ఒక పాయింట్. మీరు వర్క్ షాప్ అటెండ్ అవ్వడం అనేది అదొక ట్రిగ్గర్ పాయింట్ అంతే. బట్ ద జర్నీస్, ఎంటైర్ జర్నీస్ ఇదే మొత్తం మనలోకి మనం చూసుకోవడం, మనం అర్థం చేసుకోవడం.
ఈ వర్క్ షాప్ అటెండ్ అయిన దగ్గర నుంచి కూడా ఇది కన్సిస్టెంట్ గా చెప్తూనే ఉన్నారు. మొత్తం ఇంపార్టెంట్ పాయింట్ సెల్ఫ్ ఎక్స్ప్లోరేషన్ అని, సెల్ఫ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అన్న అదంతా దీని గురించి మనం ఎక్స్ప్లోర్ చేసుకోవడం, అర్థం చేసుకోవడం, మనలో ఒక హార్మోని ఎస్టాబ్లిష్ చేసుకోవడం గురించి. సో ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే విన్నప్పుడు బానే ఉంటది అది. తర్వాత ఇంకా పొద్దున్న లేచిన దగ్గర నుంచి మనం ఏంటంటే ఎప్పుడు బయట వరల్డ్ ని స్టడీ చేయడంలో, బయట అర్థం చేసుకోవడంలో దాంట్లోనే బిజీగా ఉండిపోతూ ఉంటాము. పొద్దున్న లేచిన దగ్గర నుంచి న్యూస్ పేపర్ చదివామా, ఎక్స్టర్నల్ వరల్డ్ అది. మార్నింగ్ లేవగానే ఫస్ట్ థింగ్ ఎక్స్టర్నల్ వరల్డ్ చదవడం, లేకపోతే పక్కన వాళ్ళని అర్థం చేసుకోవడం, బయట న్యూస్ తెలుసుకోవడము, దాని మీద పెట్టినంత ఇంట్రెస్ట్ అదన్నీ వద్దని అనట్లేదు, అవన్నీ అవసరం లేదని కూడా అనట్లేదు. బట్ వాటన్నిటికంటే కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్ మనని మనం అర్థం చేసుకోవడం. ఫస్ట్ దాని మీద పెట్టిన ఎఫర్ట్స్ లో కనీసం ఒక 50% ఎఫర్ట్స్ అయినా మనలోకి మనం చూసుకోవడంలో, మనని మనం వెరిఫై చేసుకోవడంలో పెడితే అసలు ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటది. అయితే ఎందుకు అవసరం ఇది? ఇది కూడా మీకు అందరికి తెలిసే ఉంటది. ఆన్సర్ ఇస్ కంటిన్యూస్ హ్యాపీనెస్. కంటిన్యూస్ గా హ్యాపీగా ఉండాలి అంటే ఒకే ఒక్క పాసిబిలిటీ మన సెల్ఫ్ ఎక్స్ప్లోరేషన్ అండి. అది లేకుండా కంటిన్యూస్ హ్యాపీనెస్ అనే ఇది అసలు పాసిబిలిటీయే లేదు. కంటిన్యూస్ గా హ్యాపీగా ఉండాలి అన్నా, మన హ్యాపీనెస్ లెవెల్స్ లో ప్రోగ్రెస్ ఉండాలి అన్నా, ఈ రోజుకి రేపటికి ఒక మార్పు ఉండాలి అన్నా, మనలో మనం వెరిఫై చేసుకొని, మనలో ఏం సెట్ బ్యాక్స్ ఉన్నాయి, మనలో ఏమి డిజార్మనీకి ఏదైతే కారణం అవుతున్నాయి వాటిని ఎలిమినేట్ చేసుకుంటూ, అది రైట్ అండర్స్టాండింగ్ తో రీప్లేస్ చేసుకుంటూ ఉండడమే మొత్తం ఒక ప్రాసెస్. యాక్చువల్ గా చెప్పాలంటే ఇప్పుడు ఒక మనుషులకి, అనిమల్స్ కి ఉన్న తేడా కూడా అదే. నాలెడ్జ్ ఎక్విజిషన్ అనేది, నాలెడ్జ్ మనలో ఉన్న ఈ సంస్కారాలు అంటారు, ఆర్ బిలీఫ్ సిస్టమ్ అయిన నాలెడ్జ్ ని ఎక్వైర్ చేయడం అనేది మనిషికి మాత్రమే ఉన్న ఒక పాసిబిలిటీ. వేరే ఏ స్పెషీస్ కి లేదు అది. సో దాన్ని ఎక్సర్సైజ్ చేయకపోతే మనం అసలు అంటే హ్యూమన్ లైఫ్ అన్న దానికే అసలు మీనింగ్ లేదు. దాన్ని మనం వేస్ట్ చేసేస్తున్నట్టు అనమాట. ఒక లైఫ్ మొత్తం వేస్ట్ చేసేస్తున్నట్టు. సో ఎన్ని విన్నా ఇదంతా ఆల్రెడీ మీకు తెలిసిందే. ఎన్ని విన్నా ఏంటంటే ఆటోమేటిక్ గా మన టెండెన్సీ, మన మామూలుగా ఇదైనా నేచర్ అయినా, చిన్నప్పటి నుంచి అప్బ్రింగింగ్ అయినా, మనం చూసిందైనా ఎలా ఉంటదంటే ఎక్స్టర్నల్ వరల్డ్ బయటకి ఎక్కువ ఫోకస్ వెళ్ళిపోతూ ఉంటది. ఈ వర్క్ షాప్ వెళ్ళాము, మీరు అందరూ చాలా వర్క్ షాప్స్ అటెండ్ అయి ఉంటారు, కొంతమంది రీసెంట్ గా కూడా వచ్చి ఉంటారు. సో అది విన్నాక ఏంటంటే దాన్ని, ఈ నాలెడ్జ్ అంతా పక్కన వాళ్ళని అనలైజ్ చేయడానికి, సిచ్యువేషన్స్ అనలైజ్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటాము. మనని మనం అనలైజ్ చేసుకోవడానికి అందరూ చేయరు అని కాదు, బట్ టెండెన్సీ అలా ఉంటదండి. అంటే మేమే చూసాం, మా దాంట్లో మేమే ఒక ఆల్మోస్ట్ 5-6 years 7 years అయిపోయిన తర్వాత, ఆ తర్వాత లోపలికి ఎక్స్ప్లోర్ చేయడం అనేది స్టార్ట్ అయింది అనమాట. అంటే ఇట్స్ ఎ బ్యూటిఫుల్ కంటెంట్ అని, చాలా బాగుందని, అందులో ఉన్న కొన్ని పాయింటర్స్ లాగా తీసుకొని దాన్ని ఫ్యామిలీకి అప్లై చేయడము, వీళ్ళు ఇలా లేరు కదా, వాళ్ళు అలా లేరు కదా అని అప్లై చేయడం అలా జరుగుతూ ఉంటది. సో ఎసెన్షియల్లీ ఫస్ట్ థింగ్ అసలు అటెండ్ అవ్వగానే మన వైపు మనం రిఫ్లెక్ట్ అయ్యి మనలో మనం చూసుకుంటూ ఉంటే అది చాలా అంటే ఎవ్రీథింగ్ నాలెడ్జ్ ఈజ్ ఇన్ అస్. మనలోనే ఉంది నాలెడ్జ్. అసలు ప్రతి దానికి ఆన్సర్ మనలోనే ఉంది. మీకు ఫస్ట్ వర్క్ షాప్ లోనే చెప్తారు కదా న్యాచురల్ యాక్సెప్టెన్స్ అని. ఆ న్యాచురల్ యాక్సెప్టెన్స్ ని మనం నమ్ముకుంటే అసలు మనకి బయట నుంచి ఏది అవసరం లేదండి. న్యాచురల్ యాక్సెప్టెన్స్ ఒక్కదాన్ని పట్టుకుంటే బయట నుంచి జస్ట్ ఒక ట్రిగర్ పాయింట్స్ లాగా, ఒక ఇన్ఫర్మేషన్ లాగా, ఇన్పుట్ లాగా తీసుకుని మనలో మనం ప్రాసెస్ చేసుకుంటూ ఉండాలి. ప్రాసెస్ చేసుకుంటూ ఉంటే జర్నీ అనేది ఆటోమేటిక్ గా స్టార్ట్ అయిపోతుంది. స్టార్ట్ అయిపోయి నెక్స్ట్ పాయింట్ ఏంటి, మనలో ఫర్దర్ డెవలప్మెంట్ ఏంటి అనేది కూడా మనకి తెలిసిపోతూ ఉంటది. సో ప్రోగ్రెస్ అలా ఉండాలి. అలా ఉంటే మనం కరెక్ట్ వేలో వెళ్తున్నట్టు అనమాట. సో దానికి ఇండికేటర్స్ ఏంటి, మరి మనం కరెక్ట్ వేలో ప్రోగ్రెస్ అవుతున్నామా లేదా అనే దానికి ఇండికేటర్స్ ఏంటి? ఫస్ట్ ఇండికేటర్ మన చుట్టూ ఉన్న వాళ్ళండి, మన రిలేషన్స్, మన ఇంట్లో ఉన్న వాళ్ళు, ఎక్కడెక్కడో అక్కర్లేదు. ఫస్ట్ ఇండికేటర్ అయితే మనలో హార్మనీ. మనం చాలా పీస్ఫుల్ గా, హ్యాపీగా, జాయ్ఫుల్ గా ఉంటాం. తర్వాత మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మనతో ఈజ్, కంఫర్ట్ ఉంటది, హ్యాపీగా ఉంటారు వాళ్ళు కూడా. మనం వాళ్ళ మీద ఒక ప్రెషర్ కానీ, బర్డెన్ కానీ ఉండదు. మనం ఉన్నందువల్లే వాళ్ళు జాయ్ ఫీల్ అవుతారు. వాళ్ళ మీద ఎలాంటి బర్డెన్ ఉండదు అసలు. చాలా ఈజీగా వీళ్ళు ఉంటే బాగుండు అన్నట్టు అనిపిస్తూ ఉంటది. అది మనకి తెలిసిపోతూ ఉంటది. మనం ఒక అన్నెసరీ ప్రెషర్ క్రియేట్ చేయము. ఒకవేళ మనం ఏదైనా మనం ఉన్నందువల్ల అన్నెసరీ ప్రెషర్ మన చుట్టూ ఉన్న వాళ్ళ మీద ఉంది అంటే యూ హ్యావ్ టు డెఫినెట్లీ అండర్స్టాండ్ దాన్ని ఏంటంటే అది మనలో లోపమే, ఎదుటి వాళ్ళలో లోపం కాదు, మనలో లోపమే. ఎదుటి వాళ్ళలో లోపం ఉంటే వాళ్ళు బాధగా ఉంటారు. అది కూడా మనకు అర్థమైపోతూ ఉంటది. మనలో లోపం వల్ల వాళ్ళు బాధగా ఉన్నారా, లేకపోతే ఎదుటి వాళ్ళ లోపం వల్ల బాధగా ఉన్నారా అనేది కూడా అర్థమైపోతూ ఉంటది. సో మెజారిటీ ఆఫ్ ద పార్ట్ ఏంటంటే మనలో ఉన్న మనలో దేని వల్ల ఎదుటి వాళ్ళు బాధపడుతున్నారు, ఆర్ మనం దేని వల్ల బాధపడుతున్నాము దాన్ని అర్థం చేసుకొని
దాన్ని రెక్టిఫై చేసుకోవడమే అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో అయితే ఎలా ఇది ప్రాసెస్ ఎలాగా ఏంటంటే సెల్ఫ్ వెరిఫికేషన్ ఇప్పటి వరకు మనం ఏంటంటే నేను అనుకునేది ఏదైతే అనుకున్నామో రకరకాల మన లైక్స్ ని డిస్లైక్స్ ని మన ఇష్టాలు అయిష్టాలు మన ఎక్స్పెక్టేషన్స్ మన బిలీఫ్ సిస్టమ్స్ మనం ఏదైతే నమ్ముతూ వచ్చామో వాటన్నిటిని ఒక మన ఇమేజ్ లాగా ఫామ్ చేసుకున్నాము. అంటే అదే నేను అని నమ్ముకుంటూ ఉన్నాము. దాంతో ఏమైనా డ్యామేజ్ అయితే ఎక్కడైనా దాంతో ఇబ్బంది అయితే సో అది మనకి పెయిన్ కలిగిస్తూ ఉంటది, బాధపడుతూ ఉంటాము. అసలు మన ట్రూ సెల్ఫ్ ని మనం ఏంటో ఎక్స్ప్లోర్ చేసుకోలేదు కాబట్టి ఇందాక చెప్పాను కదా, బయట వాళ్ళని ఎక్స్ప్లోర్ చేయడం, పక్కన వాళ్ళకి హెల్ప్ చేయడము, బయట వాళ్ళని అనలైజ్ చేయడము, అసలు అది పాసిబిలిటీయే లేదండి. మనని మనం అర్థం చేసుకోకుండా పక్కన వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది పాసిబిలిటీయే లేదు. సపోజ్ ఒక పిల్లాడు ఉన్నాడు, మనకి అన్నం తినడం రాదనుకోండి, మన పిల్లాడికి అన్నం తినడం ఎలా నేర్పిస్తాం? అది పాసిబిలిటీయే లేదు కదా. అలానే ఆఫీస్ లో ఏదైనా ఉంది, మనకి ఇప్పుడు ఒక టాస్క్ రాదనుకోండి, మనకి చేయడం రాకపోతే మన జూనియర్స్ కి అప్రెంటిస్ కి మనం ఎలా నేర్పిస్తాం? రాదు కదా. ఇది కూడా అలానే సెల్ఫ్ డెవలప్మెంట్ కూడా మనం ఏ లెవెల్లో ఉన్నామో, మనం ఏ సిచ్యుయేషన్ లో ఉన్నామో దాన్ని అర్థం చేసుకోకపోతే మనలో ఉన్న టెండెన్సీస్ కానీ, మనలో ఉన్న ఈ లైక్స్, ఎవర్షన్స్, డిస్లైక్స్, ఎక్స్పెక్టేషన్స్, మన ఫీలింగ్స్ వాటిని మనం రెక్టిఫై చేసుకుని రైట్ అండర్స్టాండింగ్ తో రీప్లేస్ చేసుకోకపోతే మనం పక్కనున్న వాళ్ళకి మన స్పౌస్ కైనా పిల్లలకైనా హెల్ప్ చేయలేము అసలు. అంటే వాళ్ళని దాంట్లోంచి బయటికి తీసుకురాలేము. బట్ మెయిన్ పర్పస్ అసలు అది కాదు. పక్కన వాళ్ళకి హెల్ప్ చేయడం అనేది కాదు, మనకి మనం హెల్ప్ చేసుకోవడమే మెయిన్ పర్పస్. ఈవెన్ మన పిల్లలు కొంచెం రైట్ వేలో వెళ్ళట్లేదు తెలుస్తూ ఉంటది, బట్ మనలోనే ఆ నేచర్ మనలోనే మనలో మనం ఎక్స్ప్లోర్ చేసుకోలేదు. ఇంటాక్ట్ గా కొన్ని అయితే ఉంటాయి, కొన్ని మంచిగానే ఉంటాయి. ఆ తర్వాత ఏంటి, లేని కూడా చాలా ఉంటాయి. మంచి వాటిని చాలా రోజులు నమ్ముకుంటూ మనలో ఏమున్నాయో మంచి అవి ఎదుటి వాళ్ళలో లేవని వెతుకుతూ ఉంటాం. ఆల్మోస్ట్ అదే చేస్తూ ఉంటాం. బట్ ప్రోగ్రెస్ ఎప్పుడవుతుందంటే మనలో ఏవి లేవు, మనలో ఎదుటి వాళ్ళు మన గురించి ఏం కంప్లైంట్ చేస్తున్నారు, ఏముంది, దాన్ని జెన్యూన్ గా మనం హానెస్ట్ గా ఫీడ్బ్యాక్ లా తీసుకుని వెరిఫై చేసుకున్నాం అనుకోండి, అది న్యాచురల్ యాక్సెప్టబుల్ కాదా అని వెరిఫై చేసుకొని మనలో మనం రెక్టిఫై చేసుకుంటూ వెళ్తే ఆ డెవలప్మెంట్ అనేది ఇమ్మెన్స్ గా ఉంటదండి. అసలు చాలా ఎక్కువ పవర్ఫుల్ గా ఉంటది. అండ్ దాంతో అసలు మనం చెప్పకుండానే ఎదుటి వాళ్ళ మీద అది ఎఫెక్ట్ పడుతూ ఉంటది. మన బిహేవియర్ తో ఎదుటి వాళ్ళ మీద ఎఫెక్ట్ పడుతూ ఉంటది. అలాగే పిల్లలకైనా గైడ్ చేయగలుగుతూ ఉంటాం, ఆటోమేటిక్ గా సొల్యూషన్స్ వస్తూ ఉంటాయి దాంట్లోంచి. సో ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ లో చెప్పాను కదా, అంటే కొన్ని ఎలా ఉంటాయంటే సీమింగ్లీ ఇప్పుడు కొన్ని మన చిన్నప్పటి నుంచి నమ్మిన వర్చ్యూస్ కానీ వాల్యూస్ కానీ అవన్నీ చాలా మంచివే ఉంటాయి. ఒక్కొక్కసారి లైక్ డిసిప్లిన్ గా ఉండాలి, టైం కి పనులు చేసుకోవాలి, అలాంటి ఒకటి నమ్మేమనుకోండి, ఒక టైంకి అన్ని పని అవ్వాలి, టైంకి ఇది అవ్వాలి అనేది కరెక్ట్ పద్ధతి, అది సక్సెస్ కి చాలా మంచి మార్గమే. బట్ దెన్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ వాట్ అంటే రిలేషన్ కాస్ట్ లోనా, అది దేని కాస్ట్ లో అవుతుంది. దాంతో పక్కన వాళ్ళు ఇబ్బంది పడ్డా మనకి ప్రాబ్లం లేదు, పక్కన వాళ్ళ మీద అరిచినా అరుస్తాము. అది ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. సో సమ్మన్ హూ ఇస్ కేరింగ్ అబౌట్ టైం బాగా ఇంపార్టెంట్ అనుకోండి, అన్ని టైమ్లీగా అవ్వడం. సో దాంతో ఏమైనా తేడా వస్తే స్పౌస్ మీద అరవడం, లేకపోతే పిల్లల మీద అరవడము, రిలేషన్స్ డామేజ్ చేసుకోవడం. సో విచ్ ఈస్ మోర్ ఇంపార్టెంట్, డిసిప్లిన్ గా ఉండడం, టైం కి ఉండడం, అదంతా ఇంపార్టెంటే. బట్ అది మనం ఇప్పుడు మనం వెరిఫై చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, కంటిన్యూస్ గా ఫీలింగ్ ఎలా ఉంది, మన ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది క్యాప్చర్ చేస్తూ ఉండాలి. కంఫర్టబుల్ గా ఉన్నామా, అన్కంఫర్టబుల్ గా ఉన్నామా, హ్యాపీగా ఉన్నామా, అన్హ్యాపీగా ఉన్నామా. ఇంట్రోస్పెక్షన్ అంటే ఎక్స్ప్లోరింగ్, మనలోకి మనం ఎక్స్ప్లోర్ చేసుకోవడం అంటే అదే. కంటిన్యూస్ గా ఫీలింగ్స్ ని చెక్ చేసుకుంటూ ఉండాలండి. అవేర్ గా ఉంటే మనకు అది అర్థమవుతూ ఉంటది. ఇట్ ఈస్ నాట్ దట్ డిఫికల్ట్ ఆల్సో. అవేర్ గా ఉంటే హ్యాపీగా ఉన్నామా లేదా అనేది ఎవరికైనా అర్థమైపోతూ ఉంటది కదా. మోస్ట్లీ ఏంటంటే అన్హ్యాపీగా ఉండగానే బయట సిచ్యుయేషన్ ని బ్లేమ్ చేస్తూ ఉంటాము. బయట సిచ్యుయేషన్ వల్లే నేను ఇలా ఉన్నాను, బయట పరిస్థితి బాలే, వాళ్ళు ఇలా ఉన్నారు కాబట్టి నేను ఇలా ఉన్నాను అనేది. అట్లీస్ట్ మనకి ఇప్పుడు ఈ జీవన విద్యలోకి వచ్చిన తర్వాత ఆ షిఫ్ట్ అయితే వచ్చిందని అనుకుంటున్నాను నేను. బయటది కాకుండా అరే మనలోనే ఒకటి ఉంది అనే షిఫ్ట్ అయితే వస్తే మనలో ఏముంది, దేని వల్ల అది అవుతుంది అనేది ఎక్స్ప్లోర్ చేసుకోవడం వీలవుతుంది. ఫస్ట్ బాధ్యత మన మీద తీసుకుంటే రెస్పాన్సిబిలిటీ, అసలు 100% నా హ్యాపీనెస్ కి నేనే రెస్పాన్సిబుల్ అనే దాన్ని అయితే ఒప్పుకుని తీరాలండి. అది 100%, ఇట్ ఈస్ నాట్ ఈవెన్ 99%, 100% నేనే రెస్పాన్సిబుల్ నా హ్యాపీనెస్ కి. నా క్లారిటీలో నేను ఎక్కడ స్ట్రక్ అయితే అక్కడ నాకు అన్హ్యాపీనెస్ ఉంటది అంతే. ఇప్పుడు ఫుడ్ ఉందనుకోండి, సెన్సేషన్స్ నుంచి నేను ఇంకా హ్యాపీనెస్ పొందుతున్నాను, నాకు ఒక స్వీట్స్ తినడం ఇష్టం, ఆర్ ఇంకేదో జంక్ ఫుడ్ తినడం ఇష్టం, దాంతో డెఫినెట్ గా హెల్త్ అనేది పాడవుతుంది. నా హెల్త్ రెక్టిఫై చేసుకోవాలంటే నేనే నా ఫుడ్ హ్యాబిట్స్ ని మార్చుకోవాలి, దానికి ఇంకో మార్గం లేదు. సో నా సెన్సేషన్స్ లోనూ నేను స్ట్రక్ అయి ఉంటే హెల్త్ అనేది నేను సఫర్ అవ్వాలి. సో ఆ క్లారిటీలో ఒకటి స్ట్రక్ అయితే హెల్త్ లో ఎఫెక్ట్ అవుతుంది. అలానే రిలేషన్స్ లో
ఎక్స్పెక్టేషన్స్ లో స్ట్రక్ అయ్యాం అనుకోండి, ఎదుటి వాళ్ళు ఇది చేస్తే నేను హ్యాపీగా ఉంటాను, ఎదుటి వాళ్ళ నుంచి ఇది పొందితే నేను హ్యాపీగా ఉంటాను, ఈవెన్ ఫీలింగ్స్ అయినా, పాజిటివ్ ఫీలింగ్స్ అయినా, దట్ ఈస్ బెటర్ దాన్ సెన్సేషన్స్. ఫిజికల్ ఫెసిలిటీస్ లో ఇండల్జ్ అయ్యే కంటే ఫీలింగ్స్ నుంచి, రిలేషన్స్ నుంచి పొందడం అనేది దట్ ఈస్ ఎ హైయర్ లెవెల్ డెఫినెట్లీ. బట్ దెన్ అక్కడ స్ట్రక్ అయినా అగైన్ యూ విల్ బి అన్హ్యాపీ. దాంట్లో కూడా హ్యాపీనెస్ కంటిన్యూటీ లేదు. సో ఆల్వేస్ ఎక్స్పెక్టేషన్ కాదు, గివింగ్ లో అండ్ మనలో రైట్ అండర్స్టాండింగ్ ఉంటూ ఉంటే, దాంట్లో రైట్ నాలెడ్జ్ రీప్లేస్ చేసుకుంటుంటే అదే మనకి కంటిన్యూస్ సోర్స్ ఆఫ్ హ్యాపీనెస్. సో దాంట్లో ఒక్కొక్క మనం గూడు కట్టుకొని మనం మంచి ఒక ఐరన్ స్ట్రక్చర్ లా ఫామ్ చేసుకుని ఉన్నాం కదా, మొత్తం ఒక రకరకాల బిలీఫ్స్ ని, నా నమ్మకం ఇది, నాకు ఇది ఇష్టం, నాకు ఇది ఇష్టం లేదు, నేను ఇది నమ్ముతాను, ఇది నమ్మను, నేను అనుకున్నదే కరెక్ట్ అనేది దానికి చాలా స్ట్రక్ అయిపోయి ఉంటామండి. నేను నేను అనేది యాజ్ ఇఫ్ వీఆర్ ద సెంటర్ ఆఫ్ ద యూనివర్స్. ఏదో యూనివర్స్ మొత్తం మన చుట్టూ తిరుగుతున్నట్టు ప్రతి ఒక్కళ్ళు అంతే, నేనంతే, మీరంతే, ప్రతి ఒక్కళ్ళు అంతే, ప్రతి ఒక్కళ్ళు వాళ్ళే సెంటర్ ఆఫ్ ద యూనివర్స్. దట్ ఈస్ ద ప్రాబ్లం. అందరూ మన సెంటర్ ఆఫ్ ద యూనివర్స్ అయిపోయాం కాబట్టి చాలా అది ప్రాబ్లం అయిపోతూ ఉంటది. పక్కన వాళ్ళది మనకి పట్టదు. ఇంకా మన విలువ, మన బిలీఫ్ సిస్టమ్, మన నోషన్స్, మన ఇష్టాలు అయిష్టాలు ఇవే మ్యాటర్ అయిపోతూ ఉంటాయి. వాటికి ఏదైనా భంగం కలిగినప్పుడు అన్హ్యాపీ అయిపోతూ ఉంటాం. ఇట్ ఈస్ అంటే ఎలా అంటే ఒక ఇద్దరు మనుషులు ఉన్నట్టు చూసుకుంటూ ఉండాలండి. మనం బయట నుంచి ఎవరైనా వాచ్ చేస్తూ ఉంటే, మన పిల్లలు తప్పు పని చేస్తుంటే ఎలా అయితే చూస్తూ ఉంటామో మనం, అలా వాచ్ఫుల్ గా మనం కూడా ఏదైనా తప్పు పని చేస్తూ ఉంటే, మనలో ఫీలింగ్ రాంగ్ అవుతూ ఉంటే, అరే నాలో దేని వల్ల ఇది వస్తుంది, ఫీలింగ్ వస్తుంది, నాలో ఏం రాంగ్ ఉందని ఇది వస్తుంది అనేది వెరిఫై చేసుకుంటూ, సెకండ్ పర్సన్ లాగా వెరిఫై చేసుకుంటూ ఉంటే ఆ డిస్టెన్స్ మనకి కనిపిస్తూ ఉంటదండి. మన ట్రూ సెల్ఫ్ నేచర్ మనకి క్లియర్ గా అర్థమవుతూ ఉంటది. ఆ నేచర్, ఓ దిస్ ఈజ్ మై ట్రూ సెల్ఫ్, దిస్ ఈజ్ నాట్ వాట్ ఇన్నాళ్ళు నేను అనుకున్నది నేను కాదు, అంటే నేను అనుకున్న బిలీఫ్ సిస్టమ్ కానీ ఇది కానీ అది నేను కాదు అనేది చాలా క్లియర్ గా అర్థమైపోతూ ఉంటది. నేనైతే నా పర్సనల్ గా నేను ఇంప్లిమెంట్ చేసిన ఒక ప్రిన్సిపల్ ఏంటంటే, ఒక బ్లాంకెట్ ప్రిన్సిపల్ పెట్టుకున్నానండి నేను. ఏంటంటే, నేను ఏదైనా ఒకటి నాకు అన్హ్యాపీనెస్ కలిగింది, దేని వల్ల కలిగింది అన్హ్యాపీనెస్, నాకు ఒక లిటిల్ డిస్కంఫర్ట్ ఉంది, ఫస్ట్ ఆ ఫీలింగ్స్ చెక్ చేసుకుంటూ ఉన్నాను. నాలో ఏం ఫీలింగ్ ఉందని కంటిన్యూస్ గా దాన్ని క్యాప్చర్ చేస్తూ ఉంటే, లిటిల్ డిస్కంఫర్ట్ ఉన్నా, లిటిల్ అన్హ్యాపీనెస్ ఉన్నా, దేని వల్ల వస్తుంది అన్హ్యాపీనెస్ అని చూసినప్పుడు క్లియర్ గా నాకు అది ఏదో ఒక సెన్సేషన్ కానీ, ఎక్స్పెక్టేషన్ కానీ, ఎదుటి వాళ్ళ నుంచి ఏదైనా ఎక్స్పెక్టేషన్ కానీ, ఇంకేదో నేను ఇది కరెక్ట్, ఇలా ఉండాలి అనుకుని, ఒక పద్ధతి ఇలా ఉండాలి అనుకున్న దాని వల్ల కానీ అది జరుగుతున్నదని అర్థమైందండి. సో అరే నేను ఒక విషయం ద్వారా, నా ఒక నమ్మకం ద్వారా నేను హ్యాపీగా ఉండాలి అని దాన్ని నమ్మాను, ఇన్నాళ్ళు ఉన్నాను. బట్ అదే నాకు ఇప్పుడు అన్హ్యాపీగా ఉండడానికి ఒక ప్రతిబంధకం అవుతుంది. అదే ఒక కన్స్ట్రెంట్ అవుతుంది నాకు. అవుతున్నప్పుడు దీన్ని వదిలేయకుండా ఎందుకు ఉండాలి దాన్ని నేను మార్చుకోకుండా ఎందుకు ఉండాలి అనేది అసలు ఇంకా ఫూలిష్నెస్ అనిపించింది. అంటే మన బిలీఫ్ సిస్టమ్ ని, మన నోషన్స్ ని సెంటర్ లో కాకుండా మన హ్యాపీనెస్ ని సెంటర్ లో పెట్టడం. హ్యాపీనెస్ త్రూ రైట్ అండర్స్టాండింగ్ అన్నమాట. మనం ఆ హ్యాపీనెస్ ని సెంటర్ లో పెట్టినప్పుడు ఆటోమేటిక్ గా దాంతో ఈ బయట నుంచి ఎక్వైర్ చేసుకుని ఏవైతే ఉన్నాయో అవి రైట్ థింగ్స్ తో రీప్లేస్ అయిపోతాయి. రైట్ అండర్స్టాండింగ్ తో హ్యాపీనెస్ వస్తుంది. అప్పుడు ఏంటంటే మనం మన ఎజంప్షన్స్ కి కానీ, మన నోషన్స్ కానీ, మన ఏదైతే గొప్ప అనుకున్నామో వాటికి విలువ ఇవ్వడం మానేసి ఎదుటి వాళ్ళ మీద ఎంపతి వస్తుంది. ఎదుటి వాళ్ళని రికగ్నైజ్ చేయడం స్టార్ట్ చేస్తాం. మనం చిన్నోళ్ళం అయిపోతాం. అప్పుడు యాక్చువల్ గా మనం కాంప్రమైజ్ అయిపోవడము, చిన్నోళ్ళం అయిపోవడము అది కాదండి అయ్యేది, జరిగేది. మనం రియల్ సెల్ఫ్ ఎవాల్వ్ అవుతుంది అనమాట. ఆ రియల్ సెల్ఫ్ ఎవాల్వ్ అవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇన్నాళ్ళు మనం ఏదైతే అనుకున్నామో మనం అది కాకుండా రియల్ సెల్ఫ్ ఎవాల్వ్ అవడం అనేది ఇంపార్టెంట్. అది చిన్న పిల్లల దగ్గర నుంచి అసలు ఎలా ఉంటదంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు, అంటే జస్ట్ మేబీ 2-3 years బ్యాక్, మా పాప ఇప్పుడు 10 years, వెన్ షీ వాజ్ 8 or so, మా బాబు 4 years అనమాట. ఎల్కేజీలో ఉన్నాడు వాడు, పాప 3rd class ఉన్నది. సో ఉన్నప్పుడు వాళ్ళని హరి ఊరెళ్ళినప్పుడు నేను వాళ్ళని స్కూల్ కి తీసుకెళ్లాల్సి వస్తూ ఉంటది. సో మార్నింగ్ 8:30కి నేను లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసుకుని అన్ని అయ్యి, వాడు చిన్నోడు కాబట్టి వాడికి కూడా నేను అటెండ్ అయ్యి వెళ్ళాలంటే కొంచెం లేట్ అవుతూ ఉంటది అనమాట. హరి ఉన్నప్పుడు కంటే నేను తీసుకెళ్లాలంటే కొంచెం లేట్ అవుతూ ఉంటది, ఒక 5 minutes అలా లేట్ అవుతూ ఉంటది. సో పాపకి ఏంటంటే అలా లేట్ అవ్వడం ఇష్టం ఉండదు, స్కూల్ కి లేట్ అవ్వడం ఇష్టం ఉండదు. విచ్ ఇస్ ఎ గుడ్ థింగ్. అంటే టైంకి వెళ్ళడం, లేట్ అవ్వకుండా ఉండడం మంచిదే. సో అంతా అయిపోయింది. ఒక 5 minutes లేట్ అయింది. లేట్ అయితే ఏంటంటే వాళ్ళ స్కూల్ డైరీలో రాస్తారనమాట, లేట్ అని రాస్తారు డైరీలో. ప్రేయర్ అవుతున్నప్పుడు బయట నుంచి ఒకటి, స్కూల్ డైరీలో లేట్ అని రాసి తర్వాత లోపలికి పంపిస్తారు. ఇట్ ఈస్ జస్ట్ ఓన్లీ దట్ 5 minutes అంతే. అంటే కూర్చొని క్లాస్ మిస్ అవ్వదు, ఏమవ్వదు. ఆ 5 minutes డిఫరెన్స్ ఉంటది.
సో అది వెళ్తూ ఉంటే మొత్తం రెడీ అయ్యాము, వెళ్తూ ఉంటే బండి మీద కూర్చుంటే ఇంకా ఒకటే మొహం మార్చుకొని వాళ్ళ తమ్ముడి మీద అలిగి కోప్పడి తిడుతూ అలా ఉన్నది. సో నాకు అడిగాను అనమాట దాన్ని, పండు ఎందుకు నీకు ఏం ప్రాబ్లం అవుతుంది, ఏమవుతుందని ఎందుకు బాధపడుతున్నావు, ఒకసారి వెరిఫై చేసుకో, ఎందుకు బాధపడుతున్నావు అంటే, ఆ స్కూల్ డైరీలో రాస్తారు, నాకు ఇష్టం ఉండదు అలా రాయడం అన్నది. అంటే ఇప్పుడు నేను ఇదే ప్రిన్సిపల్ తనకి చెప్పాను, ఇప్పుడు నీకు ఇష్టం ఉండదు అన్నది ఒక్కటే పాయింట్, దాంతో యాక్చువల్ లాస్ ఏది లేదు. స్కూల్ డైరీలో ఒక మార్క్ పడుతుంది, అది నీకు ఇష్టం ఉండదు, అదొకటే పాయింట్. సో దట్ ఈస్ వాట్ యువర్ కన్స్ట్రక్షన్ ఈజ్, అంటే నీ మైండ్ లో దాన్ని కన్స్ట్రక్ట్ చేసుకున్నావు, నాకు ఇష్టం ఉండదు అనేది, నా డైరీలో నాకు ఇలా పడడం ఇష్టం ఉండదు, ఇది అవ్వాలి అది అవ్వద్దు, ఒక లైక్ ఒక డిస్లైక్ ఉంది కదా, అది చేసుకున్నావు, దాని వల్ల నువ్వు సఫర్ అవుతున్నావు. యాక్చువల్ బయట ఇన్సిడెంట్ వల్ల కాదు, తమ్ముడు వల్ల కాదు. నువ్వు చాయిస్ ఉంది నీకు, నువ్వు కావాలనుకుంటే నేను అవ్వద్దు, ఇట్స్ ఓకే పర్వాలేదు అనుకుంటే ఈ మూమెంట్ లోనే నువ్వు హ్యాపీగా ఉండగలవు. నువ్వు ఏదైతే ఇంపార్టెంట్ అనుకుంటున్నావో దాని వల్లే నువ్వు అన్హ్యాపీగా ఉంటున్నావు. సో అలాంటప్పుడు దాన్ని నువ్వు వదిలేసుకుంటావా, పట్టుకుంటావా దాన్ని అంటే ఇమీడియట్లీ షీ కుడ్ రికన్సైల్, దాని వెంటనే తను ఒప్పుకుందనమాట. యా అవును నిజమే, ఎందుకు అనవసరంగా ఇప్పుడు తమ్ముడితో మంచిగా ఉండొచ్చు, నీతో మంచిగా ఉండొచ్చు, వెళ్లే దారిలో బాగా ఉండొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు అని అనుకుంది వెంటనే. నేను వాళ్ళకి అలా డైరెక్ట్ చేస్తూ ఉంటే ఇమీడియట్ గా, అంటే నేను ఇన్నాళ్ళు దీన్ని హ్యాపీనెస్ కోసం అనుకున్నాను, దాని వల్లే నాకు దుఃఖం కలుగుతుంది. లైక్ ఇదేనండి, ఇప్పుడు తిండి వల్ల హ్యాపీనెస్ కలుగుతుంది అనుకుంటాము, దాని వల్లే ఇప్పుడు స్వీట్స్ తింటే హ్యాపీగా ఉంటాం అనుకుంటాము, దాని వల్లే డయాబెటీస్ వస్తుంది. అక్కడ ఏంటి, సెన్సేషన్స్ కంట్రోల్ చేసుకోగలగాలి. మనకి ఇది నాకు ఇంత హార్మ్ఫుల్ ఎఫెక్ట్ ఉంది నా హ్యాపీనెస్ మీద అని తెలిసినప్పుడు ఆటోమేటిక్ గా కంట్రోల్ అనేది, ఆ డ్రాపింగ్ అనేది వచ్చేస్తుంది. వెన్ ఇట్ ఇస్ పాసిబుల్ టు ద చైల్డ్, అంత 8-year-old పాపకి ఇంపార్టెంట్ ఆ పాయింట్ అనేది, మనలో చాలా మంది కూడా అలానే ఉంటాము. చాలా కొన్ని చూసి ఇలా పట్టుకుంటాము. సపోజ్ ప్రమోషన్ రాలేదు, ప్రమోషన్ రావాలి, అది రాకపోతే డిసప్పాయింట్ అవుతాము, మూడ్ మారిపోతుంది. ప్రమోషన్ రావాలనుకున్నదే హ్యాపీనెస్ కోసం. సో ఆ హ్యాపీనెస్ దెబ్బతింటూ ఉంటే లెటర్ అంటే అది వద్దు అని అనట్లేదు, నెక్స్ట్ టైం దానికోసం ఇంకొంచెం బెటర్ గా ట్రై చేస్తాము, దానికి ఏం ట్రై చేయాలో అది చేస్తాము. బట్ దానికోసం అన్హ్యాపీగా ఉండి మన చుట్టూ ఎన్విరాన్మెంట్ అన్హ్యాపీ చేసేసి ఏమొస్తుంది దాంతో, హ్యాపీనెస్ ఏదైతే దేని నుంచి కోరుకుంటున్నామో అదే మనకి దుఃఖంగా మారకూడదు అనేది నా పాయింట్. అలా వెరిఫై చేసుకుంటుంటే నేనైతే ఆ బ్లాంకెట్ ఫామ్ లో పెట్టుకున్నానండి. అలా చేస్తూ ఉంటే అసలు చాలా ఎలిమినేట్ అయిపోయినాయి అనమాట. ఎన్ని విషయాల్లో మనం అసలు అబ్బా నాకు ఇలానే కావాలి, ఇలానే కావాలి, ఇంట్లో ఇల్లు ఈ విధంగానే ఉండాలి, లేకపోతే ఈ పని అయితేనే ఈ టైంకి అయితేనే కరెక్ట్ అనేది ఆడోళ్ళకి, మగవాళ్ళకైతే ఆఫీస్ లో ఇలా ఉంటేనే కరెక్ట్, ఆర్ ఇంట్లో ఇలా ఉంటేనే కరెక్ట్, ఆఫీస్ లో జాబ్ ఇలా ఉంటేనే కరెక్ట్, నాకు వర్క్ సాటిస్ఫాక్షన్ అనుకుంటామండి. ఒక జాబ్ నచ్చదు, చేసే పని నచ్చదు, యాక్చువల్ వర్క్ పర్పస్ అదే చూస్తేనే లైవ్లీహుడ్ కోసం, దాంట్లో మనం ఎన్నో ఆర్ ఇంకొక పాయింట్ లైవ్లీహుడ్, అండ్ ఇంకా దాంట్లో చేస్తూ మన లైవ్లీహుడ్ పొందుతూ సొసైటీకి ఏమైనా బెనిఫిట్ ఉంటే అది ఇంకా మంచిది. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, దట్ ఈస్ ఫర్ లైవ్లీహుడ్. దానికి మనం అన్నెసరీ వాల్యూ ఇచ్చి దాంట్లో ఏదో అవ్వలేదని వచ్చి ఇంట్లో విసుక్కొనో పక్కన విసుక్కొనో చేస్తే అర్థం ఏముందండి, అది చేసేదే మనం సంతోషంగా ఉండడం కోసం. అదే మనకు అన్హ్యాపీనెస్ ఇస్తూ ఉంటే దాన్ని మనం వెరిఫై చేసుకుంటూ ఉంటే అసలు దేనికి అన్హ్యాపీనెస్ వస్తుంది, నేను ఒక నమ్మిన విషయం గురించి నా ఎజంప్షన్ లోంచి వస్తుందా, రియల్ గా సిచ్యుయేషన్ లో ఉందా, అది దేర్ మే బి సమ్ సిచ్యుయేషన్స్, రియల్ సిచ్యుయేషన్స్ యాక్చువల్ గా ఉంటాయి కాదనను, బట్ దట్ ఈస్ ఓన్లీ 10% ఉంటాయండి. 90% మన చేతిలోనే ఉంటది చాలా వరకు. మనం దానికి స్టిక్ అయి ఉంటాం. ఆ స్టిక్ అయి ఉన్న దాన్ని జాగ్రత్తగా వదిలించుకుంటూ ఉంటే అది ఎలా ఉంటే ఇనీషియల్ కొంచెం కష్టమవుతూ ఉంటది. ఎలా దాన్ని డ్రాప్ చేయాలి, మరి ఎలా, నేను ఇన్నాళ్ళు దాన్ని నమ్మాను, నాకు అది కరెక్ట్ అనిపిస్తుంది, అరే అందులోనే హ్యాపీనెస్ ఉంది, కరెక్టే కదా అనిపిస్తూ ఉంటది. బట్ దెన్ దాన్ని మనం ఫోకస్ ఎంత ఇంటెన్స్ గా మనం ఫోకస్ అవుతూ ఉంటే అదంతా లూజ్ అయిపోతూ ఉంటది అనమాట. నేను నా యాక్చువల్ ఎక్స్పీరియన్స్ తో కాన్ఫిడెన్స్ తో చెప్తున్నానంటే అది ఇట్ విల్ బి వెరీ ఈజీ. ఇట్ ఈస్ నాట్, అంటే ఇట్ ఈస్ సీమింగ్లీ డిఫికల్ట్ బట్ ఇట్ ఈస్ వెరీ ఈజీ. ఇనిషియల్ గా కొంచెం కష్టం అనిపిస్తూ ఉంటది. మీరు హ్యాపీనెస్ పాయింట్ ని సెంటర్ లో పెట్టండి, నా హ్యాపీనెస్ కోసం నేను ఇది చేయాలనుకుంటున్నాను, ఇది వదలాలనుకుంటున్నాను, ఆర్ ఈ క్వాలిటీ ఎక్వైర్ చేసుకోవాలనుకుంటున్నాను అని మన హ్యాపీనెస్ ని సెంటర్ లో పెడితే హ్యాపీనెస్ త్రూ న్యాచురల్ యాక్సెప్టెన్స్, ఇట్ ఈస్ నాట్ మళ్ళీ ఎజంప్షన్స్ కానీ అది ఆల్వేస్ ఫీలింగ్ తో చెక్ అయిపోతూ ఉంటది. దానికి మళ్ళీ ఫీలింగే ఆధారం. మనం హ్యాపీగా ఉన్నామా, కంఫర్ట్ ఉందా, డిస్కంఫర్ట్ ఉందా, రిలేషన్ లో హ్యాపీనెస్ ఉందా, అన్హ్యాపీనెస్ ఉందా, దాన్ని చెక్ చేసుకుంటూ ఉంటే ఇది ఫిల్టర్ అయిపోతూ ఉంటదండి. సో అవసరం లేని అట్లన్నిటిని కడిగి తులిపేస్తే అసలు ఎంత హాయిగా ఉంటామంటే, చాలా పీస్ఫుల్ గా, లిబర్టీ అండి, ఫ్రీడమ్ అంటే అదే, అసలు ఎక్కడి నుంచో రాదు, అది జాయ్ ఆఫ్ ఫ్రీడమ్ అన్నమాట. అది ఎక్స్ప్లోర్ చేస్తూ మనలోకి మనం ఎక్స్ప్లోర్ చేసుకుంటూ మనలో ఉన్న మలినాలని, మనలో ఉన్న అక్యూములేషన్స్ ని వాటిని డిస్కార్డ్ చేసేసుకుంటూ వదిలించేసుకుంటూ ఉంటే దట్ ఈస్ వాట్ ఫ్రీడమ్ ఈస్.
తర్వాత ఇంకా నాలెడ్జ్ రైట్ స్టెప్ మనకి ఏదైతే అవసరం ఉందో నేచర్ లో ఆ గ్రేస్ ఉందండి, మనకి అది వస్తూనే ఉంటది. అది నాలెడ్జ్ వద్దన్నా ఇప్పుడు మీరు ఈ వర్క్ షాప్ కి వచ్చారంటే బికాస్ ద గ్రేస్ ఈస్ దేర్ ఆన్ యూ అండ్ ఈ నాలెడ్జ్ మీకు అవసరం అని తెలుసు కాబట్టి మీకు అది నేచర్ ప్రొవైడ్ చేసింది. ఆ ఇన్క్లినేషన్ మనకు అలానే ఉంటది, వచ్చేస్తూ ఉంటది. సో మన టాస్క్ ఏంటి అంటే మనలో అక్యూములేషన్స్ ఏమున్నాయి, మనలో ఏం ఎజంప్షన్స్ ఉన్నాయి, ఏం మాన్యతలు ఉన్నాయి, ఏమి సెన్సేషన్స్ నుంచి హ్యాపీనెస్ పొందుతున్నాము, వాటిని మనం వెరిఫై చేసుకుని చెక్ చేసుకుని కంటిన్యూస్ గా మానిటర్ చేసుకుని దాన్ని ఎలిమినేట్ చేసుకుంటూ ఆ ప్రాసెస్ కూడా అసలు చాలా జాయ్ఫుల్ గా ఉంటదండి. అంటే మనిషిగా పుట్టినందుకు మనం దాన్ని ఆ విల్ ని ఎక్సర్సైజ్ చేసి ఆ దారిలో మనం వెళ్తూ ఉంటే అసలు అదే దాంట్లో పెద్ద రిజల్ట్ కూడా అవసరం లేదు. రిజల్ట్ అనేది ఒక అవుట్కమ్, అంటే అది ఒక సైడ్ ఎఫెక్ట్, అది లైక్ పాజిటివ్ సైడ్ ఎఫెక్ట్, రిలేషన్స్ బెటర్ అవ్వడము, ఇంకా మన హెల్త్ మంచిగా అవ్వడము, సొసైటీలో మంచిగా ఉండడం, మన సర్కిల్ పెరగడము, అవన్నీ ఏంటంటే పాజిటివ్ అవుట్కమ్స్, అంతే పాజిటివ్ సైడ్ ఎఫెక్ట్స్. బట్ ఇన్నర్ చేంజ్ ఏదైతే ఉందో, ఇన్నర్ జర్నీ ఏదైతే ఉందో, లైఫ్ ఒక పర్పస్ అనేది దాని నుంచే కనిపిస్తుందండి. అసలు పర్పస్, ఇది నా లైఫ్ పర్పస్ అనేది మనం దాన్ని ఫిల్టర్ చేసుకుంటూ రియల్ సెల్ఫ్ ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వెళ్తే అది చాలా పీస్ఫుల్ గా జాయ్ఫుల్ గా ఉంటది. యు పాస్ త్రూ ద జర్నీ, మేబీ యూ మైట్ హ్యావ్ స్టార్టెడ్, మెనీ మైట్ హ్యావ్ స్టార్టెడ్, ఇంకా దాన్ని ఇంకా ఇంటెన్సిఫై చేయండి అండ్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ కంప్లీట్లీ ఆన్ యూ. 100% రెస్పాన్సిబిలిటీ మీ వైపుకే తీసుకోండి. పక్కన వాళ్ళు ఒక్క విషయాన్ని కూడా బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదండి. అసలు దేనికి అవసరం లేదు. ఇందాక చెప్పినట్టు ఎక్కడ క్లారిటీలో స్ట్రక్ అయితే అక్కడ అన్‌హ్యాపీనెస్, అంతే. ఫర్దర్ క్లారిటీ ఏంటి, ఎక్కడ నేను స్ట్రక్ అయ్యాను, నాలో ఏ ఎజంప్షన్ వల్ల స్ట్రక్ అయ్యాను అనేది ఒక్కటి వెరిఫై చేసుకుంటూ వెళ్తే ఎవ్రీథింగ్ గెట్స్ ఫిల్టర్డ్. అగైన్ అయితే కాషన్ ఏంటంటే ఇది చెక్ చేసుకున్నప్పుడు ఇందాక చెప్పాను కదా, ఇప్పుడు పాజిటివ్ వర్చ్యూస్ కొన్ని ఉంటాయి. డిసిప్లిన్ గా ఉండడము, సింపుల్ లైఫ్ ఉండాలి అనుకుంటాము, విచ్ ఇస్ గుడ్. అంటే ఇప్పుడు ఈ జీవన్ విద్య అటెండ్ అయిన తర్వాత, అలా అయిన తర్వాత సింపుల్ లైఫ్, మినిమం ఫిజికల్ ఫెసిలిటీస్, అవన్నీ ఇంపార్టెంట్ అనుకుంటాము. బట్ దానికంటే సో మనకు బానే ఉంది, అది కన్విన్సింగ్ గానే ఉంది. బట్ అవర్ స్పౌస్ అవర్ పార్ట్నర్, మేబీ మేల్ ఆర్ ఫిమేల్, అంటే వైఫ్ ఆర్ హస్బెండ్, మన స్పౌస్ ఎవరైనా దానికి సపోర్ట్ చేయట్లేదు. దే ఆర్ నాట్ ఇన్ ఇన్క్లినేషన్ విత్ దట్, వాళ్ళు అటెండ్ అవ్వలేదు ఆర్ అటెండ్ అయినా వాళ్ళకి అది ఎక్కలేదు. సో దే ఆర్ స్ట్రక్ విత్ దట్. ఎక్కిన మనం ఏంటంటే ఎలా అయినా అది వాళ్ళకి వాళ్ళలో అదొక ప్రాబ్లం లాగా కనిపిస్తూ ఉంటది. అగైన్ ద సేమ్ థింగ్, సింపుల్ లైఫ్ అనేది మన హ్యాపీనెస్ కోసం పెట్టుకున్నాం, విచ్ ఇస్ గుడ్, న్యాచురల్ గా కరెక్టే. బట్ అన్నిటికంటే హయ్యర్ ప్రయారిటీ రిలేషనే అవ్వాలండి. ఎనీ ప్రిన్సిపల్ సబ్మిసివ్ టు రిలేషన్ కి సబ్మిసివ్. మన రిలేషన్ లో అన్హ్యాపీనెస్ వస్తుంది అంటే అది ఎంత మంచి ప్రిన్సిపల్ అయినా ఏదైనా కానీ దాని రిలేషన్ తర్వాతే. సో దట్ ఈస్ నాట్, అది అగైన్ మళ్ళీ ఈ సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ మనం చూసుకుంటూ ఉంటే రిలేషన్ లో ఎందుకు ఈ సార్నెస్ ఉంది, ఎందుకు ఈ బిట్టర్నెస్ ఉంది, ఎందుకు మనం వాళ్ళకి అర్థం చేపించినా అర్థం అవ్వట్లేదు, మనం అన్హ్యాపీగా ఉన్నాము, మనమేమో ఇలానే కావాలనుకుంటున్నాము. సో దీన్నే సడలిస్తాం, కొంచెం మంచి వాళ్ళకు కావాల్సినట్టే ఉంటాము. మనం వాళ్ళని కంప్లీట్ గా ఎంత, ఈ ప్రాసెస్ అనేది మనని మనం ఎంత నిష్పక్షపాతంగా ఎనలైజ్ చేసుకుని నిష్పక్షపాతంగా వాటిని ఎలిమినేట్ చేసుకుంటాము, అది మన వైపు మనకే ఉండాలి, ఎదుటి వాళ్ళకి కాదు. ఎదుటి వాళ్ళని చూసినప్పుడు అంత ప్రేమగా వాటిని యాక్సెప్ట్ చేయాలండి. మనం వేటినైతే మనం నిష్పక్షపాతంగా చూసుకుంటున్నామో, హానెస్ట్ గా ఎనలైజ్ చేసుకుంటున్నామో, ఎదుటి వాళ్ళ చూసినప్పుడు అంత లిబరల్ గా వాటిని యాక్సెప్ట్ చేయాలి. చేసినప్పుడు వాళ్ళకి చాలా ఆ యాక్సెప్టెన్స్ వాళ్ళు ఫీల్ అయినప్పుడు వాళ్ళే దాన్ని వదులుకుంటారు. ఆర్ అట్లీస్ట్ మీకు వదులుకోలేకపోయినా ఈ కొన్ని మారని ఉంటాయి, మీరు మార్చలేకపోయినా మీకు ఇబ్బంది ఉండదు, లోపల పీస్ఫుల్ గా ఉంటది. ఒక ప్రిన్సిపల్ ని కాంప్రమైజ్ అయినా, ఒక దేన్ని కాంప్రమైజ్ అయినా లోపల మీకు ఇబ్బంది ఉండదు, పీస్ఫుల్ గా ఉంటది. మీ వరకు ఏదో అవసరమో అది చేస్తారు, సింపుల్ థింగ్స్ అది మీ వరకే ఉంచుకుంటారు. ఫ్యామిలీలో వర్కౌట్ అయిందా, వెల్ అండ్ గుడ్. అవ్వలేదా, బట్ దెన్ ఫ్యామిలీలో హ్యాపీనెస్ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇట్ ఈస్ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ రిలేషన్ ఎనీథింగ్. ఎంత ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ అయినా, అది హెల్త్ కానివ్వండి, సింప్లిస్టిక్ లైఫ్ స్టైల్ కానివ్వండి, ఏదైనా కానీ ఇట్ ఈస్ నాట్ సబ్మిసివ్ టు రిలేషన్ ఈజ్ ఇంపార్టెంట్. సో అవన్నీ మనకి ఇందాక చెప్పినట్టు రిలేషన్ లో సోర్నెస్ ఉండదు. సో రిలేషన్ హ్యాపీగా అవుతూ ఉంటది అనమాట. సో ఇవన్నీ మనకి ఇండికేటర్స్ తెలిసిపోతూ ఉంటాయి, మనం రైట్ వేలో వెళ్తున్నామా లేకపోతే రాంగ్ వేలో ఒక నాలెడ్జ్ ఎక్వైర్ చేసుకుని అది కూడా ఒక మాన్యత లాగా అయిపోయి మనకి అది కూడా ఒక నమ్మకం లాగా అయిపోయి వెళ్తున్నామా అనేది చెక్ చేసుకుంటూ ఉండాలండి కంటిన్యూస్ గా. సో ద ఓన్లీ అథారిటీ విచ్ కెన్ గైడ్ యూ ఇస్. నా వాయిస్ వినిపిస్తుందండి? మాకు యాక్చువల్ గా పవర్ పోయింది. సో వినిపిస్తుందండి. ఓకే ఫైన్, వినిపిస్తుందండి. ఫైన్. సో కంటిన్యూస్ గా ఈ ఇండికేటర్స్ ని కాషన్ అండి, దిస్ ఇస్ అ వెరీ ఇది వార్నింగ్ అనుకోండి, కాషన్ అనుకోండి, దిస్ ఇస్ అ కాషన్. మనం కంటిన్యూస్ గా చెక్ చేసుకుంటూ ఉండాలి. మనం ప్రెషర్ పెడుతున్నామా, ఫ్యామిలీలో ప్రెషర్ పెడుతున్నామా, ఎలా ఉంటుంది మనం ఏదైతే లైఫ్ స్టైల్ నమ్ముతున్నామో, ఏదైతే
కొన్ని నోషన్స్ నమ్ముతున్నాము, అగైన్ కొత్త నాలెడ్జ్ ఎక్వైర్ చేసుకున్నాము, అదొక మాన్యత లాగా తయారవకూడదండి. ఆల్వేస్ అథారిటీ అనేది మనలోంచి రావాలి. గైడ్ మనలోనే ఉన్నది. హ్యాపీనెస్ గైడ్ ని బేస్ చేసుకొని లోపల ఎక్స్ప్లోర్ చేసుకుంటూ ఉంటే బయట ఆటోమేటిక్ గా సిచ్యుయేషన్స్ మారుతాయి. అండ్ ద రైట్ నాలెడ్జ్ వాట్ ఎవర్ ద టైమ్ నీడెడ్, మనకు కావాల్సిన నాలెడ్జ్ మన చేతికి వస్తూ ఉంటదండి. Only you work on yourself, explore in yourself, and everything falls place beautifully. ఈ పాయింట్ అయితే నేను ఈ ఎంటైర్ పాయింట్ ఇప్పుడు ఏదైతే చెప్పానో అది నా ఎక్స్పీరియన్స్ తో నేను ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేసి ఎన్ని షెడ్ ఆఫ్ చేసుకున్నాను, ఎన్ని సంస్కారాలని షెడ్ ఆఫ్ చేసుకున్నాను, ఎన్ని ఎలిమినేట్ చేసుకున్నాను, దాంతో వచ్చిన జాయ్ తోను ఆ అథారిటీతోనూ చెప్తున్నానండి. దిస్ ఇస్ వెరీ మచ్ కాన్ఫిడెన్స్. యూ కెన్ కాన్ఫిడెన్స్ తో చెప్తున్నాను. యూ కెన్ implement and you can experience the same joy. Everyone, when it is possible for me, నాకు పాసిబుల్ అయితే ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ ఈచ్ ఆఫ్ యూ. అందరికి పాసిబుల్. అది ఆ కెపాసిటీ నేచర్ లో ఉంది, ఆ ప్రొవిజన్ నేచర్ లో ఉంది. మనం దాన్ని జస్ట్ ఎక్స్ప్లోర్ చేసి దాన్ని ఆ జర్నీలో వెళ్ళడమేనండి. ఎంత తొందరగా స్టార్ట్ చేసి ఎంత ఇంటెన్స్ గా స్టార్ట్ చేస్తే అంత పీస్ఫుల్ గా ఉంటది లైఫ్. సో దట్ ఈస్ వాట్ సెల్ఫ్ ఎక్స్ప్లోరేషన్ ఫ్రమ్ మీ. నుంచి దీని మీద కానీ ఆర్ ఇంతకు ముందు అయిన టాపిక్స్ కానీ ఏదైనా డౌట్స్ ఉంటే అడగచ్చండి. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, మీరు రిస్ట్రిక్షన్స్ గా ఉండకూడదు, అన్నిటికీ కట్ ఆఫ్ అలాగా పట్టుకొని ఉండకూడదు అని చెప్పారు. మళ్ళీ మనము లిబరల్ గా ఉన్నట్లు అవుతుంది, ఎదుటి వాళ్ళకి లీనియస్ గా ఇచ్చినట్లు అవుతుంది. అలాంటివి తటస్థ పడుతుంటాయి మేడం. దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి? ఇదేనండి కంటిన్యూస్ గా నేను ఏం చెప్పాను, మనం వెరిఫై చేసుకుంటూ ఉండాలి. మనలో మనం లీనియన్స్ గా ఉంది. ఇప్పుడు సపోజ్ ఒక పాయింట్ లో చెక్ చేస్తాము, ఇలా ఉండద్దు, లిబరల్ గా ఉండాలి అనుకుంటాము. తర్వాత ఆపేద్దా సెల్ఫ్ ఎక్స్ప్లోరేషన్ ప్రాసెస్ ని, ఇంకా మన ఫీలింగ్ ని చెక్ చేసుకుంటూనే ఉండాలి. లీనియన్స్ అయ్యింది ఎదుటి వాళ్ళకి, లీనియన్స్ అయితే దాంతో ఏంటి మనకి మన వాల్యూ పడిపోతుంది అనుకుంటున్నామా, ఆర్ మనకి యాక్చువల్ గా ఫిజికల్ డిస్కంఫర్ట్ అవుతుందా? ఏదైనా ఫిజికల్ డిస్కంఫర్ట్ అయితే విల్ కమ్యూనికేట్, ఇది నా వల్ల కాదు అనేది కమ్యూనికేట్ చేస్తాము. ఆర్ మన వాల్యూ పడిపోతుంది అనేది అయితే దట్ ఈస్ అగైన్ ఇమాజినరీ మనకి కదండి. మనకి ఇంకా వాళ్ళు మన యూజ్ చేసుకుంటారు. ఆల్వేస్ మన 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 చేతిలోనే ఉంటది కానీ మన కెపాసిటీ, అది దాంట్లో మన కెపాసిటీ కూడా మనం పెట్టుకుంటాము. అంటే ఎవ్రీథింగ్ చేసేయడమా ఆర్ మొత్తం మన కెపాసిటీ లేనంత వరకు చేయడమా అన్నట్టు కాదు. మన ఫిజికల్ కెపాసిటీ ఆర్ రిసోర్సెస్ కెపాసిటీ ఒక బౌండరీస్ ఉంటాయి కదా, ఆ లెవెల్లో ఎంత వరకు అవుతుందో అంతవరకు సడలిస్తూ పోతాము. అది వీలు ఉన్నప్పుడు కమ్యూనికేట్ చేస్తాము, ఇలా కాదు అనేది. ద ఫీలింగ్ ఆల్వేస్, అంటే దాంతో ఎదుటి వాళ్ళ మీద మనకి నెగిటివ్ ఫీలింగ్ ఉండదు. మనం చేయలేకపోతున్నాం, అది కమ్యూనికేట్ చేస్తాం అంతే. దాంట్లో నెగిటివ్ ఫీలింగ్ అనేది మనలో లేకుండా చేసినప్పుడు అది ఎదుటి వాళ్ళకి కరెక్ట్ గా రీచ్ అవుతుంది. అండ్ దానికి ముందు జరిగిన 90 ఇన్స్టెన్సెస్ ఎఫెక్ట్ వాళ్ళ మీద ఉంటదండి. మనం దేంట్లో చేయగలుగుతున్నాము, దేంట్లో చేయలేకపోతున్నాము అనేది. సో ఇది జెన్యూన్ పాసిబిలిటీ లేకపోవడం వల్ల చేయలేకపోతున్నారు అనేది అర్థమవుతుంటది. అలానే మొత్తం ఏదో ఎదుటి వాళ్ళు కావాల్సినట్టే మొత్తం చేయడం అన్నది అలా కాదు. ద ఫీలింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మనలో ఫీలింగ్ ఏమున్నది అనేది దాన్ని కంటిన్యూస్ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకేనండి, క్లియర్ అయింది? ఎస్ మేడం, ఎస్. ఓకే. ఇంకా ఎవరైనా మీ వర్క్ లైఫ్ లో కానీ డైలీ లైఫ్ లో పిల్లలతోనో ఫ్యామిలీలోనో ఎక్స్టెండెడ్ రిలేషన్ లోనో ఎక్స్టెండెడ్ ఫ్యామిలీలోనో ఏ ఇష్యూస్ ఉన్నా, ఇది అయింది, నేను ఇంప్లిమెంట్ చేశాను, నాకు ఇలా ప్రాబ్లం వచ్చింది, అలా ఉన్నదైనా యూ ట్రై టు రికలెక్ట్ అండ్ ఆస్క్ అండి. ఇట్ నీడ్ నాట్ బి ఆన్ టుడేస్ టాపిక్. ఇంతకు ముందు అయినవైనా ఏదైనా ఇక్కడ స్ట్రక్ అయింది అనిపించినా యూ కెన్ ఆస్క్. పూర్ణిమ గారు, నరేష్ అండి. చెప్పండి నరేష్. మేడం, నేను అదే జస్ట్ నేను చెక్ లిస్ట్ తీసుకొని చేస్తున్నా. లైక్ మొన్న సార్ చెప్పారు, కానీ ఈవినింగ్ టైంకి సెల్ఫ్ చాలా వీక్ అవుతుంది. కొంచెం దాన్ని నేను మోటివేట్ చేయలేకపోతున్నా. వాయిస్ క్లియర్ గా లేదండి.
యా ఈవినింగ్ టైం కి సెల్ఫ్ అనేది డల్ గా అవుతుంది, మోటివేషన్ చేయలేకపోతున్నా సెల్ఫ్ నేను. ఓకే. ఏమైనా మీరు హెల్ప్ చేయగలరు? యాక్చువల్ గా సెల్ఫ్ ఇది అంటే ఆ డిస్టింక్షన్ చాలా ఇంపార్టెంట్ అండి. బాడీ వీక్ అవుతుంది కానీ సెల్ఫ్ వీక్ అవ్వదు. ఆ బాడీ మీద డిపెండెన్స్ వల్ల సెల్ఫ్ వీక్ అవుతుంది కానీ సెల్ఫ్ అనేది వీక్ అవ్వదు. అండ్ దెన్ యాక్చువల్ ఇంప్లిమెంటేషన్ కూడా కొన్ని ఇంపార్టెంట్ అండి. అంటే మన బర్డెన్ కి మించి తీసుకోకపోవడము అది కూడా ఇంపార్టెంటే. వీక్ అవ్వడం అనేది అంటే ఓవర్ బర్డెన్ అయిపోతున్నామేమో చెక్ చేసుకోవాలండి. కొన్ని యాక్చువల్ ఇంప్లిమెంటేషన్ లో కూడా కొన్ని మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. మనకి కెపాసిటీకి మించి పెట్టుకున్నామా పనులు, ఏమైనా కెపాసిటీకి మించి చేస్తున్నామా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి. అందులో కూడా మనకి ఏదైనా ఎక్కువ అటాచ్మెంట్ ఉండి ఇది ఇష్టమైందని ఇష్టం లేనిదని అలా ఉంటాయి కదా, అలా ఎలిమినేట్ చేసుకుంటూ ఉంటే సపోజ్ ఈ లెవెల్లో మనకి సెల్ఫ్ కెపాసిటీ ఈ లెవెల్లోనే ఉంది, సో ఆ లెవెల్లోనే ఆపరేట్ చేద్దాం. ఇంకొంచెం కెపాసిటీ అయినప్పుడు ఇంకొంచెం ఎక్కువ ఎక్వైర్ చేసుకుందాం. బట్ ఇట్ ఈస్ ఎసెన్షియల్ అండి. బాడీ అలసిపోతుంది కానీ సెల్ఫ్ అలసిపోదు. యాక్చువల్ గా ఆ డిస్టింక్షన్ మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తూ ఉంటే మేబీ బాడీ స్టామినా పెంచుకోవడానికో చేస్తూ ఉంటే సెల్ఫ్ అలసిపోదండి. అండ్ అలా అలసిపోతుంది అంటే అందులో మీకు ఇష్టం లేని పనులు ఏమైనా ఉన్నాయా, ఆర్ మీకు నేచురల్ యాక్సెప్టెన్స్ కి అంటే ఎలైన్ అవ్వకుండా ఒక ఫోర్స్ వల్ల ఎక్స్టర్నల్ ప్రెషర్ వల్ల చేస్తూనే ఉన్నాయా వెరిఫై చేసుకోండి ఏమైనా. అదర్వైజ్ మీకు ఇష్టమైన పనులు చేస్తే, లైక్ ఇప్పుడు మనకి ఏదైనా ఇష్టమైంది చాలా ఇంపార్టెంట్ అనుకున్నది చేస్తే బాడీ అలసిపోతూ ఉంటది అర్థమవుతుంది కానీ సెల్ఫ్ మాత్రం అసలు అంటే అన్హ్యాపీనెస్ అనేది రాదు. ఎంత అలసిపోయినా హ్యాపీగా ఉంటాం. లైక్ పిల్లల కోసం చేసినప్పుడు, ఒక సొసైటీ ఉన్నప్పుడు, ఇష్టం ఉన్నప్పుడు అది చేసినప్పుడు అది చాలా పీస్ఫుల్ గా ఉంటాం. అది మన యాక్సెప్టెన్స్ నుంచి చేస్తే అలా ఉంటదండి. అలా కాకుండా బయట ప్రెషర్ నుంచో మనం నమ్మాం కాబట్టి చేస్తున్నామో దాంట్లో ఏదైనా కాన్ఫ్లిక్ట్ ఉన్నప్పుడు సెల్ఫ్ అలసిపోతూ ఉంటది. సో అది వెరిఫై చేసుకోండి. కాన్ఫ్లిక్ట్ ఏదైనా ప్రెషర్ ద్వారా చేస్తున్నారా ఆర్ మీ యాక్సెప్టెన్స్ ద్వారా చేస్తున్నారా అనేది చాలా ఇంపార్టెంట్. అది సపోజ్ ఇఫ్ యూ బిలీవ్ దట్ ఇది ఇంపార్టెంట్ చేయాలనుకుంటున్నాము కానీ మనకి ప్రస్తుతానికి ఆ కెపాసిటీ లేదు, యూ బెటర్ పక్కన పార్క్ చేయండి. దాన్ని చేయకుండా కొంచెం పార్క్ చేసి ఆ కెపాసిటీ బిల్డ్ చేసుకున్నాక దాన్ని మళ్ళీ ఎక్వైర్ చేసుకోండి. ఫస్ట్ హార్మోనీ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. మన అవగాహనకు మించిన పనులు ఆర్ ఇది మంచిది కాబట్టి చేయాలనుకున్న పనులు వాటిని ఎలానో అలా చేసేయడం ఇంపార్టెంట్ కాదు. హార్మోనీ ఉంటే తర్వాత ఆ పనులన్నీ అవే అవుతాయి. సో అది ఆ డిస్టింక్షన్ చూసుకోండి. మీరు కాన్ఫ్లిక్ట్ తో చేస్తున్నారా, ప్రెషర్ తో చేస్తున్నారా, మీరు యాక్సెప్టెన్స్ తో చేస్తున్నారా అనేది చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ మేడం. నమస్తే మేడం, శ్రీనాథ్ మేడం. నమస్తే అండి శ్రీనాథ్ గారు. మేడం చాలా బాగా చెప్పినారు మేడం నేచురల్ యాక్సెప్టెన్స్ గురించి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్స్ అండి. మీరు అప్పుడు అదే హెచ్ఎల్పి లో వచ్చారు కదా? అవును మేడం, అవును మేడం. ఓకే ఓకే, థ్యాంక్ యూ. హలో మేడం, పూర్ణిమ గారు. చెప్పండి. నాకు మీరు చెప్పింది ఐ అగ్రీ విత్ యూ మేడం. అది మనకి ఎక్కడైనా మన ఆలోచనలో కానీ మన డెసిషన్లో కానీ కాన్ఫ్లిక్ట్ ఉన్నప్పుడే అలసిపోతాం నిజానికి. లేకపోతే ఓన్లీ ఫిజికల్ బాడీ అలసిపోతుంది కానీ ఇఫ్ దెర్ ఇస్ నో కాన్ఫ్లిక్ట్ సెల్ఫ్ ఎప్పుడు అలసిపోదు. ఉత్సాహంగానే చేస్తామని మీరు చెప్పిన మాట నేను అనుకుంటున్నాను. అవునండి, మనకి ఎస్పెషల్లీ లేడీస్ కదా క్లియర్ గా అర్థమవుతూ ఉంటది. ఎంత పని చేసినా ఎంత అయినా కానీ మనకి ఇష్టమై చేస్తే మన పిల్లలకి మన ఇంట్లో వాళ్ళకి చేసినప్పుడు మైండ్ బి ఎక్స్పీరియన్సింగ్. అంటే నేను కూడా ఒకసారి ఆ జోన్ లో ట్రావెల్ చేశాను అనమాట. అలా ఉన్నప్పుడు అలసిపోము. అదే మనకి ఇష్టం లేని పని ఒక్కటి చేసినా అరగంట చేసినా అలసిపోతాము. సో అది లేడీస్ కి ఎక్కువ కనెక్ట్ అవుతారు, అర్థమవుతుంది. అంటే ఇది కూడా అర్థమవుతుంది, బట్ జెంట్స్ కూడా అర్థమవుతుంది. ఏంటంటే దాన్ని ఎక్కువ ఎక్స్టర్నల్ పనులు ఎక్కువ ఉంటాయి కాబట్టి కొంచెం కష్టం అవుతుందండి నేస్ చేయడం. రాజు గారు. అమ్మా కేజీ రాజు అమ్మా, గుడ్ మార్నింగ్. సొసైటీలో వీక్నెస్ ఇస్ టేకెన్ as గుడ్ మార్నింగ్ అమ్మా. వీక్నెస్ ఇస్ టేకెన్ as వీక్నెస్. అర్థం కాలేదు. వీక్నెస్ ఇస్ టేకెన్ as వీక్నెస్. మనం ఏమీ లేకుంటే ఎక్కుతారు. సొసైటీ మీద కానీ పోనీలే అని వదిలేస్తుంటే వాడు ఎంకరేజ్మెంట్ మోర్ అండ్ మోర్ ఎంకరేజ్మెంట్. అదే ఇందాక ఇప్పుడు ఆవిడ అడిగారు కదా, లీనియన్స్ లాగా అంటున్నారు, అదే అంటున్నారు కదా మీరు
ఎంక్రోచ్ అవుతూ ఉంటారు, మనం వీక్ గా ఉంటూ ఉంటే కొద్దీ ఇంకా ఎంక్రోచ్ అవుతూ ఉంటారు అంటున్నారు. అంతే. హలో. తర్వాత మనం ఒక టాస్క్ ని అచీవ్ చేయాలంటే ఎంతో కొంత రిజిడ్ గా ఉండాలి. రిలేషన్స్ పక్కన పెట్టి రిజిడ్ గా ఉంటే కానీ కదా. ఈ లైఫ్ లో నేను ఈ కాన్ఫ్లిక్ట్ చాలా చూస్తాను 80 years. దీన్ని ఇప్పుడు మీ అంటే am I clear మేడం? మధ్యలో బ్రేక్ అవుతుందండి, కొద్దిగా వినిపిస్తుంది. నాకైతే ఎసెన్స్ నాకు అర్థమైంది చెప్తున్నాను, ఇది కరెక్టో కాదో కన్ఫర్మ్ చేయండి. అదే ఇప్పుడు మనం కొన్ని మనం ఒక పని అవ్వాలి అంటే రిలేషన్స్ లో హర్ట్ అయినా కానీ దాన్ని పక్కన పెట్టి కొంచెం కంటిన్యూ చేస్తూ ఉంటే తర్వాత వాళ్ళకే అర్థం అవుతుంది ఈ పని అవుతుంది, అది అవ్వడం ఇంపార్టెంట్ అనేది మీ ఎసెన్స్, అంతే కదండి. అండ్ మనం తక్కువ చేసుకునే కొద్దీ ఎదుటి వాళ్ళు ఎన్క్రోచ్ అవుతూ ఉంటారు, మనం ఎంత సబ్మిసివ్ గా ఉంటే అంత ఎన్క్రోచ్ అవుతూ ఉంటారు అనేది అంటున్నారు, వీక్ అనుకుంటారు అంటున్నారు, అంతే కదండి. ఎక్స్‌ప్లాయిట్ చేస్తారు, ఓవర్ అడ్వాంటేజ్ తీసుకుంటారు. అదే. అవునమ్మా. సరే, మీరు మ్యూట్ చేయండి, చెప్తాను. యు ఆర్ రైట్, ప్లీజ్ గో అహెడ్. యా, మీరు మ్యూట్ చేసుకోండి ఒకసారి, డిస్టర్బెన్స్ వస్తుంది. అది ఇందాక చెప్పినట్టు అగైన్ ఆల్వేస్ అండి, అంటే ఎదుటి వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటారా తీసుకోరా, మన కెపాసిటీ అనేది ఒకటి లిమిటెడ్, అది కన్వే చేస్తాం. మన కెపాసిటీలో నేను కెపాసిటీకి మించి చేయాలి అలా చేయాలి అనట్లేదు. విత్ ఇన్ అవర్ కెపాసిటీ ఆపరేట్ చేద్దాం, దాంట్లో ఏమైనా కన్స్ట్రెయింట్స్ ఉంటే వాటిని ఎలిమినేట్ చేసుకుందాం. కెపాసిటీ లేనప్పుడు కమ్యూనికేట్ చేద్దాం. సో దాంట్లో ఫర్మ్ గానే ఉంటామండి, కమ్యూనికేట్ చేసే దాంట్లో కూడా ఫర్మ్ గానే ఉంటాం, బట్ విత్ ఆల్ గుడ్ ఫీలింగ్ అది. బట్ దాన్ని లిబరల్ గా, ఆ కెపాసిటీ ఎస్టిమేషన్ అనేది కూడా లిబరల్ గా, ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు మన ఇంట్లో వాళ్ళకైతే ఒకలా చేస్తాము, బయట వాళ్ళకి చేసినప్పుడు అయితే దానికి ఒక లిమిట్ పెట్టుకుంటాము. సో మేబీ దాన్ని కొంచెం ఎక్స్టెండ్ చేయగలమా, ఇంకొంచెం చేయగలమా అనేది ఆల్వేస్ మన చేతుల్లో ఉంటదండి, ఆ ఫ్రీడమ్ ఉంటది. అండ్ చేయాలా చేయొద్దా అనే డెసిషన్ కూడా మన చేతిలోనే ఉంటది. ఏదైనా చేయలేనప్పుడు కమ్యూనికేట్ చేస్తాము, చేసినప్పుడు ఎంత లిబరల్ గా చేయగలం అనేది మనం జడ్జ్ చేసుకుందాము. దాంట్లో ఏ అపోజిషన్ ఫీలింగ్ వద్దు అంటున్నాను. అపోజిషన్ ఫీలింగ్ కానీ కన్స్ట్రైంట్స్ కానీ వద్దు. ఎంతవరకు చేయగలమో అంతవరకు లిబరల్ గా, ఎంతవరకు ఎక్స్టెండ్ అవ్వగలమో, ఎంతవరకు వదిలేయగలమో అంతవరకు చేస్తూ ఉంటాం. దాంతో యాక్చువల్ గా మనం ఇటు కౌంటర్ ఇంట్యూటివ్ అండి, పోయేదే అనుకుంటాం కానీ దాంతో వచ్చే పీస్ అనేది మనం ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు కాబట్టి అది మనకు అందులో పీస్ అర్థం కాదండి. అది చాలా కౌంటర్ ఇంట్యూటివ్ ఉంటది. దాన్ని వదిలేసుకుంటున్నాము, మనం లోకపోతున్నాము అనుకుంటాం కానీ బట్ వాట్ వీఆర్ గెయినింగ్, దాన్ని వదిలేసుకుని ఏం పొందుతున్నాము అనేది చాలా వాల్యుబుల్ అండి అసలు. అంటే అది ఇందాక నేను చెప్పినట్టు మన యూనివర్స్ లో ఒక సెంటర్ అనుకుని ఫీల్ అయితే అది మనం వదిలేసుకుంటున్నాం, కోల్పోతున్నాం, మనం చిన్నోళ్ళు అవుతున్నాము అనిపిస్తది. కానీ అది మనం చిన్నోళ్ళు అవుతూ ఎక్కడ ఎదుగుతున్నాము అనేది మనం చూసుకుంటూ ఉంటే మన జాయ్ లెవెల్స్ కానీ పీస్ లెవెల్స్ కానీ పెరుగుతూ ఉంటే మనం వదిలేసుకున్నది చాలా తక్కువ అనిపిస్తుంది అండి. మనం పొందిన దానికంటే వదిలేసుకున్నది చాలా తక్కువ అనిపిస్తూ ఉంటది. ఆ తర్వాత ఇంకో నెక్స్ట్ పని మీరు అన్నారు కదా, ఒక పని అవ్వడం ఇంపార్టెంట్, రిలేషన్ లో కొంచెం హార్ష్ గా ఉన్నా అలా అని కొన్ని విషయాల్లో ఓకే అండి, నమ్ముతాను. బట్ అది కూడా రిలేషన్స్ ని హర్ట్ చేస్తూ ఆర్ రిలేషన్స్ ని పణంగా పెడుతూ కాదండి. రిలేషన్ సపోర్ట్ తీసుకుంటూ కంటిన్యూ వాళ్ళు కమ్యూనికేట్ చేస్తూ చేస్తే అది ఇంకా బ్యూటిఫుల్ గా ఉంటది. ఇఫ్ ఇట్ ఈస్ రియల్లీ ఇఫ్ ఇట్ ఈస్ రియల్లీ బెనిఫిషియల్, ఇఫ్ ఇట్ ఈస్ రియల్లీ అది చాలా ఇంపార్టెంట్ పని, మన న్యాచురల్ యాక్సెప్టెన్స్ ప్రకారం ఒక పని కరెక్టే అని అనుకున్నప్పుడు, మనం న్యాచురల్ యాక్సెప్టెన్స్ లో పని కరెక్టే అని అనుకున్నప్పుడు అది నిజంగానే బెనిఫిషియల్, అన్ని విధాలుగా మంచిదే అని అనుకున్నప్పుడు దెన్ వీల్ కమ్యూనికేట్. మనం అది కూడా వాళ్ళకి అర్థమైపోతూ ఉంటదండి, మనం జెన్యూన్ గా కమ్యూనికేట్ చేస్తున్నామా, నీకేముందిలే నీకు అర్థం కాకపోయినా పర్లేదులే అన్నట్టు వదిలేసి చేస్తున్నామా అనేది మ్యాటర్ అవుతూ ఉంటదండి. అప్పుడు ఇష్టం లేని వాళ్ళకి ఇష్టం లేని పని చేసినా ఎంతో కొంత యాక్సెప్టెన్స్ ఉంటది, అంత రిపల్షన్ ఉండదండి వాళ్ళకి. ఆర్ మనం అలా కాకుండా ఈ పనే ఇంపార్టెంట్, పనికి ఎంత వాల్యూ ఇవ్వాలో అంతే వాల్యూ ఇవ్వాలండి. దాంట్లో మనం ఏమైనా ఓవర్ అసెస్ చేసామా, ఇప్పుడు నేను ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా, మా పాప డిసిప్లిన్ కి ఓవర్ వాల్యూ ఇచ్చినప్పుడు, డిసిప్లిన్ కి ఓవర్ వాల్యూ ఇచ్చి రిలేషన్ ని రిలేషన్ ని తక్కువ అనుకొని రిలేషన్ మీద కోప్పడటం, తమ్ముడి మీద కోప్పడటం, నా మీద కోప్పడటం అదంతా చేసినప్పుడు దెన్ ద వర్చ్యూ ఇట్ సెల్ఫ్, ఆ వర్చ్యూస్ లో అసలు లేదండి. పనిలో అయినా వర్చ్యూస్ లో అయినా ఎలాంటి వాల్యూ లేదు. ద ఎంటైర్ థింగ్ ఈస్ ఫర్ మనం హ్యాపీగా ఉండడం కోసం మనం క్రియేట్ చేసుకున్నవి. ఫస్ట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్. ఒక జాబ్ అయినా, ఒక పని అయినా, సోషల్ వర్క్ అయినా, ఏదైనా కానీ
ఫస్ట్ మనం హ్యాపీగా ఉంటూ మన ఫ్యామిలీలో హ్యాపీగా ఉంటూ ఎన్ష్యూర్ చేస్తూ జరగాల్సినవి అవి. కమ్యూనికేట్ చేస్తూ వాళ్ళ సపోర్ట్ తీసుకుంటూ చేయాల్సిన పనులు అవి. బట్ యాజ్ సచ్ ఒక డిసిప్లిన్ లో అయినా, ఒక ఫుడ్ అయినా, ఒక ఇదైనా, లైఫ్ స్టైల్ అయినా, దేంట్లో అయినా యాజ్ సచ్ దానికి ఏం వాల్యూ లేదండి. ఇట్ హ్యాస్ గాట్ ఎ హోల్ మీనింగ్ ఇన్ ద కో ఎగ్జిస్టెన్స్ ఓన్లీ. మనం మంచిగా ఉంటూ, మన ఫ్యామిలీ మంచిగా ఉంటూ, మన సొసైటీ మంచిగా ఉంటూ హ్యాపీగా ఉండడం అనే అర్థంలో ఇవన్నీ చేసేవి. ఒక్కొక్క పనికి ఇండివిజువల్ గా ఎలాంటి వాల్యూ లేదండి. మనం వాటిని నిర్మించుకున్నవే తప్ప దానికి ఇండివిజువల్ ఎగ్జిస్టెన్షియల్ రియాలిటీ దాంట్లో లేదు. సో ద బెటర్ వి రియలైజ్ ఇట్. ఎంత తొందరగా దాన్ని మనం రియలైజ్ అయితే అంత తొందరగా హ్యాపీగా ఉండగలుగుతాం అండి. ఇట్ ఈస్ ఫర్ అవర్ ఓన్ హ్యాపీనెస్. అంటే ఇవన్నీ ఒక్కోసారి జస్టిఫికేషన్స్ అవుతాయండి. మన అటాచ్మెంట్ వల్ల జస్టిఫికేషన్స్ అవుతూ ఉంటాయి అనమాట. దాంతో మనం ఎంత అటాచ్ అయి ఉంటే దానికి అంత జస్టిఫికేషన్ చేసుకుంటూ ఉంటాము. దాన్ని ఎంత మనం హానెస్ట్ గా నిష్పక్షపాతంగా ఎక్స్ప్లోర్ చేసి వెరిఫై చేసుకుంటామో అంత తొందరగా అది అవసరమా కాదా అనేది మనకి ప్రూవ్ అయిపోతుందండి. బయట నుంచి ఎక్కడి నుంచి అది కన్ఫర్మేషన్ అవసరం లేదు. సో అది మనకి మనమే చెక్ చేసుకోవాలి. అది మన మాన్యతల నుంచి, మన ఎజంప్షన్స్ నుంచి అది కరెక్ట్ అనుకుంటున్నాము ఒక పనిని, ఆర్ న్యాచురల్ యాక్సెప్టెన్స్ ద్వారా అది నిజంగా ఇన్ హార్మనీ విత్ ఇన్ నేచర్, ఇన్ హార్మనీ విత్ ద రిలేషన్ ఉందా అని ఒక్కటే వెరిఫై చేసుకోవాలండి ఏ పనైనా. అదర్వైజ్ ఏ పనికి యాజ్ సచ్ దాని వాల్యూ అనేది లేదండి. రిలేషన్ మీనింగ్ లోనే వాల్యూ ఉంది ఏ పనికైనా. ఓకేనా అండి రాజు గారు? అర్థమై మీకు క్లియర్ అయిందండి? ఓకే మేడం, ఐ గాట్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మా, యువర్ ఇంగ్లీష్ ఇస్ సో గుడ్. యువర్ ఇంగ్లీష్ ఇస్ సో గుడ్. ఐ నోటెడ్ 3 or 4 న్యూ ఫ్రేజెస్. అవునా, నేను తెలుగులోనే మాట్లాడాను అనుకున్నానండి. ఇంగ్లీష్ లో ఎక్కడ మాట్లాడానో నేను రియలైజ్ కూడా అవ్వలేదు. థ్యాంక్ యూ. ఓకే. ఎక్స్క్యూజ్ మేడం. చెప్పండి మేడం. ఇప్పుడు జనరల్ గా పిల్లలు ఏదైనా తప్పు చేసినప్పుడు వాళ్ళకి సామర్థ్య లోపం లేకున్నా కూడా చేసే క్యాపబిలిటీ ఉన్నప్పుడు we have punished them or leave. అలా చేసుకుంటూ పోతే అదే అలవాటుగా మారే సిచ్యువేషన్ ఉంటుందా? అది వాళ్ళ అడ్వాంటేజ్ గా తీసుకునే అవకాశం. యా, ఓకే. ఇప్పుడు పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు సర్టెన్ ఏజ్ వరకు అండి వాళ్ళకి కొంచెం మాటలు అర్థం కానంత వరకు, ఇప్పుడు మా పిల్లలతో మేము చూస్తున్నప్పుడు అయితే ఒక 2-3 years వరకే కొంచెం భయపెట్టాల్సి రావడం కానీ, పనిష్మెంట్ రివార్డ్ ఇవ్వడం కానీ అది ఇంపార్టెంట్. వాళ్ళకి లాంగ్వేజ్ అర్థం కానప్పుడు, కమ్యూనికేట్ చేయలేనప్పుడు మోస్ట్లీ మనం మాట్లాడుతుంటే అర్థమవుతుంది, బట్ చాలా డేంజర్ లోకి వెళ్ళిపోతున్నారు, ఆర్ ఏదైనా అర్జెంట్ గా మనం షాక్ లాగా చేస్తే కానీ వాళ్ళు ఆగరు. అలా అనుకున్నప్పుడు భయపెట్టాల్సి వస్తుంది, పనిష్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది, ఆర్ రివార్డ్ ఇవ్వాల్సి వస్తూ ఉంటది. బట్ ఆ ఫేజ్ అనేది చాలా లిమిటెడ్ అండి. 3-4 years అంతేనండి. పిల్లలు ఏజ్ 3-4 years వరకే అంతే. ఆ తర్వాత ప్రతిదీ అర్థం చేపించి చేయొచ్చండి. ఐఎమ్ యాక్చువల్లీ ఎక్స్పెరిమెంటింగ్ విత్ మై కిడ్స్. మా పిల్లలతో నేను ఎక్స్పెరిమెంటింగ్ అని కాదు, జస్ట్ బిహేవియర్ లో చూస్తూ ఉంటాను కదా. ఎవ్రీథింగ్ ఐ డీల్ విత్ అంటే మాటలతోనేనండి. మాటలతోనే, ఏదో పనిష్మెంట్ రివార్డ్ లాగా కాదు. యాక్చువల్ గా వాళ్ళ ఫోకస్ ని డైరెక్ట్ చేస్తూ ఉంటాను, ఇష్యూ మీదకి డైరెక్ట్ చేస్తూ ఉంటాను. చేస్తే వాళ్ళు దాన్ని అనలైజ్ చేసుకుని రైట్ రిజల్ట్ తో వస్తూ ఉంటారు. వాళ్ళే ఆ సిచ్యుయేషన్ ఏదైతే కరెక్ట్ చేయాలో దాంతోనే వస్తూ ఉంటారు అనమాట. సో ఒక 3-4 years కి మించి, ఆర్ మేబీ మాక్సిమం 5 years కి తర్వాత మించి, మా బాబు అయితే ఇప్పుడు 5 years అండి, 6 years నిండినాయి. ఆల్మోస్ట్ ఒక 2 years నుంచి అలా నుంచి మేము వాటికి మాటలతోనే సెల్ఫ్ ఎక్స్ప్లోరేషన్ స్టార్ట్ చేసి, మాటలతోనే జస్ట్ వాడు ఎక్స్ప్లోర్ చేసుకునేటట్టు చేయడం అదంతా అవుతుందండి. అలా కాకుండా మనం ఈ రివార్డ్ పనిష్మెంట్ మోడ్ ని ఎక్స్టెండ్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఉంటదండి అది అవకాశం, వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకునేది. అండ్ అది రైట్ డైరెక్షన్ లో వాళ్ళకి సెల్ఫ్ మోటివేషన్ లాగా అవ్వకపోయే ఛాన్సెస్ కూడా ఖచ్చితంగా ఉంటాయండి. బికాస్ దట్ ఈస్ నాట్ రైట్. వాళ్ళ రైట్ అండర్స్టాండింగ్ వాళ్ళకి ఎస్టాబ్లిష్ అవడం అనేది ఇంపార్టెంట్ అండి. అది క్వింట్ ఎసెన్షియల్ అనమాట. ఇంకా అది అవ్వాల్సిందే. అది మనం రివార్డ్ పనిష్మెంట్ తో కొంతవరకు నడుస్తుంది బండి, కానీ బట్ అది సొంతగా ఎక్కడైనా మళ్ళీ వాళ్ళు సిచ్యువేషన్ ఒక హ్యాండిల్ చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు కానీ, అలాంటప్పుడు స్ట్రక్ అయిపోతారు వాళ్ళు. సో మళ్ళీ మనం పుష్ చేస్తూ ఉండడం అనేది ఎల్లకాలం అవ్వదు కదా అది. సో వాళ్ళ రైట్ అండర్స్టాండింగ్ వాళ్ళకి ఎస్టాబ్లిష్ చేయాల్సిందే. రివార్డ్ పనిష్మెంట్ మోడల్ ఎన్నో రోజులు నడవదండి. అండ్ అవసరం కూడా ఉండదు, మాకు తెలిసినంత వరకు అవసరం కూడా ఉండదండి. అందుకే నేను అన్నది, మనం పిల్లలకి గైడ్ చేయాలన్నా మనని మనం ఎక్స్ప్లోర్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ అండి. చాలా ఇంపార్టెంట్. మన రిఫ్లెక్షన్ స్టార్ట్ అయినప్పుడే వాళ్ళలో రిఫ్లెక్షన్ స్టార్ట్ చేయించగలుగుతాము. నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. మా పాప
ఇప్పుడు మేము ఒక అపార్ట్మెంట్ లో ఉంటాం. యాక్చువల్ గా కొంచెం పిల్లలకి ఏంటంటే ఎక్కువ ప్లేస్ కావాలి, ఆడుకోవాలి బాగా అలా అని అనిపిస్తూ ఉంటది అనమాట. మరే మనది ఇండిపెండెంట్ ఇల్లు అయితే బాగుండు అని మనం ఎందుకు ఇండిపెండెంట్ ఇల్లు తీసుకోలేదు, మనం ఎప్పటికైనా తీసుకుంటామా అని అడిగింది మా పాప. అంటే తీసుకోమేమో నాన్న, మనకి అంత ఎఫర్ట్ చేయలేము, తీసుకోమేమో, ఇదే మనకి తీసుకోగలం అని చెప్పాను. వెంటనే దాన్ని ఏమన్నదంటే, అయితే నేను పెద్దయ్యాక బాగా చదువుకొని ఎక్కువ డబ్బులు సంపాదించి ఇండిపెండెంట్ ఇల్లు కొనుక్కుంటాను, పెద్ద ఇల్లు కొంటాను, మంచిగా ఆడుకోవడానికి ప్లేస్ ఉంటది అన్నది. అంటే నువ్వు పెద్దదాన్ని అయిపోతావు కదా, అప్పుడు ఇంకేం ఆడుకుంటావు అంటే, మా పిల్లలు ఆడుకుంటారు అన్నది. అయితే అన్న, అంత డబ్బులు సంపాదించాలంటే నువ్వు ఎంత టైం స్పెండ్ చేయాల్సి వస్తుందో తెలుసా? ఇప్పుడు నాన్న వచ్చి మీతో ఆడుకోవడానికి టైం ఉంటది, ఇంట్లో ఆడుకోవడానికి. నువ్వు అలా చేసావంటే నీకు పెద్ద ఇల్లు ఉంటది కానీ నీ పిల్లలు ఆడుకోవడానికి టైం ఉండదు, నీకు పిల్లలతో ఆడుకోవడానికి టైం ఉండదు, ఏది ఇంపార్టెంటో చూసుకో. ఇప్పుడు మేము కూడా చేయలేక కాదు, బికాస్ యు ఆర్ ఇంపార్టెంట్ అని, మీరు ఇంపార్టెంట్, మీతో ఆడడం ఇంపార్టెంట్, ఈ చుట్టూ ఉన్న ప్లేస్ కంటే. పక్కనే పెద్ద పార్క్ ఉంది, అదంతా మనదే, వెళ్ళి ఆడుకోవచ్చు మంచిగా టైం ఉంటే. టైం లేకపోతే అంత ఇల్లు ఉన్నా అదంతా ఖాళీగానే ఉంటది. యూజువల్లీ దట్ ఈస్ ఏ రైట్, అంటే దట్ కైండ్ ఆఫ్ మోటివేషన్. అవును నేను బాగా చదువుకుంటాను, పెద్ద ఇల్లు కట్టుకోవాలంటే పేరెంట్స్ చాలా మురిసిపోయి దాన్ని మోటివేట్ చేస్తూ ఉంటారు, అదొక రైట్ రీజన్ లాగా చూపిస్తూ ఉంటారు. అది ఎన్నాళ్ళు అవుతుందండి, ఆ సబ్జెక్ట్ వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదనుకోండి చదువుతున్నప్పుడు, అది చదువుతున్నప్పుడు వేరే ఫ్యాక్టర్స్ ఉంటూ ఉంటాయి, ఫోన్ చూడాలనో ఇయనో అలా వేరే ఫ్యాక్టర్స్ ఉంటూ ఉంటాయి. ఈ మోటివేషన్ తగ్గిపోతూ ఉంటది అనమాట. నాకు పెద్ద ఇల్లు లేకపోయినా పర్లేదులే, ఇప్పుడు చదువుకోకుండా సినిమా చూస్తే చాలే అని అనిపిస్తది. బట్ ద మోటివేషన్ ఈస్ రైట్, నాలెడ్జ్ కోసం నువ్వు చదవాలి, వేరే ఏ పర్పస్ కాదు. నువ్వు ఎదగడం కోసం నువ్వు చదవాలి అంతే, నువ్వు ఎదగడం కోసం ఈ పని చేయాలి, వేరే ఏ పర్పస్ కాదు అనేది మనం క్లియర్ గా వాళ్ళకి అలా చెప్పగానే అది ఎంత బ్యూటిఫుల్ గా పనిచేస్తూ ఉంటది అంటే, మా పిల్లలకి అలా చెప్పగానే తను షీ కుడ్ రిఫ్లెక్ట్, అయితే వద్దులే నేను ఇలాంటిదే తీసుకుంటా, ఇది చాలే, ఇల్లు చాలే మనకని వెంటనే తను ఒప్పుకుంది అనమాట. మనం రైట్ డైరెక్షన్ లో వాళ్ళని ఫోకస్ చేస్తూ ఉంటే వాళ్ళు ఆటోమేటిక్ గా దెర్ ఇస్ యాక్సెప్టెన్స్ ఫర్ రైట్ థింగ్స్ అండి, అది ఉంటూ ఉంటది. సో ఆ కెపాసిటీ మనలో పెంచుకోవడం అనేది, అందుకే మన జర్నీ స్టార్ట్ అవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి, పిల్లలకి హెల్ప్ చేయాలన్నా. ఓకే మేడం, థ్యాంక్ యూ. హలో, చెప్పండి. నమస్కారం పూర్ణిమ గారు. సౌజన్య గారా? అవునండి, అది పేరు రాలేదు గొంతు. చెప్పండి. సింపుల్ గా ప్రాక్టికల్ థింగ్స్ బాగా అర్థమయ్యేలా బాగా టచ్ చేశారు, చెప్పారు. ఒక చిన్న డౌట్ అండి. జనరల్ గా ఇప్పుడు ఆఫీస్ బయట కొన్ని విషయాల్లో కొన్ని పనులకి మనం ఒక్కళ్ళమే కాకుండా టీమ్ తో కలిసి చేయడము అలా ఉంటుంది కదా, వాళ్ళు కూడా తోడు రావాలి, పని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయాలి అండి. కానీ మాక్సిమం ఇప్పుడు రాలేనప్పుడు, వేరే వాళ్ళు రావట్లేదు అనుకున్నప్పుడు, అయ్యో ఆ పని కావట్లేదు, అది కొంచెం ఇంపార్టెంట్, అదైతే బాగుంటుంది, ఇలాంటప్పుడు మనం ఎలా మరి సాటిస్ఫై అవ్వాలి, హ్యాపీగా ఉండాలి? సో ఇది అంటే ఇప్పుడు రావట్లేదు, అందరూ కలిసి చేస్తే బాగుంటది, ఆ పని అందరు చెయ్యాలి. సో మనం ఏంటంటే వాళ్ళే తెలుసుకోవాలి, వాళ్ళే రావాలి అనేది కూడా ఒక మనకు ఇన్హిబిషన్ ఉంటదండి. వాళ్ళే తెలుసుకోవాలి, ఎందుకు మనం చెప్పాలా, తెలియాలా, వాళ్ళకి అర్థం కాదా అనేది ఉంటది. ఆ పని మనకు అంత ఇంపార్టెంట్ అయితే చెప్తామా, ఏమవుతుంది, మనకి ఎందుకు అంత ఈగో, ఎందుకు చెప్తాము, మీరు రండి ఇది చెయ్యండి, నాకు కష్టం అవుతుంది. మనని మనం ఎంత చిన్న చేసుకుంటుంటే, ఎంత తక్కువ చేసుకుంటుంటే ఎదుటి వాళ్ళు అంతా ఇది ఉంటదండి. అంటే జెన్యూన్ నీడ్ కమ్యూనికేట్ చేస్తే, ఈ పని నా ఒక్కదాంతోనే అవ్వట్లేదు, ఇది అందరం చేస్తే బాగుంటది, ఇది చాలా ఇంపార్టెంట్ పని, మంచి కలిసి వచ్చే పని అని చెప్పి, మనలో ఎలాంటి నెగిటివ్ ఫీలింగ్ లేకుండా, అరే వాళ్ళు కూడా ఏదో కెపాసిటీ లోపం వల్ల వాళ్ళు చేయలేకపోతున్నారు అని మనకి అర్థమైనప్పుడు అంత మంచిగా కమ్యూనికేట్ చేయగలుగుతామండి. చేసినప్పుడు వాళ్ళకి కూడా అర్థం అవుతుంది, వచ్చే వాళ్ళు వస్తారు. అందులో కూడా మొత్తం 100% వర్కౌట్ అవుతుంది అని అనను, కొంతమంది దాంతో వర్కౌట్ అవ్వచ్చు. అట్లీస్ట్ మనం మన వైపు నుంచి ఒక ఎఫర్ట్ అనేది పెట్టాం అనేది ఉంటది కదండి, అది మనకి చాలా రిలీవింగ్ గా ఉంటది. ఆ తర్వాత పనిలో ఎంతవరకు అవగలదో, ఎంతవరకు ఉంటదో, ఎంతవరకు పాసిబిలిటీ మనం చేయగలము అంతవరకు చేస్తాము. ఎంతవరకు మనం మోటివేట్ చేసి ఎవరినైతే రాగలిగారో కలిసి చేయగలుగుతామండి. దట్ ఈస్ వన్ పాసిబిలిటీ. ఓకే, అంటే అదే చెప్పినా రాకపోతే ఓకే, మన ఎఫర్ట్ మనం పెట్టాము, అండ్ అగైన్ ఇదేనండి, ఏ పనిలోనూ చెప్పాను కదండి, యాజ్ సచ్ పనికి ఎగ్జిస్టెన్షియల్ వాల్యూ అనేది ఏది లేదండి. ఇన్ ద స్పిరిట్ ఆఫ్ హ్యాపీనెస్, ఇన్ ద స్పిరిట్ ఆఫ్ రిలేషన్, ఏ పనైనా
మన హ్యాపీనెస్ ని భంగపరుస్తూ మన హ్యాపీనెస్ ని షేక్ చేస్తూ ఉన్న ఏదైనా కానీ మన ఎఫర్ట్ అయితే మనం పెట్టినప్పుడు మనకు ఒక ఎష్యూరెన్స్ వస్తుందండి. ఆ పని మీద అటాచ్మెంట్ ఎంత ఉన్నా కానీ మన ఎఫర్ట్ పెట్టగలగడం ఒకటే మనం చేయగలిగింది. ఎదుటి వాళ్ళని మార్చడం అనేది మనం కొంతవరకు చేయగలం, బట్ మే నాట్ బి 100% పాసిబుల్ అవ్వదు. సో మన ఎష్యూరెన్స్ మనకైతే వస్తుందండి. మనలో ఆ గిల్ట్ కానీ మనలో బాధ కానీ ఉండదు. మన పార్ట్ మనం చేస్తాం అంతే. పని ఎంతవరకు అవుతుంది, ఇప్పుడు ఈ ఎన్లైటెన్ పీపుల్ అయినా నాలెడ్జ్ ఇచ్చే వాళ్ళైనా అంతే కదండి చేస్తున్నది. పాపం వాళ్ళు ప్రపంచాన్ని మార్చాలనో లేకపోతే ఈ నాలెడ్జ్ అందరికీ తెలిసి అందరూ ఈ విధంగా బతకాలనో వాళ్ళు చేస్తున్నారు. ఇచ్చిన వాళ్ళు డిస్కోర్సెస్ చేసిన ప్రతి చోట చెప్పిన ప్రతి చోట కనీసం 1% టర్న్అవుట్ ఉంటుందో లేదో తెలియదు. అసలు 1% అయినా ఉంటుందో లేదో, బట్ వాళ్ళు ఎంత నిబద్ధతతో పని చేస్తూ ఉంటారండి. దాంట్లో అటాచ్మెంట్ లేకుండా ఎంత నిబద్ధతతో చేస్తూ ఉంటారు. ఇది నా కర్తవ్యం కాబట్టి నేను చేస్తున్నాను. అప్పుడు మనకి చాలా పీస్ఫుల్ గా ఉంటది. ఇంకా అందులో మనకి కంప్లైంట్స్ ఉండవు. థ్యాంక్ యూ మేడం. మీరు ఎంతగా అర్థం చేసుకున్నారంటే చాలా సింపుల్ ఎగ్జాంపుల్స్ బాగా చెప్తున్నారు. ఇది లైఫ్ లో ఇంప్లిమెంట్ చేస్తే అది అంతే సింపుల్ అయిపోతుందండి. ఇట్ ఈస్ యాజ్ సచ్ యాజ్ పొద్దున లేవడం, పని చేయడము, ఇంట్లో పిల్లలకి చేయడము, దాంట్లోంచేనండి. అంటే మనకు ఒక రెడీమేడ్ మోడల్ ఉందండి ఇంట్లో ఆల్రెడీ. మొత్తం వరల్డ్ రెప్లికా అంతా మనలో ఉంది, మన ఫ్యామిలీలో ఉంది. దీన్ని అర్థం చేసుకుంటే చాలు, అంతా మొత్తం ప్రపంచం అంతా అర్థం అవుతుంది మనకి. ఇంకా అసలు బయటకు వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసి ఇది తెలుసుకోవాలి అది తెలుసుకోవాలి అనేది అవసరం లేదండి. ఎస్పెషల్లీ లేడీస్ ఆర్ బ్లెస్డ్ అండి దాంట్లో. నేనైతే ఎప్పుడు ఒక లేడీగా పుట్టడం అనేది చాలా నాకు జరిగిన చాలా మంచి థింగ్ అని నమ్ముతాను. ఒక ఫ్యామిలీ అవకాశంగా దొరికింది ఒక ఉన్నతి కోసం. మన ఫ్యామిలీ మనం అర్థం చేసుకుంటూ అడ్జస్ట్ అవుతూ ఉంటే ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది అంటారు. అడ్జస్ట్ అవడం కూడా కాదండి, అది అడ్జస్ట్ అవడం కాదు, గ్రో అవ్వడం అండి. అది అడ్జస్ట్ అవడం అని ఎప్పుడైతే ఫీల్ అవుతామో అది చాలా సఫకేటింగ్ గా ఉంటది. అడ్జస్ట్ అవుతున్నాము అన్నది అనుకుంటే దట్ ఈస్ నాట్ అడ్జస్ట్మెంట్, దట్ ఈస్ గ్రోయింగ్. అంటే ఏవైతే అన్నెసరీ థింగ్స్ ఉన్నాయో వాటిని దులుపుకుంటున్నాం అనమాట. రియల్ సెల్ఫ్ గా ఎవాల్వ్ అయినప్పుడు మనం మనకైనా హెల్ప్ అవుతాం. చైతన్య గారు, పూర్ణిమ గారు చెప్తున్నప్పుడు మీరు మ్యూట్ చేయండి మేడం. చేసినట్టున్నారు, మ్యూట్ చేశారు. ఓకే అండి, ఇంకా ఎవరైనా? నమస్కారం మేడం, కృష్ణ రెడ్డి మాట్లాడుతున్నాను. చెప్పండి కృష్ణ గారు. మేడం, మీరు చెప్పింది 100%. కానీ మనం పని చేసేటప్పుడు నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, మనం 2-3 కన్స్టెంట్స్ లో పని చేస్తూ ఉంటాం నార్మలీ. వన్ ఇస్ ఆఫీస్ పనులు చేస్తున్నప్పుడు ఆఫీస్ రూల్స్ లో ఫాలో చేయాలి. సెకండ్ ఇస్ ఆ టైంలో పని చేయాలి. టైం మనకి ఇది లిమిట్, మనకి ఎక్సెస్ టైం ఇరు కొంచెం ఇస్తారు కానీ ఎక్కువ ఉండదు. అండ్ థర్డ్ ఈజ్ ఉన్న మ్యాన్ పవర్ తో పని చేయించాలి. అంటే అన్ని మనం చేయలేము, మన టీం ఉంటుంది, మన కింద హైరార్కీ ఉంటుంది. సో ఎవ్రీవన్ టు డూ సర్టెన్ జాబ్. ఇది మీరు చెప్పింది, మీరు ఎక్కడైతే మనం చేయగలుగుతామో, మనం అబ్జార్బ్ చేయగలుగుతామో వేరే వాళ్ళది, దట్స్ ఓకే. ఇంట్లో మనం ఫ్యామిలీ కదా, మనం అబ్జార్బ్ చేయగలుగుతాము, కొంచెం టైర్డ్ అయినా మన వాళ్ళు అనుకుంటాం. ఆఫీస్ లో కూడా మన ఇంట్రెస్ట్ అని మన పని అనుకుని మనం అబ్జార్బ్ చేయడానికి ప్రయత్నిస్తాం. కానీ ఎక్కడైతే టైం కన్స్ట్రెయింట్ ఉంది అప్పుడు దానివల్ల మీకు మీట్ చేయాలి డెడ్ లైన్. అప్పుడు మీరు ఎట్ ద ఎక్స్పెన్స్ ఆఫ్ సే ఫ్యామిలీ ఆర్ సమ్ అదర్ థింగ్స్, యువర్ ఎక్సర్సైజ్ అని చెప్పొచ్చు, లేకపోతే ఇంకే హెల్త్ అని చెప్పొచ్చు, దెన్ యూ హ్యావ్ టు ఫోకస్ ఇట్, బికాస్ ఆ టైమ్ లో కంప్లీట్ చేయాల్సిందే. టైమ్ లో కంప్లీట్ చేయడానికి యూ రిక్వైర్ సపోర్ట్ ఆఫ్ యువర్ మెంబర్స్. ఆ మెంబర్స్ 100% సపోర్ట్ ఉంటే వెల్ గుడ్, బట్ మోస్ట్ ఆఫ్ టైమ్స్ ఇన్ ప్రాక్టికల్ సినారియో team members ki first of all that kind of experience, because that's why they are a part of only team hierarchy lo kind unnar, not because it is not their willingness, but experience ledu lepothe some kind of information ledu. So it will automatically and we are running actually almost. So that can though you are happy that trying to do with a good intention, sometimes కొంచెం అది వేరే వాళ్ళు అలా చేస్తుంటే మంచిగా చేస్తే, కొంచెం సపోర్ట్ ఇంకా మంచిగా ఇస్తే వీ వుడ్ హావ్ డన్ బెటర్ అండ్ ఇవాల్వ్ బెటర్ అని అలా ఫీలింగ్ వస్తుంది. నాట్ ఇన్ నెగటివ్ సెన్స్, బట్ వీ డోంట్ వాంట్ టు సే థింక్ అబౌట్ ఎనీథింగ్ రాంగ్ అబౌట్ ఎనీవన్. కానీ అట్ ద సేమ్ టైం వాళ్ళు ఇంకా ఇవాల్వ్ సొంత కూడా వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తుంటే బాగుంటుంది. యూ కెన్ ఎంకరేజ్ దెమ్ బట్ యూ కెనాట్ ఫోర్స్ దెమ్.
సో ఇట్ మే లీడ్ టు సమ్ కైండ్ ఆఫ్ ఫ్యామిలీ టైం అయిపోతే బికాస్ యూ హావ్ టు మీట్ ద డెడ్ లైన్. మన సినారియో ఎలా అంటే ఎవ్రీడే సమ్ న్యూ సర్ప్రైజెస్ కమింగ్. మనం అనుకుంటాం మన ప్లాన్ వర్క్ అంటే జనరలీ ప్లాన్ టు బి సిస్టమేటిక్, మన ఏమేమి పనులు ఉన్నాయి అవన్నీ చేసుకుంటాం అనుకుంటాము, కానీ అది కాకుండా సర్ప్రైజెస్ వస్తాయి. అండ్ ఇన్ అడిషన్ మనం వేరే వాళ్ళకి మనం ఇవాల్వ్ చేయడానికి వీ హావ్ టు స్పెండ్ సమ్ టైమ్ టు టీచ్ దెమ్ సో దట్ హీ కెన్. సో అది కూడా మనకు సబ్స్టాన్షియల్ అమౌంట్ ఆఫ్ టైం తీసుకుంటుంది బికాస్ ఇట్స్ క్వైట్ టేక్ సమ్ టైమ్ ఫర్ ఎవ్రీ అదర్స్ టు అండర్స్టాండ్ ఆల్సో. అవునండి. దీని గురించి మీరు ఎలా చెప్తారు? ఫస్ట్ థింగ్ అండి, నేను అంతా మనమే చేయాలి ఆర్ మనం సబ్మిసివ్ గా ఉండడం అలా అంటే ఇది చాలాసార్లు రియిటరేట్ చేశాను. మన కెపాసిటీ విత్ ఇన్ అవర్ కెపాసిటీ, ఫస్ట్ మన కెపాసిటీ డిఫైన్ చేసుకోవాలండి. ఎంతవరకు మనకి ఆఫీస్ లో వర్క్ అనుకోండి, ఫ్యామిలీ టైం ఎంత ఇంపార్టెంట్, ఆఫీస్ లో ఎంత చేయగలము, ఆ కెపాసిటీలోనే ఆపరేట్ చేస్తాం మనం. ఆ కెపాసిటీలో ఎంతవరకు లివరేజ్ ఇవ్వగలమో అంతవరకే ఇస్తాము. దెన్ అండ్ ఇట్ డజంట్ మీన్ దట్ అంటే మొత్తం మనమే బర్డెన్ తీసుకొని మనమే చేయాలి, ఎదుటి వాళ్ళని అసలు ఏమీ అనొద్దు, ఏమీ చేయొద్దు, వాళ్ళకి చెప్పొద్దు అనేది కాదండి. ఫీలింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఫస్ట్ రిలేషన్ లో ఫీలింగ్ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ వాళ్ళతో టీమ్ మెంబర్స్ తో కూడా మనం ఎంత రిలేషన్ మెయింటైన్ చేస్తున్నాం, పర్సనల్ రిలేషన్ ఎంత మెయింటైన్ చేస్తున్నాము, మన మాటకు ఒక వాల్యూ ఉండాలి అంటే, మన మాటను ఆనర్ చేయాలి అంటే మనం వేరే వైపు నుంచి కూడా వర్కౌట్ చేస్తూ ఉండాలండి. వేరే వైపు నుంచి కూడా వాళ్ళ ఫీలింగ్స్ కానీ వాటిని రియల్ కన్స్ట్రెంట్స్ కానీ వినడం కానీ, దానికి మనం స్పెసిఫిక్ గా ప్లాన్ చేసుకోవాలండి. ఊరికే ఏం అవ్వదు అది. మనకి వేరే ఇప్పుడు ప్రాజెక్ట్ లేనప్పుడు ఆర్ ఖాళీ ఉన్నప్పుడు దానికి కొంచెం టీమ్ యాక్టివిటీస్ ప్లాన్ చేసుకొని, ఇప్పుడు బయట టీమ్ అవుటింగ్స్ పెట్టుకుంటాం, పార్టీస్ పెట్టుకుంటాము, ఏదో నార్మల్ విషయాలు మాట్లాడుతూ అలా కాకుండా దానికి ఫ్రూట్ఫుల్ గా ఏం కన్స్ట్రెంట్స్ ఉన్నాయి, వాళ్ళకి ఏం కన్స్ట్రెంట్స్ ఉన్నాయి, ఎందుకు చేయలేకపోతున్నారు, ఇలా ఉన్నారు అనేది క్లియర్ గా మనం మన కెపాసిటీ పెంచుకొని వాళ్ళలో ఏం కన్స్ట్రెంట్స్ ఉన్నాయి అనేది మనం పర్సనల్ గా, ఇంకా అసలు రియల్ గా పర్సనల్ గా వాళ్ళకి ఏం కన్స్ట్రెంట్స్ ఉన్నాయి అంటే, ఒక మనిషి ఒకలా బిహేవ్ చేస్తున్నాడు అంటే అది ఫ్యామిలీలో ఎఫెక్ట్ వల్ల రావచ్చు, వర్క్ లో వాళ్ళకి ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ వల్ల రావచ్చు, రకరకాల కారణాలు ఉన్నాయి. యాజ్ ఏ లీడర్ మనం చేయగలిగింది ఏంటంటే వాళ్ళలో ఆ క్వాలిటీస్ నర్చర్ చేయడం అండి. ఇప్పుడు అదర్ దాన్ క్రూషియల్ పీరియడ్ కాకుండా నాన్ క్రూషియల్ పీరియడ్ ఉంటది కదా, ఆ టైంలో వర్కౌట్ చేయాలి ఇవన్నీ డీటెయిల్స్. మన టీమ్ ని మనం ఎందుకు రెడీ చేసుకోలేకుండా ఉండాలండి, ఆ టైం ని మనం వాడుకొని టీమ్ ని దానికి ఆ టైం కి ఎప్పుడైతే నెసెసిటీ వస్తుందో దానికి వాళ్ళని రెడీ చేసుకుంటూ ఉండాలి, వాళ్ళ మీద వర్క్ చేస్తూ ఉండాలి. అవసరమైతే వాళ్ళ పర్సనల్ అవన్నీ కూడా అగైన్ మనం ఒక టైం సెట్ చేసుకొని, దీంట్లో కూడా చాలా ఇవి ఉంటాయండి. అందులో మన పర్సనల్ వీక్నెస్ కానీ పర్సనల్ ఇవి కానీ వాటిని వెరిఫై చేసుకుంటూ ఉంటే, అవి ఎలిమినేట్ చేసుకుంటేనే వీటికి ప్లేస్ వస్తుందండి. అగైన్ ఖాళీ ఉన్నప్పుడు మనం వేరే ఏదైనా, ఇప్పుడు ఆఫీస్ లో చూస్తాం కదా, ఏదైనా ఖాళీ ఉన్నప్పుడు ఆర్ ప్రాజెక్ట్స్ లేనప్పుడు ఎన్నో నాన్ ఎసెన్షియల్ పనులు చేస్తూ ఉంటాం. సో వాటిని కట్ చేసి వీళ్ళ మీద వర్క్ చేయడము చేస్తూ ఉంటే, అప్పుడు అగైన్ దాంట్లో కూడా మనదే ఒక ల్యాక్ ఆఫ్ ఇది కనిపిస్తూ ఉంటదండి. మన నుంచి ఒకటి చేయగలిగేది కనిపిస్తూ ఉంటది. మన వైపు నుంచి ఏదైనా పెట్టచ్చా లేదన్నది మీరు ఎక్స్ప్లోర్ చేసుకుంటూ ఉంటే అర్థమవుతుంది మీకు, నేను ఈ పని చేయగలిగుండి టీం నర్చర్ చేయగలిగుండి చేయలేకపోయానా ఎక్కడైనా అనేది. అది క్రూషియల్ పీరియడ్ లో చాలా ఇంపార్టెంట్ నెక్ ఆఫ్ ద మూమెంట్ లో ఉన్నప్పుడు అప్పుడు చేయడం అంటే అది అవ్వదండి. ఆ ప్లానింగ్ అనేది అదర్ టైమ్ లో మనం వర్కౌట్ చేస్తూ ఉండాలి. చేసినప్పుడు ఆ టైం కి రెడీ అవుతారు పీపుల్ అనేది. సో రియల్ గా చెప్పాల్సి వచ్చినప్పుడు రివార్డ్ అండ్ పనిష్మెంట్ కానీ వేరే మార్గం వర్కౌట్ అవ్వలేనప్పుడు విత్ ఆల్ ద రైట్ ఫీలింగ్ మనం వేరే టైం ఆ పనికి ఏదో అవసరమో అది ఫర్మ్ గా కమ్యూనికేట్ చేస్తూ కూడా ఉంటామండి. ఫర్మ్ గా కమ్యూనికేట్ చేయొద్దు అనేది కూడా అనట్లేదు. దిస్ ఈస్ ఎసెన్షియల్ అండ్ యూ హ్యావ్ టు డూ దట్ అనేది క్లియర్ గా చెప్తూనే ఉంటాము. అది కమ్యూనికేట్ చేస్తూ మనం మనలో ఫీలింగ్ రాంగ్ లేనప్పుడు, పర్సనల్ గా తీసుకోలేనప్పుడు ఏంటంటే, అప్పుడు ఆ మూమెంట్ లో ఫర్మ్ గా చెప్పి ఆ పని వాళ్ళ చేతి చేయించుకున్నా ఆర్ మనం ఒకటి చేయలేకపోయినా నెక్స్ట్ మూమెంట్ లో అది ఇన్ఫ్లుయెన్స్ అవ్వదండి. పర్సనల్ గా బయట ఆఫీస్ నుంచి బయటకు వెళ్ళినప్పుడు, వాళ్ళకి మనం ఇంకో హెల్ప్ ఎక్స్టెండ్ చేయాల్సి వచ్చినప్పుడు ఆర్ ఇంకో ప్రాజెక్ట్ లో చేయాల్సి వచ్చినప్పుడు, దేంట్లో అయినా చేయాల్సి వచ్చినప్పుడు దీని ఇన్ఫ్లుయెన్స్ దాని మీద పడకుండా ఉంటది. ఎప్పుడు అది మనలో మనం డిస్టర్బ్ అవ్వకుండా ఉంటే, మనలో వాళ్ళ మీద ఫీలింగ్ డిస్టర్బెన్స్, వాళ్ళ మీద ఆపోజిట్ ఫీలింగ్ లేనప్పుడు అది ఇంకో దానికి క్యారీ అవ్వదండి. రాంగ్ అంటే వాళ్ళని ఏమి అనొద్దు, అసలే చెయ్యొద్దు. ఇప్పుడు ఇంట్లో కూడా ఇప్పుడు మేము ఉన్నదనుకోండి, ఒక్కళ్ళమే చేసేయాలి, పని చేయాలి అలా అని కాదండి. ఇంట్లో కూడా ఆల్వేస్ ఏ టీమ్. కరోనా పీరియడ్ లో అప్పుడు మా పిల్లలు కానీ మా హస్బెండ్ కానీ అందరు ఇంట్లో వచ్చి పనిచేసారు. వాళ్ళకి పని చెప్పొద్దని, మొత్తం అయినా చేయాలని అలా కూడా ఏం లేదండి. బట్ వాళ్ళు చేయలేనప్పుడు నువ్వు ఎలా తీసుకుంటున్నావు దాన్ని, ఆపోజిట్ గా తీసుకుంటున్నావా, ఫీలింగ్ ఎలా ఉంది నీకు, ఆర్ వాళ్ళు చేయగలిగేటట్టు నువ్వు ఎలా చేయగలుగుతున్నావు అనేది ఇంపార్టెంట్ అండి. మ్యాటర్ ఈజ్ వాళ్ళు చేయలేనప్పుడు డిస్టర్బ్ అవ్వకుండా ఉండడం, ఆ టైం ఇంకో ఫ్యామిలీలో ఎఫెక్ట్ అవ్వకుండా ఉండాలంటే
వేరే టైంలో మనం ఎలా వర్కౌట్ చేసుకోవాలి అనేది, వేరే టైంని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, మనలో ఏ వీక్నెస్ వల్ల ఇది నేను వర్కౌట్ చేసుకోలేకపోతున్నాను అనేది ఎక్స్ప్లోర్ చేసుకోవాలి. బికాస్ ద సేమ్ థింగ్ మైట్ బి పాసిబుల్ ఫర్ సమ్ అదర్ మేనేజర్. మనకి పాసిబుల్ కానీ ఇంకోటి చేయగలుగుతున్నారు, ఇంకో టీమ్. ఎలా అయినా మనుషుల కాంబినేషన్ అంతే ఉంటదండి. మన టీమ్ లోనే ఇలా ఉన్నది, వేరే టీమ్ లో అలా లేదు అనేది కాదు. మనుషుల కాంబినేషన్ అంతే ఉంటది ఎక్కడైనా. సో ఆ కాంబినేషన్ వాళ్ళకి వర్కౌట్ అవుతుంది అంటే మనకి వర్కౌట్ అవ్వట్లేదు అలా అంటే, దట్ మేబీ వీ కెన్ లెర్న్ ఫ్రమ్ అదర్స్. మనం వేరే వాళ్ళ నుంచి అర్థం చేసుకోవచ్చేమో. వాళ్ళని ఇప్పుడు ఎవరో మెసేజ్ పెట్టారు, టీమ్ మెంబర్స్ మన ఫ్యామిలీ మెంబర్స్ లాగానే. యా ట్రూ. యాక్చువల్ గా వాళ్ళ పర్సనల్ థింగ్స్ కానీ, వాళ్ళకి ఏం రియల్ కన్స్టెంట్స్ ఉన్నాయని కానీ మనం ఇంకొంచెం జెనరస్ గా అర్థం చేసుకుంటూ, అదే నాన్ క్రూషియల్ పీరియడ్ లో వర్కౌట్ చేస్తుంటే ఇది కూడా దే విల్ ఫాల్ ఇన్ ప్లేస్ అండ్ డెఫినెట్లీ. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. ఓకే అండి. యాక్చువల్ గా దీనికే ఒకటి ఇంపార్టెంట్ అండి. అంటే అందుకే కన్సిస్టెంట్ అవేర్నెస్, కన్సిస్టెంట్ రైట్ ఎఫర్ట్స్, డిసిప్లిన్ కానీ, కన్సిస్టెంట్ రైట్ థింగ్స్ చేయడం కానీ. ఒక గంట మనం వేరే చోట పెట్టాము అంటే ఆ రిపర్కషన్ ఇంకెక్కడో ఉంటదండి. మనం ఒక గంట వేస్ట్ చేసాము, ఒక గంట ఎక్కడో పర్సనల్ గా మన మీద మనకి ఇంపాక్ట్ ఉన్న విషయాల్లో, ఒక టీవీ చూస్తానో, ఒక సినిమా చూస్తానో, ఫ్యామిలీ టైం కాదు, ఫ్యామిలీకి అవసరమైతే అది చెయ్యాలి. బట్ మనకి పర్సనల్ గా ఒకటి ఉంటది కదా, ఒక బుక్ చదవడానికి పెట్టామా, ఒక వెబ్ సిరీస్ చూడడానికి పెట్టామా, ఈ రెండిట్లో ఒక ఆప్షన్ ఉంటది కదండి. అందులో మనం పాజిటివ్ ఆప్షన్ తీసుకున్నది, ఆ పాజిటివ్ ఇంపాక్ట్ ఎక్కడో ఒకటి ఉంటూనే ఉంటదండి. దానిలో ఒక దారి దొరుకుతూనే ఉంటది. దట్స్ వై మన పర్సనల్ డెవలప్మెంట్, మన ఎక్స్ప్లోరింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. దేనికైనా, అది టీమ్ లో వర్కౌట్ అవ్వాలన్నా, ఫ్యామిలీలో వర్కౌట్ అవ్వాలన్నా, ఎక్కడైనా అదే ఇంపార్టెంట్ అండి. దానికి మించి ఇప్పుడు ఒక బుక్ చదివిన దాంట్లోంచి మనకు ఒక పాయింటర్ దొరకచ్చు, ఒక వెబ్ సిరీస్ చూస్తే ఆ గంట వేస్ట్ అయినట్టే. సో అది మనం కంటిన్యూస్ గా మనం ఏం చేస్తున్నాము, మన టైం ఎలా యూటిలైజ్ చేస్తున్నాము, మన ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది, అందుకే అది వెరిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. దానికి రీప్లేస్మెంట్ అనేది ఇంకోటి లేదు. ఓకే మ్యామ్, జస్ట్ ఫ్రమ్ లైట్ సైడ్ లో చెప్తున్నాను. ఇఫ్ యూర్ రీడింగ్ ఏ బుక్, ఇట్స్ వెరీ గుడ్. జస్ట్ లైట్ సైడ్ లో చెప్తున్నాను. బట్ ఫ్యామిలీ విల్ థింక్ యూ షుడ్ హావ్ స్పెండ్ టైమ్ విత్ దట్. ఆ రీడింగ్ బుక్ తాత కూడా చేసుకోవచ్చు. జస్ట్ ఆన్ ద లైటర్ సైడ్. దట్స్ వాట్ అండి. దిస్ ఇస్ నాట్ ఎ లైటర్ సైడ్, యాక్చువల్లీ దిస్ ఇస్ వాట్ టఫర్ సైడ్ అండి. అంటే ఎలా ఉంటదంటే చాయిసెస్ అండి, ఆల్వేస్ చాయిసెస్. ఇప్పుడు ఒక స్వీట్ తింటామా, ఒక ఫ్రూట్ తింటామా, ఒక బుక్ చదువుతామా, ఒక వెబ్ సిరీస్ చూస్తామా, ఒక మూవీకి వెళ్తామా, ఒక పార్క్ వెళ్తామా, ఒక పిల్లల్ని ఆడిస్తామా, లేకపోతే మనం ఒక న్యూస్ పేపర్ చదువుతామా. దీస్ ఆర్ ఆల్ చాయిసెస్ అండి. అవే నేను చెప్పింది, మన లైక్స్ కానీ డిస్లైక్స్ కానీ అందులో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. వాటిని వెరిఫై చేసుకోమని నేను చెప్తున్నాను. సో ఇట్ ఈస్ ఆల్వేస్, అది కష్టంగా ఉంటది. అంటే దానికి అలా అటాచ్ అయిపోయి ఉంటాం అనమాట. వాటిని మనం చెక్ చేసుకుని కన్సిస్టెంట్ గా ఎలా ఉంటదంటే, ఎంత ఇంటెన్స్ గా దాని మీద ఫోకస్ చేస్తూ ఉంటే అవి అంత షెడ్ అయిపోతూ ఉంటాయండి. పండిన ఆకులు రాలిపోతూ ఉంటాయి కదా, అలా రాలిపోతూ ఉంటాయి అన్నమాట. మనం ఫోకస్ చేసే కొద్దీ అవి అలా రాలిపోతూ ఉంటాయి. ఏవైతే నెగిటివ్ థింగ్స్ ఉన్నాయో అవి రాలిపోయి వాటి ప్లేస్ లో పాజిటివ్ థింగ్స్ అవుతాయి. దానికోసం లాస్ట్ వీక్ ఆర్ బిఫోర్ లాస్ట్ వీక్ చెప్పారు కదా సేవర్స్ అనేది, అవి ఎఫర్మేషన్స్ చేసుకోవడమైనా, రాసుకోవడమైనా, అలాంటి టిప్స్ అన్ని మనం యూజ్ చేసుకోవచ్చండి. నేను ఈ టైంలో ఇది చేస్తాను, దీని బదులు ఇది చేస్తాను, అలా ఎఫర్మేషన్స్ కానీ. దట్ ఈస్ వాట్ పర్సనాలిటీ డెవలప్మెంట్. మనం ఈ రోజుకి, రేపటికి, నెక్స్ట్ లాస్ట్ ఇయర్ కి, ఈ ఇయర్ కి మనం డెవలప్ అవ్వాలి అంటే మన వైపు నుంచి ఒక ప్రయత్నం అనేది జరగాలి. ఎలాంటి ప్రయత్నం మరి, మన చాయిసెస్ లో డిఫరెన్స్ వస్తేనే మన అవుట్కమ్ లో డిఫరెన్స్ వస్తుందండి. సో దట్ ఈస్ ఎసెన్షియల్. మనం ఏమీ ఎఫర్ట్ అవ్వకుండా బయట వాళ్ళే మారాలి ఆర్ చేంజ్ ఆటోమేటిక్ గా రావాలి అంటే దట్ ఈస్ నాట్ పాసిబుల్. మనలో మార్పు వస్తూ ఉంటే చూసి కూడా అవతల మారుతారు. ఎస్ మేడం, వెరీ ట్రూ. ఇట్ ఈస్. నేను ఎలా అనుకుంటానంటే, నార్మలీ మనం ఇల్లు ఎలా క్లీన్ చేసుకుంటూ ఉంటాం రెగ్యులర్ గా, సో యూ హావ్ టు సెల్ఫ్ క్లీన్ అవర్ సెల్ఫ్ థాట్ కూడా క్లీన్ చేసుకుంటూ ఉండాలి రెగ్యులర్ బేసిస్ లో. హ్యాబిట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఎలా ఉంటదంటే, ఇప్పుడు ఒక రోజంతా కష్టపడి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం ఆడుకుంటాంలే పిల్లలతో, గంట ఫోన్ చూద్దాంలే, ఒక గంట ఇది ఉంటానులే అని యాక్చువల్ గా ప్రాక్టీస్ చేయాలండి. ఆ పాయింట్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కాదు, నేను ఈ 1 వీక్ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత పిల్లలతోనే స్పెండ్ చేస్తాను, అప్పుడు ఇది కూడా యాక్చువల్ గా భర్తీ అవుతుందండి. మనం ఏదైతే ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కదా, ఫ్యామిలీ టైం డిస్టర్బ్ అవ్వాల్సి వస్తుంది, ఆఫీస్ లో స్లాగింగ్ ఉన్నప్పుడు చేయాల్సి వస్తుంది అలా అని. సో మనం అదర్ టైంలో, ఇప్పుడు టీమ్ లో ఎలా అయితే నాన్ క్రూషియల్ పీరియడ్ లో వర్కౌట్ చేస్తామో, ఫ్యామిలీలో కూడా మన ఖాళీ ఉన్నప్పుడు వాళ్ళతో స్పెండ్ చేసినప్పుడు, మనం ఒకసారి బిజీ ఉన్నప్పుడు చేయలేకపోయినా వాళ్ళ నుంచి అంత కంప్లైంట్ ఉండదండి. వెరీ ట్రూ మ్యామ్.
థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? We have 10 more minutes. సో ఎవరైనా షేరింగ్ అయినా చేయొచ్చండి, క్వశ్చన్స్ లేకపోయినా. చిన్నప్పుడు జనరల్గా తల్లిదండ్రులు మగపిల్లవాడి పని, ఆడపిల్ల పని, మగ పిల్లల్ని కొన్ని పనులు చేయనిచ్చేవాళ్ళు కాదమ్మా. అందువల్ల ఇప్పుడు పెళ్లి చేసుకున్నాక భార్యలు బాధపడుతున్నారు. అవునండి, నిజమే. అలాగే ఇప్పుడు మాస్టర్ చెప్తుంది, మా ఏజ్ దాటిపోయిందమ్మా, మా చిన్నతనంలో ఇలాంటి పాఠాలు చెప్పిన వాళ్ళు లేరు. మాస్టర్ కూడా పాఠాలు చెప్పారు కానీ రాజుగారు ఇలాంటి పాఠాలు చెప్పలేదు. అందువల్ల మాకు ఇవన్నీ తెలియదు, ఇప్పుడు కొత్తగా ఉన్నాయి. ఇప్పుడు ప్రాక్టీస్ చేయాలంటే ఇది చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ 70-80 ఏళ్ళు ఈ కండిషన్లో, పాత కండిషన్స్లో ఉండిపోయాం. దాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. మీరు చాలా బాగా చెప్తున్నారు, కానీ మీ ఎన్ని సంవత్సరాలు పట్టిందో నాకు తెలియట్లేదు. కనీసం 10-15 సంవత్సరాలు పడుతుంది అనుకుంటున్నాను. మేము ఇంకా ఎల్కేజీలోనే ఉన్నాం అనుకుంటున్నా ఈ సబ్జెక్ట్లో. థ్యాంక్ యూ వెరీ మచ్. అలా ఏం లేదండి, అంటే ఇది చాలా ఇదండి, అంటే మనం ఎప్పుడు స్టార్ట్ చేస్తామో అప్పుడు జర్నీ చాలా తొందరగా అవుతుందండి. మనకి ఏది కన్స్ట్రెంట్ కాదండి. నాకు ఇప్పుడు నరేష్ గారు అన్నారు కదా సెల్ఫ్ అలసిపోతుంది అని, అలానే సెల్ఫ్ కి వయసు కూడా లేదండి. 70 years 80 years ఇస్ నాట్ ఎట్ ఆల్, అంటే సెల్ఫ్ కి డిటర్మినేషన్ కాదు. కరెక్ట్ అమ్మా. వాట్ యు ఆర్ సేయింగ్ ఇస్ లెర్నింగ్, లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఇస్ దేర్. కానీ మీ ఎంకరేజ్మెంట్ చాలా బాగుందమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మా నేను 40 years కాలేజ్ టీచర్ గా పనిచేశానమ్మా. కానీ మీరు చెప్పిన ఇల్లస్ట్రేషన్స్, ప్రాక్టికల్ అబ్జర్వేషన్స్, దే ఆర్ సూపర్. థ్యాంక్స్ అండి. మీరు ప్రతిదీ కూడా చాలా డీప్ గా తీసుకుంటారు హార్ట్ లో. సెల్ఫ్ అనాలిసిస్ ఉంది. యూ అబ్జర్వ్ ది గుడ్ అండ్ లీవ్ ది రెస్ట్. గ్రేట్ అండి, యూ కుడ్ కమ్యూనికేట్ సో వెల్. థ్యాంక్ యూ అండి. మీరు టీచింగ్ లో ఉంటే వా, యూ వుడ్ హావ్ బీన్. పిల్లలకి అవుతూనే ఉంటుంది. కంగ్రాచులేషన్స్. తర్వాత పిల్లలు కొంచెం పెద్దోళ్ళు అయ్యాక అదే ప్లాన్ ఉంది టీచింగ్ లోకి, ఎస్పెషల్లీ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఇంట్రెస్ట్ నాకు. అమ్మా సోషల్ సర్వీస్ చేయమ్మా, డబ్బులు కోసం చేయకమ్మా. మీరు ప్రొఫెషనల్. డబ్బులు అవసరం అనుకుంటే ప్రాక్టీస్ చేసేదాన్నండి. డబ్బులు అనేది నీట్ లేదులేండి, అయిపోయిందా, దాని నుంచి అయితే ఎలిమినేట్ అయిపోయాం. హలో, గుడ్ మార్నింగ్ పూర్ణిమ గారు. శైలజ గారు ఉన్నారా? యా ఫైన్ అండ్ ఎక్సలెంట్ సెషన్. అండ్ అంటే ఐ జస్ట్ వాంట్ టు నో హౌ యూ ప్లాన్ యువర్ డే. అంటే మెనీ టైమ్స్ అంటే ఈ క్వశ్చన్స్ చాలా మందిని అడిగాను, బట్ అంటే ఈ అన్సర్టనిటీస్ లైక్ కిడ్స్ దగ్గర బేసిక్ గా వి ఎక్స్పెక్ట్ సంథింగ్ ఎల్స్ టర్న్స్ అవుట్. మీరు ఎలా ప్లాన్ చేసుకుంటారు ఒక డేని? ఎంత ఎర్లీగా, అంటే లైక్ హరి గారి ద్వారా విన్నాను ఏంటంటే ఒక 1 year షెడ్యూల్ వేసేస్తాను ముందు అని అన్నారు. అట్లాంటి వాటిల్లో ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారా? హౌ డు యూ ఓవర్కమ్? మేబీ దిస్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ మెనీ లేడీస్ ఆర్ మెనీ పీపుల్, నాట్ ఓన్లీ లేడీస్. అంటే చూస్తుంటాను ప్రాబ్లమ్స్. మనం ఏదో ఒకటి ప్లాన్ చేస్తాము, ఇట్ టర్న్స్ అవుట్ టు బి సంథింగ్ డిఫరెంట్ బికాస్ వీ కెనాట్ ప్రిడిక్ట్. సమ్ థింగ్స్ వీ కెనాట్ ప్రిడిక్ట్, సమ్ థింగ్స్ వీ క్యాన్ ప్రిడిక్ట్. ఒకసారి మేబీ మీ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ థింగ్ ఏంటంటే నాకు అంత ప్లానింగ్ అవసరం ఉండదండి. అసలు నేను ప్లానే వేయను, ఏం ప్లాన్ చేయను అసలు. చాలా ర్యాండమ్ పర్సన్ అనమాట నేను. ఏది అవసరం ఉంటే అంటే దాన్ని కూడా చాలా కొంచెం ఓపిక్ గా మార్చుకున్నాను. అండ్ మరీ ఇంత ర్యాండమ్ గా ఉండద్దు, కొంచెం ఫ్యామిలీలో ఎఫెక్ట్ అవుతుంది అలా అనేది. దట్ ఈస్ వాట్ ఐ హావ్ ఇంప్రూవ్డ్. అంటే కొంచెం డిసిప్లిన్ ఉండాలి, కొంచెం ఇది ఉండాలి అలా అనేది కొంచెం ఇన్కల్కేట్ చేసుకున్నాను అది. బట్ అదర్వైజ్ అంటే రిజిడ్ ప్లాన్ అలా ఉండదండి. అంటే యాజ్ దెన్ వెన్ ఇట్ ఈస్ నీడెడ్, టైం కి ఏది అవసరమైతే అది చేయడము, ఏది అవసరమైతే అది ఉండడం. పిల్లలకి ఒక రొటీన్, ఎలాగో స్కూల్ కానీ క్లాసెస్ కానీ హరిగా ఆఫీస్ కానీ ఉంటది కదా. సో ఐ విల్ గో అకార్డింగ్ టు దట్ ప్లాన్ ఓన్లీ. నా పర్సనల్ ప్లాన్ అనేది ఉండదు. నెక్స్ట్ ఇంకోటి, అది నాకు ఎందుకు ఈజీ అవుతుంది అంటే, నాకు అంటే ఫస్ట్ థింగ్ నా కెపాసిటీ నేను ఎస్టిమేట్ చేసుకున్నాను. ఇప్పుడు నా కెపాసిటీ నేను ఎస్టిమేట్ చేసుకుని, నాకు ఒక కెరియర్ కానీ ఇది కానీ నాకు అది ఇది ఉంటే నేను న్యాయం చేయలేను అనేది నేను ఒకటి అనిపించిందండి. నాకు అంత కెపాసిటీ లేదు. అండ్ ఇంట్లో
మినిమం ఈ టైం పిల్లలకి కానీ హస్బెండ్ కానీ అవసరం అనేది. సో నేను ఆ కమిట్మెంట్స్ నేను పెట్టుకోలేదండి. ఫస్ట్ థింగ్ నాకు అది హెల్ప్ అయింది అనమాట. ప్రయారిటీ అనేది నాకు ఆల్వేస్ చిల్డ్రన్, ఫ్యామిలీ ఇదే ఉన్నది. నా వేరే అదర్ థింగ్స్ కంటే నాకు ఇదే ఎక్కువ ప్రయారిటీ ఉన్నది. సో ఫస్ట్ థింగ్ నాకు ఇంకా దాంతోనే నాకు కొంచెం ఏమైనా హికప్స్ వచ్చినా, ఎక్స్ట్రా రావాల్సి వచ్చినా అబ్జార్బ్ చేసుకుంటాను అనమాట. ఒకసారి కమిట్మెంట్స్ ఎక్కువైపోతూ ఉంటే ఏంటంటే ఏదైనా కొంచెం హికప్స్ వచ్చినా, కొంచెం జర్క్స్ వచ్చినా ఏంటంటే దాన్ని అబ్జార్బ్ చేసుకోలేం కదా. ఇంకా అది దాంతో ఆటోమేటిక్ గా బయటకు ఫ్రస్ట్రేషన్ కానీ ఇది కానీ అయిపోతూ ఉంటాయి. నాకు కొంచెం ఎక్కువ ఫ్రీ టైమే పెట్టుకుంటాను. సో దట్ ఎలాంటి వచ్చినా కానీ ఫ్యామిలీలో, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీలో ఉన్న ఇంకా పిల్లల అవసరాలైనా, హరి ఊరెళ్ళినా ఉన్నా ఒకళ్ళు ఫ్యామిలీకి కంప్లీట్ గా అవసరం అనేది నేను నమ్ముతానండి. అంటే పిల్లలకి ఏ టైంలో అయినా నేను అవైలబుల్ గా ఉండాలి. వాళ్ళు ఈవినింగ్ వస్తారు, 4కి వస్తుంది పాప వచ్చి, షీ వాంట్ టు అప్పుడే తనకి షేరింగ్ మూమెంట్ లో ఉంటది అనమాట బాగా. సో ఆ టైంలో నేను అవైలబుల్ గా ఉండడము, తనలో ఏదైతే ఎక్వైర్ చేసుకుని వచ్చిందో స్కూల్లో అవన్నీ డస్టింగ్ చేయడం ఆ టైంలో అయిపోతూ ఉంటది అనమాట. హాఫ్ అన్ అవర్ తను ఒక డ్రెస్ కూడా మార్చుకోకుండా వచ్చి కిచెన్ లోకి వచ్చి కబుర్లు చెప్తూ ఉంటది. సో నాకు ఎలా అనిపిస్తుంది అంటే నేను ఆ టైంలో తనకి అవైలబుల్ గా ఉండడం చాలా ఇంపార్టెంట్. వేరే ఏది ఉన్నా కానీ సో రిలేషన్ ని ఫస్ట్ ప్రైమ్ ఇంపార్టెంట్ గా పెడతానండి. వేరే కొన్ని థింగ్స్ అన్ప్లాన్డ్ గా జరిగినా, కొన్ని అనుకున్నట్టు జరిగినా, ఈ టైంకి పని అవ్వకపోయినా వాటిని పెద్ద లైట్ తీసుకుంటాను. వాటిని ఏం పెద్ద పట్టించుకోను. ఓకే ఇది కాకపోతే ఇప్పుడు కాకపోతే ఇంకా కాసేపు అయ్యాక చేసుకుంటాం. బట్ వన్ థింగ్ ఈజ్ ఇంపార్టెంట్ ఈజ్ రిలేషన్. నా వల్ల రిలేషన్ లో నేను న్యాయం చేయగలుగుతున్నానా లేదా, నేను ఈ కమిట్మెంట్ తీసుకున్నప్పుడు ఈ పిల్లలు నా ద్వారానే వచ్చారు. హస్బెండ్ నేను చాయిస్ చేసుకున్నాను కాబట్టి పెళ్లి చేసుకున్నాను కాబట్టి వచ్చారు. సో నేను ఈ రిలేషన్ లో న్యాయం చేయాలి అనేది నేను ఆల్వేస్ కెరియర్ మీద చాలా ఉండేదండి నాకు. అంటే అసలు నేను పెళ్లికి ముందు అయితే నేను అనుకోలేదు ఎప్పుడు నేను జాబ్ చేయకుండా ఉంటాను. చాలా అంటే ఎంటర్‌ప్రెన్యూర్ లెవెల్లో అలా ఉండాలనే డ్రీమ్స్ ఉండేవన్నమాట. బట్ ద మూమెంట్ ఐ మ్యారీడ్ అండ్ 1 year లోనే పాప పుట్టింది. సో దెన్ వెన్ ఐ థాట్ ద నీడ్, అంటే చూడగానే సరే అరే నేను ఇక్కడ చేసి ఇక్కడ పిల్లలకి చేయడం కంటే ఎక్కువ సాటిస్ఫాక్షన్ నాకు ఎక్కడ వస్తది అనేది నాకు అది అర్థమైపోయింది అనమాట. తర్వాత ఇంకా వీళ్ళకి నేను షీ నీడ్స్ అంటే నేను 2 years బ్రెస్ట్ ఫీడింగ్ చేశానండి. 6 months 5 months చేస్తే అసలు ఇమ్యూనిటీ అనేది డెవలప్ అవడం అనేది రైట్. వాళ్ళకి ఎందుకు ఊరుకూరుగా జ్వరాలు ఎందుకు వస్తాయి, ఊరుకూరికి ఎందుకు వస్తాయి, వాళ్ళకి రైట్ ఇమ్యూనిటీ ఇవ్వగలిగితే ఎందుకు వస్తాయండి. అక్కడి నుంచి మొదలైన దగ్గర నుంచి మనం రిలేషన్ లో ఎంత న్యాయం చేస్తున్నాము అనేది సో మన ప్రయారిటీస్ ని బట్టి ఉంటది అని. సో ఒకసారి మనం ప్రయారిటైజ్ చేసుకుంటే లైఫ్ ని ఇంకా దాంట్లో పెద్ద ప్లానింగ్ అవసరం అవుతుంది అనేది నేను అనుకోనండి. చాలా స్మూత్ గా వెళ్ళిపోతూ ఉంటది. ఏదున్నా కానీ మనమే అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాం, మనమే చేసుకుంటాం. అందుకే ఇప్పుడు కూడా నాకు ఒక రోజులో ఒక 3-4 hours ఖాళీ ఉంటది. మా అమ్మ వస్తే అంటూ ఉంటది ఏదైనా జాబ్ చేయొచ్చు కదా, ఏదైనా ఉండొచ్చు కదా, ఇంత చదువుకున్నావు ఎందుకు ఇంట్లోనే ఉండడం చేయడం అని అంటది. కానీ ఐ జస్ట్ స్మైల్ అండ్ లీవ్. అంటే ఇదివరకు అయితే వాదించేదాన్ని చేసేదాన్ని, కానీ ఐ జస్ట్ స్మైల్ అండ్ సరేలే అని అంటాను అంతే. బికాస్ అంటే తనకి అనిపిస్తుంది ఇంత కష్టపడి చదివిపించాను కదా, చదువుకున్నావు కదా, చేయొచ్చు కదా అలా అని ఉంటది. బట్ దెన్ ఫ్యామిలీలో వాళ్ళు ఏం కోల్పోతారు, ఎంత అవసరం ఉంటది అంటే కొంచెం పెద్దోళ్ళు ఉండి చూసుకోవడానికి ఉండి వాళ్ళు ఉంటే మరీ అంత కాంప్రమైజింగ్ గా కూడా ఉండకపోవచ్చు. నాకు ఎవరు ఇంట్లో పెద్దోళ్ళు లేరు చూసుకోవడానికి. సో నాకు కష్టం అవుతుంది అనమాట. సో ఎగ్జాక్ట్లీ అంటే పెద్దవాళ్ళు ఉన్నా లేకున్నా మన కాంట్రిబ్యూషన్ డెఫినెట్లీ మ్యాటర్స్. పేరెంట్స్ కాంట్రిబ్యూషన్ డెఫినెట్లీ మ్యాటర్స్. పెద్దవాళ్ళు ఉన్నా వాళ్ళ మీద వదిలేయలేము అండి మనము. 100% మన కాంట్రిబ్యూషన్ ఉండాలి అక్కడ. చాలా పెద్దగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ అండి. అమ్మా మీరు చెప్తుంది చాలా వరకు నేను లైక్ చేస్తాను. ఏంటంటే మా ఎక్స్పీరియన్స్ లో నా ఉద్దేశం ఏంటంటే డబ్బులు సంపాదించే దానికంటే ఇంట్లో భార్య ఉంటే నేను వచ్చి భోజనం చేయడానికి నా టేబుల్ మీద తన పక్కన కూర్చొని ఉంటే ఆ ఆనందం వేరు, డబ్బు వేరు. అలాగే పిల్లలు ఇంటికి వచ్చినప్పుడు మీరు చేస్తున్నారే ఆ కంపెనీ ఆ షేరింగ్ అది చాలా విలువైందమ్మా. ఎంత డబ్బు సంపాదించినా ఆ ఆనందం మాకు రాదు. అది చాలా థ్యాంక్ యూ. మీరు చేసే పని చాలా మంచిదమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ అండి. పిల్లలతో ఈ ఎక్స్పీరియన్సెస్ లైఫ్ లాంగ్ ఉంటాయమ్మా. వాడు నెక్స్ట్ జనరేషన్ కూడా వాళ్ళు కమ్యూనికేట్ చేస్తారు.
మా అమ్మ నా దగ్గర కూర్చుని ఇలా చెప్పేది అనేది వాళ్ళు కమ్యూనికేట్ చేస్తారు వాళ్ళ పిల్లలకి. అవునండి, దట్స్ వెరీ వాల్యుబుల్ పర్సనాలిటీని అమ్మా. తీర్చిదిద్దుతున్నాం. అంటే అది అసలు చాలా రెస్పాన్సిబిలిటీ. అంటే ఒక ఇద్దరు పర్సనాలిటీస్, ముగ్గురు అసలు చెప్పాలంటే. ఇప్పుడు వెళ్ళి నేను బయట ఏం చేయలేకపోయినా నేను ఒక ప్రశాంతమైన వాతావరణం ఇవ్వగలిగితేనే మా హస్బెండ్ వెళ్ళి బయట సొసైటీలో వర్క్ చేయడం అయినా, తనకి ఆ లిబర్టీ అయినా ఉంటది. అలాగే పిల్లలు ఇద్దరిని ఎలా తీర్చిదిద్దుతున్నాం, రెస్పాన్సిబుల్ సిటిజన్స్, వాళ్ళు రేపు ఒక హ్యాపీ ఇండివిజువల్స్ గా తయారైతే చాలు, ఇంకేదక్కర్లేదు. సక్సెస్ అంటే నా దృష్టిలో ఏదో కాదు, ఏ కష్టం వచ్చినా తట్టుకోగలగడం, ఏ కష్టం వచ్చినా దాన్ని కష్టంగా అనుకోకపోవడం అనేది అవ్వగలిగితే పిల్లలు నా లైఫ్ సక్సెస్ అయినట్టే అని అనుకుంటానండి. ఎవరైనా షేరింగ్ చేస్తారండి? ఆల్మోస్ట్ టైం అవుతుంది, ఇంకో 5 minutes ఉంది. ఇంకెవరైనా షేరింగ్ చేసుకుంటారా? చాలా మంది కొత్త వాళ్ళు అమ్మా ఉన్నారు, షేరింగ్ వాళ్ళు టైం ఇచ్చారు మాట్లాడండి. కాబట్టి నా పేరు ఐఎమ్ సారీ. చెప్పండి. రాజుగారు చెప్పండి, ఏదో మాట్లాడుతున్నారు కదా. ఇంకెవరైనా కొత్త వాళ్ళు మాట్లాడతారేమో అని టైం ఇద్దామని చెప్పేసి ఆగాను. ఏం లేదమ్మా, అప్పుడు నాకు 81st year రన్ అవుతుంది. ఐ ఎంటర్డ్ ఇంటూ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్. ఎస్టర్డే నైట్ నాకు సర్టిఫికెట్ వచ్చింది. అవునండి, అది దేనికండి? షేర్ చేసుకుంటున్నాను మీ అందరితో. అది గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్. అదే రికార్డ్ ఏంటండి? రికార్డ్ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్. ఓకే. రికార్డ్ దేనికంటే ఈ మధ్యన హనుమాన్ చాలీసా సామూహిక పారాయణం చేశారు. హనుమాన్ చాలీసా సామూహిక పారాయణం చేశారండి. ఆ సామూహిక పారాయణంలో కొన్ని వేల మంది పార్టిసిపేట్ చేశారు. అందులో పార్టిసిపేట్ చేసే అవకాశం, పార్టిసిపేట్ చేసినట్టుగా రికగ్నిషన్ ఇచ్చారు. వాట్ ఎవర్ ఇట్ మే బి, నా ఏజ్ లో చాలా అమేజింగ్ గా ఉంది నాకు. కంగ్రాట్స్ అండి, కంగ్రాట్స్. నేను ఇంట్లో ఒక్కనే ఉంటాను. కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అమ్మా. మీ ఎకడమిక్ క్వాలిఫికేషన్ ఏంటమ్మా? నేను చార్టెడ్ అకౌంటెంట్ అండి. బోల్డ్ డబ్బులు సంపాదించుకోవచ్చు. వండర్ఫుల్ వండర్ఫుల్ వండర్ఫుల్. సో there is a lot of planning in the study course itself. అవునండి. చెప్పండి లావణ్య గారు, చెప్పండి. హాయ్ అండి, వెరీ గుడ్ మార్నింగ్. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. చాలా బాగుందండి, చాలా బాగా విమెన్ దాన్ని సాక్రిఫైస్ అనుకోకుండా రెస్పాన్సిబుల్ గా ఎలా చేయాలి అని దానిపైన చాలా డీటెయిల్ గా చెప్పారు. థ్యాంక్ యూ అండి. అట్ ద సేమ్ టైం నాకు ఒక క్వశ్చన్ ఉందండి, లైక్ 2 questions, 2-part క్వశ్చన్. ఫస్ట్ వచ్చేసి రామకృష్ణ గారు అన్నారు కదా, లైక్ మాకు మా పెద్దవాళ్ళు కొన్ని పనులు చేయకూడదు, కొన్ని పనులు చేయాలి అని నేర్పించడం వల్ల కొన్ని క్లీషెస్ ఉన్నాయి ఇప్పుడు జనరేషన్ వాళ్ళతో అని. అలా ఉండడం వల్ల ఏంటంటే కొంతమంది మగవారి మైండ్ సెట్ కొంచెం మొండిగా తయారైంది అనమాట. లేదంటే ఆ పనిని చిన్నతనంగా చూడడము, చెప్పరు వాళ్ళు, నేను చిన్నతనంగా చూడట్లేదు అనరు. అట్ ద సేమ్ కూడా అదొక డౌట్. దాన్ని ఎలా హ్యాండిల్ చేయొచ్చు? లేదంటే అంటే వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది చెప్పగలుగుతాం, కానీ వాళ్ళు తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. అండ్ వాళ్ళు అర్థం చేసుకోవాలంటే అలాంటివి అర్థం అవుతాయి కూడా. అవునండి. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి మన కెరీర్ ఇప్పుడు ఏంటంటే విమెన్ కూడా ఇంతకు ముందు లాగా ఇప్పుడు మేల్ ఫీమేల్ అని డిఫరెన్స్ లేదు కదండి ఎడ్యుకేషన్ లో. ఇద్దరు చదువుకుంటారు, ఇద్దరు మ్యారేజ్ చేసుకున్నాక ఇద్దరు ఈక్వల్ పార్ట్నర్స్ అని చెప్పాలి. అలాంటి మదర్ హ్యాస్ టు బేర్ చైల్డ్ కాబట్టి ఒక 1-2 years అంటే 3 years ఇట్స్ యాక్ట్ ఆల్సో. మేల్ సాక్రిఫైస్ చేసి జాబ్ వదిలేయడం వల్ల ఫీడింగ్ ఇదంతా చూసుకోలేరు, బేబీని ఫీమేలే చూసుకోవాలి. సో సాక్రిఫైస్ 3 years వరకు 4 years వరకు ఉండడం చూసుకోవడం. ఆ తర్వాత కూడా అంటే ఆ తర్వాత ఎలా మేనేజ్ చేసుకోవాలి అంటే ఒక పార్ట్నర్ హస్బెండ్ వాళ్ళ పార్టిసిపేషన్ ఎంత వరకు ఉంటే బాగుంటుంది, లేదంటే ఈ పనులు మాత్రమే నువ్వు చేయాలి అలా. అంటే పిల్లల్ని కనడం ఒక 3-4 ఏళ్ళ వరకు దగ్గర నుండి పెంచడం వరకు ఓకే. ఆ తర్వాత కూడా ఇంకేంటంటే ఒకటి
అలవాటు పడిపోతాం. రెండు ఏంటంటే నీకు అలవాటు పడిపోయారు కదా నువ్వు చేసుకో అమెరికా ఏ పని ఒక ఎమర్జెన్సీ చేసావు, ఓకే ఈ ఇప్పటి నుంచి నేను ఏ పని నేను చేయగలను అన్నట్టు ఉంటే ఎలా చూసుకుంటే బాగుంటుంది. యా ఓకే అండి. ఫస్ట్ థింగ్ ఏమో ఇప్పుడు మీరు ఇది అన్నారు కదా, కొన్ని పనులు వాళ్ళు చేయలేరు, కొన్ని చిన్న చూపు చూస్తారు, ఇది తక్కువ పని అన్నట్టు అలా ఉంటది అని. ఇంకొక చిన్న జస్ట్ నోట్ ఇస్తున్నానండి, ఇక్కడ మేల్ ఫీమేల్ డిఫరెన్సియేషన్ అని చెప్పట్లేదు, బట్ దెన్ అన్ఎక్స్పెక్టెడ్ సబ్ టైటిల్స్ ఉంటాయి కొన్ని చోట్ల. మనం డిఫరెన్షియేట్ చేసినా చేయకపోయినా పెద్దవాళ్ళ రూపంలోనో ఫ్యామిలీ రూపంలోనో ఆడపిల్లకే ఫోన్ చేసి ఇలా చేయాలి అని చెప్పడము, లేకపోతే మగవాళ్ళు ఏం చెప్పకపోయినా సైలెంట్ గా ఈ పని నీదే అని వదిలేసి వెళ్ళిపోవడము, సబ్ టైటిల్స్ ఉంటాయి కదా కొన్ని, అవి డిఫరెన్షియేట్ చూడట్లేదు. మేల్ అయినా ఫీమేల్ అయినా ఎండ్ ఆఫ్ ది డే బేసిక్లీ దట్ హ్యూమన్ బీయింగ్స్, ఆ తర్వాతే ఏదైనా అని ఆలోచిస్తాం. అవును. సో అదే కొన్ని ఆబ్వియస్ గా లేడీస్ కి ఇంకా సిస్టమ్ మారలేదు, ఈక్వాలిటీ అనేది అంటే ఫీల్ అవ్వరు. అది అన్నట్టు చదువుకోవడం ఈవెన్ గా చదువుకుంటాము, బట్ ఒకేసారి పెళ్ళైన తర్వాత మొత్తం రోల్ మారిపోతుంది. అంటే మొత్తం మన అమ్మమ్మలు ఎలా చేశారో అలానే చేయాల్సి వస్తూ ఉంటది. ఆ సిస్టమ్ అయితే ఇంకా అన్ఫార్చునేట్లీ ఇంకా మారలేదు. అంటే వాళ్ళ పార్టిసిపేషన్ కానీ అంత కంప్లీట్ గా అవ్వట్లేదండి. దట్ ఈస్ ట్రూ. అదైతే ఉన్నది. ఈ పనులు చిన్న చూపు చూడడం అది అంటే దట్ ఈస్ అంటే దాన్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే వాళ్ళకి ఆల్రెడీ ఇది అవుతుంది, పని అవుతుంది అనేది తెలుసు. దట్ ఈస్ దేర్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అని. అంటే ఈ పని అనేది ఇంత ఇంపార్టెంట్ అంటే వాళ్ళు అర్థం చేసుకోవాలి, ఆర్ వాళ్ళు దాన్ని రికగ్నైజ్ చేయాలి. మనకి అర్థమైతే చాలు అని అనిపిస్తుంది. వాళ్ళకి మనం దాన్ని లైట్ తీసుకున్నాం అనుకోండి, అసలు వాళ్ళు దాన్ని ఎలా రికగ్నైజ్ చేస్తున్నారు అనే దాన్ని మనం లైట్ తీసుకున్నాం, మనం చెప్తాము ఈ పని ఇలా ఇంపార్టెంట్, అదేనా చెప్పావులే అన్నట్టు అనొచ్చు, ఏదైనా రావచ్చు, రెస్పాన్స్ ఏదైనా రావచ్చు. బట్ మనకి ఏదైనా హెల్ప్ కావాలంటే అడుగుతాము, ఆర్ మనకు ఏదైనా మనం చేయగలిగితే మనం చేస్తాము. దాన్ని వాళ్ళు రికగ్నైజ్ చేయాలని కానీ, ఆ పనికి వాళ్ళు వాల్యూ ఇవ్వాలని కానీ మన లోపల ఒకటి ఉంది చూడండి, అదే మనకి ఒక ఈజీనెస్ లేకపోవడానికి కారణం అది. ఆ రెస్పెక్ట్, మనం చేసే పనికి రెస్పెక్ట్, ఎదుటి వాళ్ళకి జ్ఞానం లేదు, దాన్ని రికగ్నైజ్ చేయరు. దట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్. దాన్ని వాళ్ళకి లేదు కాబట్టి, ఆ పని వాల్యూ వాళ్ళకి తెలియట్లేదు కాబట్టి రికగ్నైజ్ చేయరు. అది ఎవరికి లేదో వాళ్ళ నుంచి మనం పొందాలనుకుంటున్నాం చూడండి, అది మన ప్రాబ్లం. అది దాన్ని రెక్టిఫై చేసుకోవడం చాలా ఈజీ. ఎదుటి వాళ్ళకి దాన్ని అర్థం చేయించడం కంటే వాళ్ళు దాన్ని రికగ్నైజ్ చేయాల్సి, దానికి రెస్పెక్ట్ ఇవ్వాలి, ఆర్ దాన్ని మనం రెక్టిఫై చేసుకోవడం చాలా ఈజీ. అండ్ దాంట్లో అంటే లోడ్ మన మీద పడచ్చు, దానికి అదర్ అరేంజ్మెంట్స్ చేసుకుంటాము. లోడ్ పడకుండా సపోజ్ మన రెస్పెక్ట్ ఫ్యాక్టర్, లోడ్ ఫ్యాక్టర్ రెండు సెపరేట్ చేసామనుకోండి, రెస్పెక్ట్ ఫ్యాక్టర్, లోడ్ ఫ్యాక్టర్ సెపరేట్ చేయాలండి. ఫస్ట్ రెండు మింగిల్ చేస్తే ప్రాబ్లం అండి. మన ప్రాబ్లం లోడా రెస్పెక్టా? రెస్పెక్ట్ అనే దాన్ని ప్యూర్లీ సైకలాజికల్, మన మైండ్ లో ఉంటుంది. దానికి వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వాలి అనేది ఒక ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ అదర్స్. ఎప్పుడైతే ఎదురు వాళ్ళ నుంచి ఎక్స్పెక్టేషన్ ఉంటుందో దాంట్లో మనకి హ్యాపీనెస్ లేదు అనేది అదైతే కన్ఫర్మ్ అండి, ఖచ్చితంగా. సో ఆ పని మనం ఇంపార్టెంట్ అనుకుంటున్నాం కాబట్టి మనం చేస్తున్నాం, అంతే, అక్కడి వరకే, ఫుల్ స్టాప్. అది ఇంకా అయినా కానీ వాళ్ళు రికగ్నైజ్ చేయాలి, అలా కాదు. అండ్ ఆ పని వల్ల నాకు ఎంత లోడ్ అవుతుంది, వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు కాబట్టి లోడ్ అవుతుంది అనేది ఇంకొక పాయింట్ అండి. లోడ్ అయితే దానికి అదర్ అరేంజ్మెంట్స్, ఇప్పుడు ఆ మనిషి ఇప్పట్లో మారేటట్టు లేరు అనుకోండి, వాళ్ళు ఇప్పట్లో చేయలేకపోతున్నారు, వి లీవ్ దెమ్, వి మేక్ సెపరేట్ అరేంజ్మెంట్స్. వాళ్ళకి అర్థం చేసినా వాళ్ళ ఇన్క్లినేషన్ బ్రాటప్ అలా లేదు కాబట్టి వాళ్ళు చేయలేకపోతున్నారు. వాళ్ళు ఇప్పట్లో మనం కూడా కొన్ని పనులు చేయలేకపోతాం కదా, ఆ బేసిస్ లో మనం అర్థం చేసుకుంటూ ఉంటే వాళ్ళకి అది ఎంత డిఫికల్టీ అవుతుందో, ఆర్ నిజంగా అంటే బాడీ లెవెల్లో ఏం ప్రాబ్లం కాదు, బట్ ఇన్క్లినేషన్ లెవెల్లో ప్రాబ్లం వల్ల చేయలేకపోతున్నారు. దాన్ని క్షమించగలుగుతాం అనమాట. దట్ ఈస్ నాట్ రైట్ అని నేను అనట్లేదు, బట్ దాన్ని క్షమించగలుగుతాం మనం. అదొక ఎగనీ లాగా, మనకి ఒక పెయిన్ లాగా, అది విక్టిమ్ లాగా అలా అవ్వదన్నమాట. దాన్ని మనం చూసుకుంటుంటే అది మనం విక్టిమ్ అయ్యాము అనే మెంటాలిటీ ఉండదన్నమాట. బికాస్ ఆఫ్ దేర్ బ్రాటప్, బికాస్ ఆఫ్ దేర్ మనకి ఎంత లేదన్నా మన మాన్యతలు లేడీగా మనం దాన్ని వదిలేసుకోవడము, చేయలేకుండా, అది మన మాన్యతల్లో అది వచ్చిందనమాట. చేయాలి అనేది వచ్చింది మనకి, వాళ్ళకి అది రాలేదు. సో దానికి మనం వాళ్ళకి అర్థం చేపించినప్పుడు చేపిస్తూ ఉంటాము, అదర్వైజ్ వేరే అరేంజ్మెంట్స్ చేసుకుంటామండి. మనకి పెయిన్ అనేది ఉండదండి, మనం మార్చలేకపోతాం కానీ పెయిన్ అనేది అయితే ఉండదు. వేరే అరేంజ్మెంట్స్, ఒక మెయిడ్ ని పెట్టుకుంటాము, ఆర్ ఇంకోటి చేసుకుంటాము, ఆర్ ఆ పనిని వాయిదా వేసుకుంటాము, ఇంపార్టెంట్ పనినే చేసుకుంటాము. రకరకాల ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ మనకి కంప్లైంట్ లేనప్పుడు ఆప్షన్స్ వస్తాయండి, అలా కాకుండా కంప్లైంట్ ఉన్నప్పుడు ఆప్షన్స్ అన్ని క్లోజ్ అయిపోతాయి, మన బుర్ర కూడా పనిచేయదు, క్రియేటివిటీ కూడా రాదు కంప్లైంట్ ఉన్నప్పుడు. సో ఫస్ట్ థింగ్ ఈస్ టు ఎలిమినేట్ దట్ కంప్లైంట్ అండి.
వాళ్ళని మార్చే టాస్క్ మనం తీసుకోవద్దు ఇప్పట్లో. మనం మారుదాము. మనకి ఏదైతే నీడ్ ఉందో ఆ నీడ్, అప్రిసియేషన్ నీడ్ ఉందో ఆర్ రికగ్నైజ్ చేయాలి అనే నీడ్ ఉందో దాన్ని ఎలిమినేట్ చేసుకోవడం చాలా ఈజీ అండి అది. తర్వాత నెక్స్ట్ థింగ్ ఇంకోటి మీరు కెరియర్ అన్నారు కదా, ఈ కెరియర్ థింగ్ కూడా నాకు అంటే కెరియర్ ఫస్ట్ అసలు మనం ఎనలైజ్ చేసుకుంటే అంటే బ్లైండ్ గా మనం చదివాం కాబట్టి జాబ్ చేయాలా, చదువుకోవడం అనేది ఒక నాలెడ్జ్ కోసం, ఒక మనం ఎదగడం కోసం, మన ఇది బ్రాడెన్ అవ్వడం కోసం అనేది నా అభిప్రాయం అండి. జాబ్ చేయడమా లేదా అనేది మన ఇంట్లో పరిస్థితులు దాని వల్ల మన ఇంట్లో ఎలా ఉన్నది మనకి నాకు ఒక త్రీ రీజన్స్ కనిపిస్తాయండి జాబ్ చేయడం కోసం. నేను నా కెరియర్ ని స్పెషల్ గా ఎనలైజ్ చేసుకుని నాకు కూడా ఇలా అరే నేనే ఎందుకు కాంప్రమైజ్ అవ్వాలి అంటే నేను బయటకి ఎప్పుడు మా ఇద్దరి మధ్య ఎప్పుడు అలా రాలేదు. బయటకి నేను డిస్కస్ చేసి నాకు అదొక కన్స్ట్రెంట్ ఉంది, నాకు ఈ కెరియర్ ప్రాబ్లం అవుతుంది అనేది నేను మా హస్బెండ్ తో ఎప్పుడు చెప్పింది లేదు. బట్ దెన్ నాకు నేనే సార్ట్ అవుట్ చేసుకుని ఎనలైజ్ చేసుకున్నాను నేను ఎందుకు నాకు కెరియర్ కావాలనుకుంటున్నాను అంటే నాకు 3 రీజన్స్ కనిపించినాయి. ఒకటి మనీ పరంగా తనకు వచ్చేది చాలు, అంటే ఎంత కంఫర్ట్స్ లో ఎంత లిమిట్ ఉన్నా ఇనిషియల్ గా కొంచెం మ్యారేజ్ అయిన ఇనిషియల్ ఇయర్స్ లో పాప పుట్టినప్పుడు ఇబ్బందే ఉండేది, తనకు శాలరీ తక్కున్నప్పుడు ఇబ్బందే ఉండేది. బట్ దెన్ నాకు అనిపించేది ఈ కంఫర్ట్స్ అవి రాజీ పడడం చాలా ఈజీ, నేను ఈ పాపతో స్పెండ్ చేసే ఈ టైము ఇది నాకు చాలా వాల్యుబుల్ కంఫర్ట్స్ కంటే. కొన్ని పాపకు కొన్ని తక్కువ గౌన్లు కొన్నా ఏం నష్టం లేదు, కొన్ని తక్కువ బొమ్మలు కొన్నా నష్టం లేదు, నేను ఇచ్చే ఆ టైమే చాలా వాల్యుబుల్ అని అనిపించేదండి. తర్వాత అది మనీగా మరీ ఇబ్బంది ఉంది నడవదు అని పరిస్థితి ఉంటే తప్ప నాకు తెలిసి ఇద్దరు జాబ్ చేయాల్సిన అవసరం ఆల్మోస్ట్ ఉండకపోవచ్చు. మేబీ అంటే దాంట్లో మన నీడ్స్ ఎంతవరకు మనం ప్రయారిటైజ్ చేసుకుంటామో అంతవరకు మానిటరీ నీడ్ అనేది కనిపిస్తుంది. అది మానిటరీ నీడ్ ఒకటండి. తర్వాత చదువుకున్నాం కాబట్టి జాబ్ చేయాలి అనేది ఇంకొకటండి, సాటిస్ఫాక్షన్ పార్ట్. దాంట్లో కూడా నాకు అనిపిస్తుంది అంటే వై ఐఎమ్ సర్చింగ్ ఫర్ సాటిస్ఫాక్షన్ ఫ్రమ్ అవుట్ సైడ్, బయట నుంచి ఎందుకు సాటిస్ఫాక్షన్ పొందాలని నేను ట్రై చేస్తున్నాను. బయటకి ఎవరికో వర్క్ చేసి అంత బ్రెయినీ వర్క్స్ కూడా ఏముండవు. నేను పెళ్లికి ముందు జాబ్ చేశాను, ఒక 5 years జాబ్ చేశాను. అంత బ్రెయినీ వర్క్స్ కూడా ఏముండవు, పెద్ద టూ మచ్ ఇంటెలిజెన్స్ యూస్ చేసే వర్క్స్, మండేన్ వర్క్సే ఉంటాయి అవి కూడా. దాంట్లో నా పిల్లలతో స్పెండ్ చేస్తే రాని సాటిస్ఫాక్షన్ నాకు అందులో వస్తుంది అంటే అది నాకు ఒక మాన్యత వల్ల. అది బయట నుంచి ఒక మాన్యత ఉంది కాబట్టి నాకు ఆ పని గొప్ప ఈ పని తక్కువ అనే మాన్యత నాకే ఉంది. అసలు ఎదుటోళ్ళు నా భర్త అనడం కాదు, నాకే ఉంది కాబట్టి నాకు పిల్లలతో గడిపితే రాని సాటిస్ఫాక్షన్ బయట ఆఫీస్కి వెళ్ళి చేస్తే వస్తుంది అనేది ఒకటి ఉంది. సో అది వెరిఫై చేసుకున్నప్పుడు నాకు అరే చాలా సింపుల్ అనిపించింది. పిల్లల్ని కన్నాము వాళ్ళతో మళ్ళీ వాళ్ళతో టైం స్పెండ్ చేస్తే సాటిస్ఫాక్షన్ రాదనుకుంటాం, మరి ఎందుకు ఇంకా కనడం అని అనిపించింది అనమాట. అంటే నాకు ఎప్పుడు పిల్లల్ని మిస్ అవ్వాలని అయితే ఎప్పుడు అనిపించలేదండి, అసలు చాలా సాటిస్ఫాక్టరీగా ఉండేది. బికాస్ ఐ కంపేర్డ్, ఇది వరకు నేను జాబ్ చేసినప్పుడు ఆ పని ఎలా ఉంటది, పిల్లలతో స్పెండ్ చేస్తే ఈ పని ఎలా ఉంటది, ఒక యాక్చువల్ హ్యూమన్ తో ఇంటరాక్షన్ ఒక యాక్చువల్ ఇది అదొకటి. తర్వాత ఇంకొక నీడ్ ఏంటంటే ఇది సోషలైజేషన్. మనకు ఒక సర్కిల్ ఉండాలి, మనకు ఒక ఇది ఉండాలి అనేది ఇంకొకటి అండి సోషలైజేషన్. సో ఈ సోషలైజేషన్ లో అది కూడా ఉంటది, మనకు ఒక సర్కిల్, ఈ టైప్ ఆఫ్ సర్కిల్ ఉండాలి. ఆఫీస్కి వెళ్తే ఇంట్లో ఉంటే మనమే ఉంటాము, మన చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు. యాక్చువల్ గా మనం ఎప్పుడో ఉండేది ఒక సొసైటీలోనే, బట్ దెన్ వీ లుక్ ఫర్ సమ్ అదర్ సొసైటీ. అంటే కొంచెం బాగా చదువుకున్న వాళ్ళు, బాగా ఎవరైనా ఇక్కడ ఇప్పుడు వంటలు ఇవి మాట్లాడుకున్నారు అనుకోండి, అక్కడికి వెళ్తే వెబ్ సిరీస్లు ఇంకేవో లేకపోతే ఆఫీస్ లో కొలీగ్స్ గురించి అవి మాట్లాడుకుంటారు. ఇట్ ఈస్ పర్సన్ లో మ్యాటర్ చేంజ్ అవుతుంది కానీ మనుషులు ఎక్కడైనా ఉంటారు. బట్ ఈ టైప్ ఆఫ్ మనుషులు కావాలి, ఈ టైప్ ఆఫ్ మనుషులతో మాట్లాడితేనే మన సర్కిల్ ఉన్నట్టు అనేది మళ్ళీ అగైన్ మన మాన్యత. అది కొంచెం మామూలుగా చుట్టూ ఉన్న వాళ్ళు, రొటీన్ గా ఉన్న వాళ్ళు, వాళ్ళతో మాట్లాడడం అనేది తక్కువ, చిన్న చూపు అని మనం అనుకుంటాం. సో లాట్ ఆఫ్ మాన్యతలు మనలో అవి గూడు కట్టుకుని ఉన్నాయండి. యాక్చువల్ నీడ్ కంటే మనలో ఉన్న మాన్యతలే మనకి ఒక రిస్ట్రెయింట్స్ లాగా, మనలో బాధకి కారణంగా అది నేనే ఎందుకు కాంప్రమైజ్ అవ్వాలి అనేది ఇంకోటి అనిపిస్తుంది. సరే ఈ అనాలిసిస్ అంతా వాళ్ళు చేసుకోవచ్చు కదా, నేనే ఎందుకు చేయాలి అనేది అనిపిస్తుంది. ఎవరు మారితే వాళ్ళకి హ్యాపీగా ఉంటది కాబట్టి చేయడం అండి, అంతే. వాళ్ళు కూడా చేయొచ్చు అది. సేమ్ థింగ్ నేను ఏదైతే చెప్పానో హస్బెండ్ కూడా చేయొచ్చు. వన్ థింగ్ నేచర్ లో అయితే మనమే బేబీకి దగ్గరగా ఉంటాం కాబట్టి, లేడీస్ దగ్గరగా ఉంటారు కాబట్టి మనం చేయడం అనేది నేచురల్ ఉంటదండి. బట్ దెన్ వాళ్ళు కూడా ఆఫ్టర్ 3 years 4 years వాళ్ళు కూడా టైం స్పెండ్ చేయొచ్చు, వాళ్ళు కూడా చేయొచ్చు. బట్ దెన్ ఇందాక నేను చెప్పినట్టు ఏంటంటే మనం ఎంత కమిట్మెంట్స్ పెట్టుకుని దేనికోసం అవన్నీ పెట్టుకునేది, దేనికోసం మనం ఎన్క్లోజ్ చేసేసుకుంటున్నాము, చేసుకొని పొందేది ఏంటి, కోల్పోయేది ఏంటి. ఒక వైపు ఫ్యామిలీ కావాలనుకున్నాము, పిల్లలు కావాలనుకున్నాము, దేనికోసం కావాలనుకున్నాం మనం న్యాయం చేయలేనప్పుడు మనకు అది కావాలి ఇది కావాలంటే ఏది మన ప్రయారిటీ.
అక్కడ కోల్పోయేది ఏది లేదు అనేది మనం అర్థం చేసుకున్నప్పుడు మనకి ఇంకా బాధ ఉండదండి. మన రోలు ఎస్పెషల్లీ ఫ్యామిలీస్ ఎప్పుడైనా ఒక సిస్టమ్ లాగా ఇంతే, ఒకళ్ళు బయటకు వెళ్ళి పనిచేస్తారు, ఒకళ్ళు ఇంట్లో ఉంటారు అనేది ఒక అవసరం ఉంది. అది ఎవరు వెళ్తారు ఎవరు ఉంటారు అనేది దట్ ఈస్ ఏ జడ్జ్మెంట్. న్యాచురల్లీ మదర్ దగ్గరగా ఉంటది కాబట్టి మదర్ ఇంట్లో ఉండడం అనేది సహజమైన అది అయిందనమాట. దాంట్లో అండ్ ఇంకా ఏంటంటే ఒక మీనింగ్ఫుల్ ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఇందాక నేను చెప్పిన పార్ట్, అది ఓన్లీ మన పిల్లలకే రిస్ట్రైన్ అవ్వాలి అని లేదండి. దెర్ ఇస్ లాట్ ఆఫ్ సొసైటీ వర్క్ వీ కెన్ డూ. మనకు మనీ ఎక్స్పెక్టేషన్ లేనప్పుడు సొసైటీ వర్క్ చాలా చేయొచ్చు, మీనింగ్ఫుల్ పని. ఆ ప్లేస్ లో మనం వెళ్ళి ప్రాఫిట్ కోసం చేసే పని కాకుండా మీనింగ్ఫుల్ పని చేయొచ్చు. మనకి ఆ లివరేజ్ కెపాసిటీ ఆ టైం మనం తీసుకోగలుగుతాము. when we don't commit ourselves, మనం అలాంటి పనులు చేయగలుగుతాము. there is nobody who stops you from doing that. అందులో మనం ఇంకొకటి ఏంటంటే మెయిన్ పార్ట్ ఐడెంటిఫికేషన్ అండి. ఒక హౌస్ వైఫ్ అని చెప్పుకోవాలంటే ప్రాబ్లం అవ్వడము, ఆర్ నేను జాబ్ చదువుకున్నాను కాబట్టి జాబ్ చేయడం అదనేది కూడా మనకి చాలా లోపల అది ఉందన్నమాట. హౌస్ వైఫ్ అంటే మనకే చిన్న చూపు ఉండడము, ఆర్ అది జాబ్ చేస్తుంటే ఎక్కువ వాల్యూ ఉన్నది అనుకోవడము, ఒక ఐడెంటిఫికేషన్ పార్ట్. మనకు ఒక ఇంట్రెన్సిక్ వాల్యూ మనకి లేదా అండి. బయట వాళ్ళు ఎవరో ఒకళ్ళు సర్టిఫై చేయాలి దాన్ని, నువ్వు జాబ్ చేస్తున్నావు అంటే వాళ్ళు కొంచెం హై లెవెల్లో చూస్తారు, లేకపోతే తక్కువ లెవెల్లో చూస్తారు అనేది కొన్ని ఇన్హెరెంట్ గా మనకి ఎక్కడో లోపల అవి ఉన్నాయి. అట్లా మనం బాగా డీప్ గా ప్రోబ్ చేసి వెరిఫై చేసుకోవాలండి. ఏ రీజన్ వల్ల, ఇదే రీజన్ ఉంటది అని నేను అనట్లేదు, బట్ ఐడెంటిఫికేషన్ పార్ట్ ఎంత డీప్ గా ఉంది, మానిటరీ పార్ట్ ఎంత డీప్ గా ఉంది, సోషలైజేషన్ ఎంత డీప్ గా ఉంది, సాటిస్ఫాక్షన్ ఎంత డీప్ గా ఉంది. అందులో ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్కరికి డామినేట్ చేస్తూ ఉండొచ్చు. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఒకటి ఉండొచ్చు. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కూడా నాకు తెలిసి చాలా మంది జాబ్ చేసే వాళ్ళకి కూడా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లేదు. అగైన్ హస్బెండ్ ని అడిగో ఆర్ హస్బెండ్ వైఫ్ ని అడిగో స్పెండ్ చేసే పరిస్థితే ఉంటది చాలా చోట్ల. జాబ్ చేసినంత మాత్రాన నీ ఇష్టం వచ్చినట్టు స్పెండ్ చేస్తాం. ఒకసారి రిలేషన్ దట్ ఈస్ అ రిలేషన్షిప్ ఇష్యూ అండి. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది రిలేషన్షిప్ ఇష్యూ. ఇట్స్ నాట్ జాబ్ చేస్తామా లేదా అనే ఇష్యూ కాదు, రిలేషన్షిప్ ఇష్యూ అని నాకు అనిపిస్తుంది. అది కమ్యూనికేట్ చేసి నాకు ఈ అవసరం ఉంది రిలేషన్షిప్ లో, ఆర్ వాళ్ళు హర్ట్ అయినా మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు మనకు అవసరం జెన్యున్ గా అనిపినప్పుడు ఖర్చు పెట్టుకోవడము, అలాంటి చాలా వేస్ ఉంటాయి అవి. బట్ బేసికల్లీ ఎక్స్ప్లోర్ చేసుకోవాలండి మనం, ఏది రీజన్ అవుతుంది అనేది ఎక్స్ప్లోర్ చేసుకోవాలి. అప్పుడు అనవసరమైన మనకి ఇవి అన్ని ఒక చట్రంలో బిగించినట్టు సఫకేటింగ్ గా ఉండదండి. ఇవన్నీ నేను జాబ్ చేయొద్దు ఆర్ అవసరం లేదు అలా అని అసలు అంటే దట్ ఈస్ నాట్ ద ప్రపోజల్. బట్ ఒక కంపల్షన్ అవ్వకూడదు, మన వైపు నుంచి ఒక కంపల్షన్ అవ్వకూడదు అది అనేది నా పాయింట్ అండి. అంటే ఇవన్నీ కంపల్షన్స్ అవ్వకూడదు. ఇవన్నీ కాకుండా ఇంకేమైనా రీజన్ ఉండి ఏమైనా ఉందా ఎక్స్ప్లోర్ చేసుకుందాం. ఒకవైపు చేయాలనిపిస్తుంది, ఒకవైపు పిల్లల్ని చూడాలనిపిస్తుంది. అది ఒక కాన్ఫ్లిక్ట్ ఉంది కదా, ఆ కాన్ఫ్లిక్ట్ లో ఆల్వేస్ రిలేషన్ విన్ అయితే హ్యాపీగా ఉంటామండి. పిల్లలు ప్రయారిటీ ఉండి రిలేషన్ మనుషులు ప్రయారిటీ ఉంటే హ్యాపీ ఉంటాం. వేరే అదర్ ఫ్యాక్టర్స్ మనకి హిండ్రన్సెస్ గా ఉంటాయి. సో అది చెక్ చేసుకోమని అంటున్నాను. అదండి లావణ్య గారు. థ్యాంక్ యూ అండి. ఒక చిన్న అంటే మీరు చెప్పిందంతా కరెక్ట్ అండ్ మోస్ట్ ఆఫ్ 90% నేను కూడా సిమిలర్ గానే ఫాలో అవుతూ ఉంటాను. కమిట్మెంట్స్ బయట ఎర్న్ చేస్తేనే రెస్పెక్ట్, లేకపోతే ఎర్నింగ్ కే ప్రయారిటీ అని ఇవ్వకుండా ఫ్యామిలీకే ప్రయారిటీ ఇచ్చి ఫ్యామిలీతోనే హ్యాండిల్ చేయాలనుకుంటున్నాను, ఫ్యామిలీతోనే మాట్లాడాలనుకుంటున్నాను. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం మాట్లాడాలనుకున్న ఎదుటి మనిషి మనకు రెస్పాండ్ అవ్వలేదు అనుకోండి, లేదంటే కమ్యూనికేషన్ ఇంపార్టెన్స్ అలా ఇప్పుడు నాకు అంటే మీ బయట ఎక్స్టర్నల్ వరల్డ్ రెస్పాన్సిబిలిటీ, సోషల్ ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ లాస్ట్ 2 years నుంచి హర్డల్స్ 1 by 1 క్లియర్ చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు ఐ డోంట్ సే ఇట్స్ హర్డల్, ఐ విల్ సే ఇట్ ఇస్ అ కమ్యూనికేషన్ ఇష్యూ. లైక్ వాళ్ళ బాటప్ రావడం, వాళ్ళ మెంటాలిటీ అంతా కూడా జస్ట్ అగైన్ అట్ ద సేమ్ టైమ్ దే ఆర్ వెరీ బ్రాడ్ మైండెడ్ ఫ్యామిలీ. అంత బ్రాడ్ మైండెడ్ ఫ్యామిలీకి మనం ఏదైనా కమ్యూనికేట్ చేయాలనుకుంటే మీకు అర్థమవుతుంది కదా, దే విల్ స్టాప్ ఇట్ దేర్ ఇట్ సెల్ఫ్. చాలా బ్రాడ్ మైండెడ్ సొసైటీ కంటే మళ్ళీ ఇందులో కూడా నీకు కన్సెషన్స్ కావాలా అన్న థాట్ అనమాట. అది ఇట్స్ ఫన్నీ, ఇట్స్ ఆల్సో లిటిల్ హర్టింగ్, నాట్ పెద్ద హర్టింగ్. ఫ్యామిలీలో హర్టింగ్ అనుకోవడం అనుకోకపోవడం అది వేరే లేండి, అంత సింపుల్. అట్ ద సేమ్ టైం ప్రతిసారి మనమే వెళ్ళి చేయాలి అంటే కూడా చిన్న ఇదిగా అనిపిస్తుంది అనమాట. అందులో అంత ఫ్యామిలీకి మనం చెప్పడము అంటే ప్రిన్సిపల్ కి వెళ్ళి కొత్తగా టీచర్ మాట్లాడినట్టు అనమాట. పద్మజ గారు, కెన్ ఐ హ్యావ్ యువర్ కాంటాక్ట్ నెంబర్ సో దట్ కొన్ని జస్ట్ పర్సనల్ ఇష్యూస్ 1-2 I can discuss with you so that I can get better clarity if it's not a problem for you. నేను శ్రీనివాస్ గారికి కాంటాక్ట్ చేయండి, మీరు ఇస్తారు శ్రీనివాస్ గారు. సరే, థ్యాంక్ యూ అండి. మీరు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్, ఎలాబొరేట్ డీటెయిల్ ఇంకొంచెం క్లారిటీ ఇచ్చింది నాకు.
థ్యాంక్ యూ. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. దట్ పొటెన్షియల్ ఈస్ దేర్ ఇన్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ అండి. సో మనకి వద్దన్న ప్లాట్ఫామ్ ఉందండి లేడీస్ కి. వీఆర్ బ్లెస్డ్ ఇన్ దట్. దట్ న్యాచురలీ మనకు వచ్చింది. కాకపోతే ఏంటంటే సమ్ టైమ్ ఆ న్యాచురాలిటీని ఆపోజిట్ అంటే మేల్ అయినా ఫీమేల్ అయినా, ఐఎమ్ నాట్ సేయింగ్ మేల్ ఫీమేల్, ఇంకొక పర్సన్ దాన్ని లీనియన్స్ తీసుకోవడం అనేది, దానికి ఏంటంటే మనము వాళ్ళు ఎలా ఉన్నా మనం కరెక్ట్ గా ఉండాలి అని ఆలోచించి ఉంటాము. కాకపోతే మోస్ట్ ఆఫ్ ద టైం ఇంట్లో ఉంటాము కాబట్టి మనకి ఏంటంటే ఆలోచనలు ఎక్కువైపోతాయి. అవునండి, దానికి రైట్ నాలెడ్జ్ అనేది అవసరం అండి. అంటే కొన్ని ఇన్పుట్స్ మనం అది అవసరం అండి. అది లేనప్పుడు స్ట్రక్ అవుతాము, ఒక మూమెంట్ లో స్ట్రక్ అవుతాము. సో అలాంటప్పుడు ఎక్స్ప్లోరేషన్ కొంచెం అవసరం. ఈ వీకెండ్ సెషన్స్ చాలా హెల్ప్ చేస్తున్నాయండి దాంట్లో మాత్రం. ఓకే, అవునండి, రిట్రీట్స్ అనేవి చాలా యూస్ఫుల్ అవుతాయి. టైం అవుతుందండి, ఆల్మోస్ట్ టైం అయిపోయింది. గిరి గారు, విల్ వి కంక్లూడ్? ఓకేనండి. సో we've crossed some time. సో అందరిది టైం కీప్ అప్ చేసుకొని మెయింటైన్ చేద్దామని. సో థ్యాంక్ యూ పూర్ణిమ గారు, ఇట్ వాజ్ వెరీ వెల్ టేకెన్. ఎస్పెషలీ మీరు అంటే even though it was pointed towards women and most of the women issues are mostly taken care, but it is very useful for men also. ఎందుకంటే men కి కూడా they have to understand, they have to live with them కాబట్టి. సో ఒకళ్ళొకళ్ళు ఏంటి ఏ ఇష్యూస్ ఎక్కువ డీల్ చేస్తున్నారు అనేది అర్థం చేసుకోవడం, ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవడం ఇస్ వెరీ ఇంపార్టెంట్, ఎస్పెషలీ ఇన్ రిలేషన్షిప్స్, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్స్. సో అది దట్ వాజ్ వెరీ యూస్ఫుల్. And I'm also inspired again with your session today. So chala insights baga telisayi. So thank you so much, and thanks everyone for joining. Thank you. థ్యాంక్ యూ అండి. ఆ గ్రూప్స్ లో ఏమైనా ఉంటే ఒక పాయింట్ అండి గిరి గారు, ఎవరికైనా ఇన్ఫాక్ట్ నేను కూడా ఇదే పాయింట్ చెప్దాం అనుకున్నాను. నేను ఎప్పుడు సెషన్ అంటే తీసుకున్నా కొంచెం లేడీస్ క్వశ్చన్స్ అలా ఎక్కువ ఉంటాయి. బట్ యాక్చువల్లీ వన్ థింగ్ ఈజ్ అంటే జెంట్స్ కూడా ఎక్కువ ఇన్వాల్వ్ అయినప్పుడు ఐ షుడ్ హ్యావ్ టోల్డ్ దిస్ ఇన్ ద అంటే ఫస్ట్ చెప్పాల్సింది. జెంట్స్ కూడా ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యి ఎక్కువ చేసినప్పుడు లేడీస్ మీద కొంచెం బర్డెన్ తగ్గుతుంది, లేడీస్ మీద కొంచెం ఇంకా ఈజీ అవుతుంది ప్రాసెస్ అనేది. సో హూఎవర్ దేర్ జెంట్స్ ఎవరున్నారో ఈక్వల్ థింగ్స్ మీరు కూడా తీసుకోండి. ఇప్పుడు చెప్పిన వాటిల్లో అసలు అందులో విమెన్ మెన్ అనేది లేదండి, అబ్సల్యూట్ థింగ్ అది. సో ఇట్ కెన్ బి టేకెన్ బై ఈవెన్ జెంట్స్ ఆల్సో, వాట్ ఎవర్ ద అనాలిసిస్ ఐ హావ్ టోల్డ్ అది జెంట్స్ కూడా తీసుకోవచ్చు. కెరియర్ గురించి అయినా వాటి గురించి కూడా జెంట్స్ కూడా తీసుకోండి. ఎగ్జాక్ట్లీ, నాకు అదే అనిపించింది యాక్చువల్లీ. అది అట్లా అయినా కూడా ఇట్ ఈస్ మచ్ మోర్ యూస్ఫుల్ ఫర్ మెన్ ఆల్సో. అంతే. చిన్న మాట అండి, యాక్చువల్ గా కుటుంబానికి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి ఆ మెన్ సంబంధించిన క్వశ్చన్స్ మెన్ కూడా వింటే అండర్స్టాండింగ్ లెవెల్ పెరుగుతుందని నా అభిప్రాయం అండి. వాళ్ళు కూడా వినాలి కదా క్వశ్చన్స్. అవునండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఆల్.